ఓకే. సరే. ఒక్క నిమిషం. ఓకే. ఓకే. రికార్డింగ్ స్టార్ట్ అయింది. ఓకే కదా? హాయ్ కృష్ణ. ఓకే. ఓకే. హాయ్ సంతు. హాయ్. హౌ ఆర్ యూ? వెల్కమ్ టు గుడ్ గుడ్. వెల్కమ్ టు పేచెక్ ఫస్ట్ పేచెక్ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్. ఓకే. Thanks for having me here. First of all, let me thanks for that. So గుడ్. yeah, I would like to గ్రేట్ టు have హ్యావ్ more గ్రేట్. interest discussion with you people to meet more inspiration journey for other peoples as well. ఓకే. ఓకే. థ్యాంక్ యూ. ఆడియన్స్కి చెప్పేది ఏంటంటే కృష్ణ, కటకం కృష్ణ, హీస్ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. తను నా క్లాస్మేట్ అలా కాదు, సమ్హౌ మేబీ ఫ్రెండ్ అలాగా, రూమ్మేట్ లాగా. ఓకే, హైదరాబాద్లో పరిచయం. తన యొక్క జర్నీ, తను కూడా కైండ్ ఆఫ్ ఒక స్మాల్ విలేజ్, వెరీ స్మాల్ విలేజ్, బాంటలో తెలుస్తుంది. తను అడిగి తెలుసుకుందాం తను ఎంత స్మాల్ విలేజో. ఆ విలేజ్ నుంచి నౌ హీఈస్ డూయింగ్ కార్పొరేట్ జాబ్. కైండ్ ఆఫ్ యా గుడ్ వెల్ సెటిల్డ్ లైఫ్, కైండ్ ఆఫ్ చెప్పాలంటే కైండ్ ఆఫ్ గుడ్ సక్సెస్ఫుల్ స్టోరీ ఓన్లీ. తను ఆ స్మాల్ విలేజ్ నుంచి ఈ కార్పొరేట్ లైఫ్కి ఎలా తన ప్రొసీజర్, ఆ ప్రాసెస్ ఏ తను ఏ తన జర్నీని, తన ఎక్స్పీరియన్స్ని మనం ఈ ఇంటర్వ్యూలో డిస్కస్ చేద్దాం. సో దట్ సమ్హౌ ఇప్పుడున్న ఎవరో ఒకరు ఇప్పుడున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో, జూనియర్స్, ఫ్రెషర్స్, వాట్ ఎవర్ దే ఆర్ ట్రయింగ్ ఫర్ వాళ్ళు కూడా గో త్రూ అవుతుంటారు. ఎంతోమంది అమీర్పేటలో జాయినింగ్ అవుతుంటారు, లేదా గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఎంతోమంది ఆ కార్పొరేట్ కంపెనీ ఇంటర్వ్యూస్ కోసం రోజు వెళ్ళి అటెండ్ అయ్యి వస్తూ ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా ఇది కైండ్ ఆఫ్ ఒక వే, దారి, హౌ దట్ రోడ్ విల్ బి గోయింగ్ టు దట్ ప్రాసెస్. ఎంతోమంది ఇప్పుడు నాకు తెలిసి చాలామంది రిజెక్ట్ అవుతూ ఉంటారు. కొంతమందికి ఫస్ట్ వెళ్ళి రావచ్చు, కొంతమంది క్యాంపస్ ప్లేస్మెంట్లో వచ్చి ఉండొచ్చు. అలాంటి వాళ్ళు ఇప్పుడు ఈ అమీర్పేటలో ఉన్న వాళ్ళు, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఎలా అయితే తను ఎవ్రీవన్ గోస్ టు దట్ ప్రాసెస్ అనమాట. ఆ ప్రాసెస్ గో త్రూ అవుతుంటారు కాబట్టి. సో ఆ టైంలో ఎలా ఉన్నారు సక్సెస్ఫుల్, ఇప్పుడు నేనైనా, ఇప్పుడు కృష్ణ అయినా కూడా, ఇప్పుడు మన ఇంటర్వ్యూస్ చేసి ఎవరైనా కూడా ఆ ప్రాసెస్ గో త్రూ అయిన వాళ్ళే. సో ఈ ఇంటర్వ్యూ చూస్తే మీకు కొన్ని ఏదైనా హెల్ప్ఫుల్ అవ్వచ్చు. సో ఈ సిచ్యువేషన్ ఇలా డీల్ చేయొచ్చు, ఎందుకంటే మనం అడుగుతాం ఇట్లా టఫ్ సిచ్యువేషన్ అప్పుడు హౌ కృష్ణ డీల్, ఎలా డీల్ చేశారనేది. సో అది ఎవరికైనా హెల్ప్ఫుల్ అవుతుంది. సో హోప్ యూ వాచ్ కంప్లీట్ వీడియో. ఓకే, లెట్ స్టార్ట్ కృష్ణ. కృష్ణ, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడి నుంచి మీ విలేజ్? కొంచెం నాకు తెలుసు, బట్ ఆడియన్స్ కోసం మీ విలేజ్ ఎక్కడ, మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్, అది స్కూలింగ్. Sure, definitely Santu. Definitely Santosh. So basically నా బ్యాక్గ్రౌండ్ మేబీ నా మాటలో తెలిసిపోతుండే. సో ఐ కేమ్ ఫ్రమ్ వెరీ స్మాల్ విలేజ్. యూనో ఎంత చిన్న విలేజ్ అంటే, మేము చదువుకునే స్కూల్లో, పర్టికులర్లీ నేను చదువుకునే స్కూల్లో లైక్ చెట్ల కింద చెప్పేవాళ్ళు. వెన్ ఐఎమ్ స్టడింగ్ లైక్ 8th స్టాండర్డ్ 9th స్టాండర్డ్, రైట్? ఇప్పుడు ఈ ఈ జనరేషన్ లో 8th స్టాండర్డ్ 9th స్టాండర్డ్ అంటే బై దిస్ నౌ పీపుల్ షుడ్ నో ఎనీథింగ్, రైట్? పీపుల్ వాళ్ళకి అన్ని తెలిసిపోయి ఉంటాయి. ఈ టైంలో 9th క్లాస్ 10th క్లాస్ అంటే వాళ్ళకి గూగుల్ ఆపరేట్ మోర్ చేయడం వచ్చు, అడ్వాన్స్. ల్యాప్టాప్ ఆపరేట్ చేయడం వచ్చు, మోర్ అడ్వాన్స్. ఏమన్నా సంథింగ్ వాళ్ళకి అర్థం కాలేదనుకో ఇమీడియట్లీ దే గో టు గూగుల్ అండ్ చెక్. సో బట్ ఆ టైంలో మాకేంటంటే ఈవెన్ పవర్ కూడా ఉండేది కాదు. వీ హ్యావ్ ఎ గవర్నమెంట్, ఆ విలేజ్ లో ఎలా ఉండేదంటే లైక్ ఓన్లీ 2 hours పవర్ వచ్చేది, రిమైనింగ్ మొత్తం కూడా పవర్ రాకపోయేది. సో మాకు ఎలా ఉంటదంటే ఏదో 2 hours వస్తుందో, వీక్లీ షిఫ్ట్స్ ఉండేది అన్నట్టు. ఫస్ట్ మండే టు ఫ్రైడే లైక్ 9 to 11 కరెంట్ ఉంటది, మళ్ళీ అబ్బా. ఈవినింగ్ 6 కి ఎప్పుడో వస్తుంది. ఓకే. సో నెక్స్ట్ వీక్ ఎలా ఉంటుందంటే ఆఫ్టర్ 6 వస్తుంది, మార్నింగ్ ఉండదు. షిఫ్ట్స్ లాగా ఉంటుండే కరెంట్. సో ఓవరాల్ గా వాళ్ళు ఇచ్చేది 3 to 4 hours ఇచ్చేది. సో మనం ఆ ఏజ్ లో లైక్ 8th స్టాండర్డ్ కానీ 7th స్టాండర్డ్ కూడా ఎలా ఉంటుంది మనకి, ఆ 2 hours ఎప్పుడు టీవీ చూద్దామా, వాచ్ చూద్దామా, రైట్? బికాస్ మనకి అప్పుడు టీవీ ఒక్కటే ఎంటర్టైన్మెంట్, నథింగ్ ఎల్స్. ఎంటర్టైన్మెంట్. ఓకే. ఇంకొక ఎంటర్టైన్మెంట్ లేదు. లేదా పిల్లలతో కలిసి జాలీగా ప్లే గ్రౌండ్ లో, మా స్కూల్ గవర్నమెంట్ స్కూల్ కాబట్టి డెఫినెట్ గా బిగ్ గ్రౌండ్ ఉంటది, పెద్ద దట్టు గ్రౌండ్. విలేజ్ కాబట్టి చాలా పెద్ద గ్రౌండ్ ఉంటుంది, రైట్? సో అవును. దట్ ఈస్, సో అప్పుడు మేము ఎలా చేసేవాళ్ళం అంటే స్కూల్కి వెళ్ళటం, మార్నింగ్ 9 o'clock వెళ్ళటం. ఇంట్లో మన ఆబ్వియస్ గా పేరెంట్స్ వెరీ ఫార్మర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు మార్నింగ్ 7 o'clock చెప్పాలంటే, మన పల్లెటూరు బస్సులు చెప్పాలంటే చద్ది మూట కట్టుకొని బయటకు వెళ్ళిపోయేవాళ్ళు. సో వాళ్ళు ఓకే. ఇల్లిటరేట్, వాళ్ళకి ఏం తెలీదు. మనం ఏ స్కూల్ చదువుతున్నాము, లేకపోతే మనం ఏ క్లాస్ చదువుతున్నాము, క్లాస్ లో వీడికి మార్క్స్ వచ్చాయా, ఫెయిల్ అయ్యాడా, అడిగేటోళ్ళు కూడా లేరు మనకి బేసిక్ గా.
కరెక్ట్. సో అది. జర్నీ ఎలా స్టార్ట్ అయిందంటే దిస్ ఈజ్ వాట్ జర్నీ స్టార్టెడ్. సో కంపేర్ టు దీస్ డేస్, సో ఎందుకంటే ఈ జనరేషన్ లో చాలా మంది పిల్లలు ఈ చిన్న చిన్న విషయాలకి పానిక్ అయిపోతుంటారు, చిన్న చిన్న విషయాలకి చాలా పెద్ద ఏదో జరిగిపోయిందని ఫీల్ అవుతా ఉంటారు, రైట్? సో బట్ ఆ టైంలో మనకి కనీసం మన బాగోగులు అంటే అసలు స్కూల్లో పాస్ అయినా అడిగేటోళ్ళు లేడు. బట్ మేము స్కూల్కి వెళ్ళినప్పుడు ఇంకొకటి పెద్ద విషయం ఏంటంటే, గవర్నమెంట్ స్కూల్ కాబట్టి అప్పట్లో డిఎస్సి ఈజ్ అ మేజర్ థింగ్, నో? అప్పట్లో ఇలాంటి ప్రైవేట్ స్కూల్స్ కానీ ప్రైవేట్ ఎడ్యుకేషన్ అనేది ఏది లేదు. మాకుండే అవుట్ ఆఫ్ 10th క్లాస్ స్టూడెంట్స్ లో టీచర్స్ ఇద్దరు ముగ్గురే ఉండేవాళ్ళు. సో ఆల్ రౌండర్ అన్నట్టు, మన భాషలో చెప్పాలంటే ఆల్ రౌండర్, సిక్స్ కొట్టాలి. ఆడే సోషల్ చెప్పాలి, ఆడే సైన్స్ చెప్పాలి, ఆడే మ్యాథ్స్ చెప్పాలి, రైట్? బికాస్ నో ఫ్యాకల్టీ షార్టేజ్. గవర్నమెంట్ ఏదో డిఎస్సి వేస్తామంటారు, అది ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు, రైట్? సో మాకు సోషల్ టీచర్ ఉండేవాడు రామచంద్ సార్ అని. సో ఈజ్ వెరీ లైక్ కైండ్ ఆఫ్ టీటీసీ నుంచి వచ్చేవాళ్ళు. సో బేసిక్ చెప్పగలుగుతారు డెఫినెట్ గా, ఈజ్ గుడ్ ఎట్, రైట్? సో బట్ థింగ్ ఇన్ లైక్ వెన్ వీఆర్ యాక్చువల్లీ 8th క్లాస్ 9th క్లాస్ అంటే మనం ఏం చెప్తాం ఇప్పుడు? స్టాండర్డ్ అంటాం, బేసిక్స్ అంటాం. ఇంటర్మీడియట్కి వెళ్ళాలన్నా, డిగ్రీకి వెళ్ళాలన్నా, ఫర్దర్ స్టడీస్కి వెళ్ళాలంటే దట్ ఈస్ వెరీ 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 బేసిక్ థింగ్, రైట్? సో ఆ టైంలో లేనప్పుడు మా టేబుల్ ఉండే కాదు కూర్చోడానికి, కింద చెట్ల కింద కూర్చునే వాళ్ళు గవర్నమెంట్ స్కూల్స్ లో. బట్ సమ్హౌ మేమేంటంటే బుక్స్ గవర్నమెంట్ స్కూల్స్ ఒక్కోసారి గవర్నమెంట్ జూన్ లో స్టార్ట్ అవుతాయి అకాడమిక్ ఇయర్, మాకు ఎప్పటికో దసరాకు వచ్చేటి బుక్స్. అప్పటిదాకా పెన్ను పేపర్ తీసుకొని సార్లు చెప్పి రాసేటి, క్వార్టర్లీ ఎగ్జామ్స్ అయిపోతుంది కానీ బుక్స్ వచ్చేటి కాదు, బుక్ షార్టేజ్, ప్రింటింగ్ షార్టేజ్, గవర్నమెంట్ డబ్బులు ఇచ్చేది కాదు. సో అంటే ఆ టైంలో సిచ్యువేషన్ అలా ఉండేది. సో సమ్హౌ మేము ఏం చేసేవాళ్ళం, ఏదో కింద మీద పడేసి చదువుకొని, ముందు పేపర్ పారాగ్రాఫ్ చదువుకొని, ఆ స్టేజ్ నుంచి వి కేమ్ హియర్ రైట్ నౌ. సో దట్ ఈస్ నో వెరీ, ఇప్పుడు తలుచుకుంటే ఎలా ఉంటుందంటే ఓకే మనం అక్కడి నుంచి వచ్చామా అనే దగ్గర నుంచి ఉంటది. దట్ ఈస్ వెరీ యూనో. అండ్ తెలుగు మీడియం ఆబ్వియస్లీ వెన్ యూ ఆర్ స్టడింగ్ ఇన్ విలేజ్, రైట్? తెలుగు మీడియం. గవర్నమెంట్ సో స్కూల్. తెలుగు గవర్నమెంట్ స్కూల్స్, దాంట్లో ఎలా ఉంటది, సమ్మర్ హాలిడేస్ వచ్చినాయంటే పోయి బాయిలో దూకినామా, లేకపోతే ఎడ్ల దగ్గరికి వెళ్ళామా, రైట్? లేకపోతే బర్ల దగ్గరికి వెళ్ళామా, ఇలానే ఉంటుంది మోస్ట్లీ. ఓకే, మేబీ దిస్ సౌండ్స్ బిగ్ ఆడ్ నౌ, మేబీ మనం లేదు లేదు, డిస్కస్ చేస్తే దట్ ఈస్ ఆడ్ గా ఉండొచ్చు, రైట్? బట్ యాక్చువల్ గా దిస్ ఈస్ వాట్ వీ గాన్ త్రూ, దిస్ ఈస్ వాట్ ఐ గాన్ త్రూ బేసికల్లీ. వెన్ ఐ సే ఐ మీన్స్ మై ఆల్ బ్యాచ్మేట్స్ హస్ గాన్ త్రూ. సో బట్ విలేజ్ లో లక్కీగా ఉండే వాళ్ళు ఏంటంటే మ్యాక్స్. ఎగ్జాక్ట్లీ. సో మనం ఏంటంటే వన్ థింగ్ ఐ లెర్న్ ఫ్రమ్ మై జర్నీ ఆర్ మై లైఫ్, రైట్? ఎవ్రీవేర్ యూ హ్యాడ్ టు సీ పాజిటివ్ అండ్ నెగటివ్, రైట్? సో ఇలా ఉంటుంది, అలా ఉంటుంది. సో దాన్ని ఎలా మోల్డ్ చేసుకున్నావు అనేది ఇట్ ఈస్ వెరీ Okay, ఇంపార్టెంట్ ఫర్ యూ టు. Krishna. Yeah. We'll learn from we'll go. It's very beginning of our interview. మీ జర్నీ తెలుసుకుందాం ఫర్ షూర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు నో అబౌట్ యూ మోస్ట్లీ. ఒకసారి సరే, అండర్స్టూడ్ దట్ ద విలేజ్. యూ డెంట్ టెల్ యువర్ విలేజ్ నేమ్, అట్లీస్ట్ యూ టెల్ యువర్ నేమ్, దట్ విలేజ్ నేమ్, నో? Sorry. Yeah. So I came from, village name is called Kakarvai. It is very far from Khammam. It's almost 44 or 46 kilometers from Khammam. It is like dead end kind of village. Okay, because from Khammam district side it is a border. From Nalgonda again it is a border. From Varangala it is border. So it is kind of border. That is the reason no one will care about it. సపోజ్ ఎలా ఉంటుందంటే ఖమ్మంకి దగ్గరలో ఉంది అనుకో, డెవలప్ చేస్తారు, ఎవరో ఒకరు రోడ్ మీద ఉంది, మెయిన్ రోడ్ మీద ఉంది, హైవే మీద ఉంది. మాదేంటంటే అంటిల్లెస్ మీరు డెడ్ ఎండ్ వచ్చిందాక మాది లాస్ట్ విలేజ్ ఖమ్మంలో ఒక సైడ్ నుంచి. సో లాస్ట్ విలేజ్ కి వచ్చిందాక ఎవరికి తెలియదు ఇక్కడ ఒక ఊరు ఉందని. అప్పట్లో నాకు గుర్తుంది, ఇప్పుడు మేము ఖమ్మంకి వెళ్ళాలంటే నా చిన్నప్పుడు 2.5 hours ట్రావెల్, 2.5 hours విచ్ ఇస్ 40 kilometers ఓన్లీ. బికాస్ రోడ్డు లేదు, డాంబర్ రోడ్ కానీ తార్ రోడ్ కానీ ఏం లేదు, చిన్న మట్టి రోడ్డు, ఒక్కటే బస్ వచ్చేది, అదే అప్ అండ్ డౌన్ చేస్తూ ఉండేది. మేము ఒక టౌన్స్ కి వెళ్ళాలన్నా, హాస్పిటల్కి వెళ్ళాలన్నా అదే సింగిల్ రోడ్. ఓకే, ఇప్పుడు బికాస్ నౌ థింగ్స్ ఆర్ బీన్ చేంజ్డ్, ఇప్పుడు రోడ్ వేసారు కాబట్టి నౌ ఇట్ జర్నీ 45 minutes to 1 hour సేమ్ బస్. బట్ ఆ టైంలో మేము 2.5 hours వెళ్ళాలంటే మాకు ఖమ్మం రీచ్ అవడానికి పెద్ద గోల్ మాకు ఆ టైంలో. నేను హాస్పిటల్కి వెళ్ళాలన్నా, హైదరాబాద్ అన్న సంగతి నా లైఫ్ లో తెలియదు. హైదరాబాద్ ఒకటి ఉంటది, హైదరాబాద్ ఒక క్యాపిటల్ అన్న సంగతి అసలు రియల్ గా అసలు నేను ఒక ఆల్మోస్ట్ ఇంటర్మీడియట్ బీటెక్ దాకా నాకు హైదరాబాద్ తెలీదు, ఇలా ఉంటుంది ఏదో క్యాపిటల్, ఇలా ఉంటుంది అసలు. ఎందుకంటే అప్పటిదాకా విలేజ్ నుంచి బయటకు వెళ్ళలే రియల్ గా సంతోష్. సో బికాస్ పీపుల్ మైగ్రేట్ ఫ్యామిలీ ఫంక్షన్ కు అక్కడికి ఇక్కడికి వెళ్తారు కదా. సో మై ఆల్ ఫ్యామిలీ గానీ అంతా గానీ విలేజ్ లోనే ఉంటుంది. సో మోస్ట్లీ వెళ్తే ఒక రోడ్ నుంచి ఇంకో రోడ్డుకి అంతే. అంత మించి నేను నా 10th క్లాస్ వరకు నేను ఖమ్మం మా బోర్డర్స్ దాటలే బేసిక్ గా 4 kilometers. సో దట్స్ పార్ట్ ఆఫ్ ఖమ్మం. విలేజ్ నేమ్ ఇట్ సెల్ఫ్ ఇస్ కాకర్వాయ్.
ఓకే. కాకరవాయి. అండ్ ఇంటర్వ్యూ ఆడికి చెప్పేది అంటే కాకరవాయి నాకు బాగా తెలుసు. ఐ హావ్ సో మెనీ ఫ్రెండ్స్ ఓవర్ దేర్. ఇది మన ఫస్ట్ ఇంటర్వ్యూ. ఓకే. అక్కడ చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. దే ఆల్సో మెస్లీ వెంట్ త్రూ సేమ్ సిచ్యువేషన్స్. దే ఆర్ నౌ రైట్. సెటిల్డ్ వెరీ వెల్. విల్ కమ్ అప్ విత్ దేర్ ఇంటర్వ్యూస్ ఆల్సో ఫ్రమ్ ఫస్ట్ మన కృష్ణ యాక్చువల్ ఫ్రమ్ కాకరవాయి అయితే వస్తుంది. సో సో ఇఫ్ ఐ అండర్స్టూడ్ కరెక్ట్లీ, మీరు చదువుకున్నప్పుడు ఆ గవర్నమెంట్ 10th వరకు గవర్నమెంట్ స్కూల్ విచ్ వేర్ ఇస్ ఎస్, విలేజ్ 10th ఓన్లీ 2 వరకు hours ఆఫ్ గవర్నమెంట్ స్కూల్. కరెంట్. ఎప్పుడు వస్తుందో తెలియదు. ఆ 2 hours కూడా తెలీదు. షిఫ్టింగ్. బుక్స్ కూడా నాకు తెలిసి అబ్సల్యూట్లీ. క్వార్టర్లీ అంటే అందరికి వచ్చిన తర్వాత కూడా మేబీ ఆఫ్టర్ క్వార్టర్లీ ఎగ్జామ్స్ కూడా అవును. వచ్చాయి. మేబీ టీచర్స్ ఆర్ వెరీ తక్కువ ఉండేవాళ్ళు. ఒక టీచరే 3 సబ్జెక్టులు 4 సబ్జెక్టులు ఒక్కొక్కప్పుడు 6 అవును. సబ్జెక్టులు కూడా అవును. ఒక్కొక్క క్లాస్ చెప్పిన సిచ్యువేషన్స్. అది కూడా అవును. చెట్ల కింద చదువుకోవడము కదా. ఒక చెట్ల చిన్న కింద ఎగ్జాంపుల్ చెప్తాను. సారీ టు ఆ, ఇంటరప్ట్ సంతోష్. సో ఇప్పుడు చాలా మంది మన పిల్లలు అడిగితే ఇమీడియట్ గా ఒక బుక్, 2 బుక్, ఇంత బుక్స్ కొనిస్తున్నాం కదా. ఆ, అప్పట్లో మా తాత ఏం చేసేవాళ్ళంటే, నెక్స్ట్ ఇయర్ నేను 9th వెళ్తున్నాను అనుకో, 8th క్లాస్ బుక్స్ కొన్ని మిగులుతాయి కదా, అన్ని అవును. వైట్ పేపర్ చించేసేసి ఆ బుక్స్ అన్ని కలిపి ఒక బైండింగ్ చేసేవాడు. కొత్త ఓ బుక్స్ కొనుక్కోవడానికి ఎకానమీ కూడా సరిపోదు, బికాజ్ ఎన్ని ఓ విలేజ్ లో ఎకానమీ సరిపోదు. అదే అదే సో అదే నెక్స్ట్ ఇయర్ కి వెళ్ళడానికి ఫినాన్షియల్ సపరేట్ బుక్స్ కండిషన్స్ ఉండవు. ఆబ్వియస్లీ పూర్ ఉండే. ఎగ్జాక్ట్లీ, వెరీ పూర్ గా ఉమ్, ఉంటాయి కదా. సో ఆ ఉమ్. లాస్ట్ ఇయర్ మిగిలిన అని చేసి ఒక బంచ్ లాగా చేసేవాడు. అది నెక్స్ట్ అప్కమింగ్ ఇయర్ కి. బా. ఓ, అది కూడా ఏంటి, రిఫిల్స్ ఉండేది 25 పైసా. ఇప్పుడు ఆ పైసా చెల్లదనుకోండి. ఆహా. అప్పట్లో రెనాల్డ్స్ పెన్ మా క్లాస్ లో వాడి దగ్గర ఉందంటే వాడు రిచ్, వాడు గ్రేట్, వాడు సిటీ ఎస్ నుంచి ఎస్. వచ్చినవాడు, సిటీ నుంచి వచ్చినవాడు. ఎందుకంటే మేము ఎప్పుడు 25 పైసా ఒకటే పెన్ను, రిఫిల్స్ మారుస్తూ ఉంటుంది దాంట్లో. ఎవ్రీ 1 వీక్ రిఫిల్ అయిపోగా 25 పైసా పెట్టి రిఫిల్స్. సో ఐ మీన్ దట్ ఈస్ అగైన్ కైండ్ ఆఫ్ దాట్స్ ద సిచ్యువేషన్ వేర్ సిచ్యువేషన్ వి యూ ఆర్. వెంట్ త్రూ. ఎస్, అంతే కదా. ఎస్, అబ్సల్యూట్లీ. యా, యా, ఓకే కరెక్ట్ ఓకే. అండి. సరే. నాకు తెలిసి ఇప్పుడు 10th క్లాస్ అనేది కొంచెం చాలా ఇంపార్టెంట్ కెరియర్లో ఆబ్వియస్లీ. కరెక్ట్. బట్ నువ్వు చెప్పిన దాని ప్రకారం మీ విలేజ్లో మీ స్కూల్లో టీచర్ సరిగ్గా లేకపోవడము, పవర్ సరిగ్గా లేకపోవడము కదా. సో ఆ 10th రైట్. క్లాస్ సిచ్యువేషన్ అట్లీస్ట్ నీకు అది ఐడియా ఉందా? 10th క్లాస్ ఎగ్జామ్స్ మనం పబ్లిక్ ఎగ్జామ్స్ రాయాలి. ఈవెన్ 7th క్లాస్ కూడా అనుకుంటా. 7th క్లాస్ కూడా ఎగ్జామ్స్ మనం పబ్లిక్ ఎగ్జామ్స్ రాయాలి. మనం దీన్ని కరెక్ట్. చాలా బాగా చదువుకోవాలి, ప్రిపేర్ అవ్వాలి, పబ్లిక్ ఎగ్జామ్స్ ఉంటాయి అనే ఒక థాట్ ఉంటుంది కదా. సో అప్పుడు ఆ సిచ్యువేషన్ ఏంటి మీది? ఆ సిచ్యువేషన్ ఏంటి మీది? కరెక్ట్. సో అంటే నేను తెలుసా ఎందుకు యాక్చువల్లీ కంపేర్ నేను పబ్లిక్ చేస్తున్నా, ఎగ్జామ్స్ అపియర్ చేస్తున్నా, నేను యా, యా, ఎగ్జామ్ రాస్తా, అదే రిజల్ట్స్ చేయాలి. చెప్పబోతున్నాను. ఇప్పుడు ఏంటంటే వాడు ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ ఉండగానే వాడు నెక్స్ట్ మనం 10 years ప్లాన్ చేసేస్తున్నాం. ఆ, ఆ, మనకి బేసిక్ గా మన పేరెంట్స్ కి అసలు ఏం చదువుతున్నా కూడా తెలియదు ముందు చెప్పినట్టు. ఆ, ఓకే, వాళ్ళకి పబ్లిక్ ఎగ్జామ్ అంటేనే తెలియదు. ఎగ్జామ్ ఓకే. ఒకటే తెలుసు, పబ్లిక్ ఎగ్జామ్ అంటే ఏంటి, ఎక్కడికి పోయాలి. సో మీరు అన్నట్టు 7th క్లాస్ లో పబ్లిక్ ఎగ్జామ్స్ ఉంటాయని మాకు 7th క్లాస్ కి వచ్చాక మా టీచర్ చెప్తే పబ్లిక్ ఎగ్జామ్ అంటే ఓకే ఇలా ఉంటదా, మన టీచర్లు రారా, వేరే వాళ్ళ ఇన్విజిలేషన్ వస్తారా, ఇలా వెళ్ళాలా అని వాళ్ళు చెప్తే జస్ట్ లైక్ 3 months ముందు మాకు తెలుసు అంతే. ఆ, 7th క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నాయంటే మాకు లైక్ హాఫ్ ఇయర్లీ ఉంటాయి కదా. హాఫ్ ఇయర్లీ ముందు ఉమ్, మాకు ఏం చేసేవాళ్ళంటే ఒక టెస్ట్ లాగా పెట్టేవాళ్ళంట. బాబు ఇది హాఫ్ ఇయర్లీ, మీకు ఇలానే ఉంటుంది నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పటికి, అప్పుడు మేము ఉంటాం సార్లు, వేరే వాళ్ళు ఉంటారు, అది ఉమ్, పబ్లిక్ ఎగ్జామ్ అంటాం అప్పుడు చెప్పేవాళ్ళు. అప్పటిదాకా మాకు ఒక గైడెన్స్ కానీ, ఒక సీనియర్ కానీ, లేకపోతే మా టీచర్లు ఉన్న 2 3 టీచర్ అలా చెప్పేవాళ్ళు. ఉమ్, ఇంకా ఉమ్, 10th క్లాస్ ఎగ్జామ్ అంటావా, అది మా దాంట్లో అసలు ఎంత చెప్పే కదా, విలేజ్ ఏంటంటే మా దగ్గర సెంటర్ లేదు. సో మేము ఉమ్, మా విలేజ్ నుంచి 25 kilometers to 35 kilometers ట్రావెల్ చేసి అక్కడికి వెళ్ళాలి. బా. ఉమ్, అక్కడికి వెళ్ళాలంటే డైలీ అప్పుడు ఎగ్జామ్ ఎలా ఉండేది, ఒక పేపర్ ఒక రోజు ఒక రోజు ఆల్టర్నేట్ గా అవును. ఉండేది. సో ఉమ్, మేమేంటి, మనం కంప్లీట్ గా అక్కడికి వెళ్ళలేము, కంప్లీట్ గా ఉమ్, ఇక్కడ నుంచి అప్ అండ్ డౌన్ చేయలేము. ఎందుకు అప్ అండ్ డౌన్ చేయలేము, బస్ ఉండవు ఆబ్వియస్ గా. బస్సులు ఉండవు. అండ్ దట్ 2 hours పడుతుంది. ఉమ్, పొరపాటున మిస్ అయింది అనుకో మన అతను ఎగ్జామ్ ఎగ్జామ్ డొంకి రాదు. అయిపోతుంది. సో ఉమ్, అప్పట్లో మేము ఏం చేసేవాళ్ళము, 45 days మాతో పాటు మా తాతగారు కానీ మన ఎవరో ఒకరు నాతో పాటు వచ్చి అక్కడ ఉమ్. 500కి 600కి రూమ్ తీసుకొని, చిన్న ఓ గ్యాస్ స్టవ్ తీసుకొని వాళ్ళు వండి పెడుతుంటే అప్పుడు మేము ఎగ్జామ్కి వెళ్ళే వాళ్ళం. ఆ ఒక్క 10 days కోసమే, బికాస్ తెలియదు కదా, ఎగ్జామ్ బస్ మిస్ అయితే ఎగ్జామ్ వెళ్ళిపోతుంది. సో ఉమ్, అప్పటిదాకా మాకు సెంటర్ ఒకటి ఉంటుందని కూడా తెలియదు. అప్పుడు మా టీచర్లు ప్రిపేర్ చేసేవాళ్ళు. ఒక ఉమ్, 1 month ఉమ్. ముందు ఇలా ఉంటుంది, మీరు ఇలా ట్రై చేయాలి, అలా ట్రై చేయాలి అని చెప్పేసి. సో ఓకే దట్ ఈస్ ద సిచ్యువేషన్ దట్ టైం. ఓకే. సో ఓకే, తెలుగు మీడియము సరే 10th క్లాస్ వరకు సంహౌ విలేజ్ లో ఉంది. అదొకటి కొంచెం గొప్ప విషయం అనుకుంటా. మీ విలేజ్ లోనే 10th వరకు స్కూల్ ఉండడము, ఈవెన్ స్టాఫ్ లేకపోయినా, స్కూల్ సరిగ్గా ఎస్, లేకపోయినా, ఎస్. బట్ మనం మీకు బయటికి వెళ్ళకుండా అట్లీస్ట్ మీ స్కూల్ హై స్కూల్, మీ ఊర్లో హై స్కూల్ ఉంది. హై 10th స్కూల్ క్లాసు ఉంది. 10th క్లాసు సంహౌ కరెక్ట్. చదువుకున్నావు, సంహౌ మేబీ కరెక్ట్. ఎగ్జామ్స్ రాశారు, పాస్ ఏమో అయిపోయింది. దట్స్ నెక్స్ట్ ఆఫ్టర్ కమ్స్ ఇంటర్మీడియట్. ఇంటర్మీడియట్ కరెక్ట్. సిచ్యువేషన్ ఏంటి? ఇంటర్మీడియట్ అసలు అంటే గ్రూప్ ఎలా డిసైడ్ అయ్యాము, ఎక్కడికి వెళ్ళారు, అసలు ఎలా అది ఆ జర్నీ?
ఆ జర్నీ చాలా క్వైట్ ఇంట్రెస్టింగ్ గా ఉంటది ఇప్పటికి నేను తలుచుకుంటే. బికాజ్ ఆబ్వియస్ గా పీపుల్ అడుగుతారు కదా, మీరు 10th క్లాస్ లో ఏం అవ్వాలనుకుంటున్నారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు, అది ఇదని. సో ఉమ్, ఆ టైంలో మనకున్న బ్రెయిన్ స్టాండర్డ్స్ ని బట్టి అసలు ఏంటో కూడా తెలియదు. ఎంపీసీ ఉమ్, అంటే ఏంది, బైపీసీ అంటే ఏందో తెలియదు. నన్ను ఉమ్, ఎవరు అడిగినా 2 క్వశ్చన్స్ చెప్పేవారు నా నా ఉమ్, చైల్డ్హుడ్ లో. ఒకటి ఉమ్, ఒకటి సైంటిస్ట్ అని, ఒకటి డాక్టర్ అని. ఈ రెండే నా ఓకే. అంబిషన్స్. అంబిషన్ అని కూడా కాదు, అడిగితే చెప్పేవాళ్ళం. ఇష్టం. ఓకే, మీరు ఏవాళ్ళని ఇష్టం ఇష్టం, నాకు ఒకటి సైంటిస్ట్ అవ్వాలని, ఇంకొకటి డాక్టర్ అవ్వాలని. అప్పట్లో సైంటిస్ట్ అవ్వాలని ఎవరిని అడిగినప్పుడు సైంటిస్ట్ అనుకునేవాడిని. ఇమీడియట్ నా మైండ్ లో ఒకటి వచ్చేది, అరే అందరూ అని కనిపెట్టారు, ఇప్పుడు నేనేం కనిపెట్టాలి, ఎలా సైంటిస్ట్ అవ్వాలి. అప్పట్లో నాకు ఇది తెలియదు కదా. సో సైంటిస్ట్ అయిపోయారు కదా, ఇప్పుడు నేను ఏం చేయను సైంటిస్ట్ అయ్యి అనుకునేవాడిని. సో ఒక డిగ్రీ ఉంటది అదని తెలియదు. లక్కీగా సమ్ టైమ్స్ వాట్ విల్ హ్యాపెన్, మనకి ఎప్పుడైతే ఒక బ్యాలెన్స్ లేదనుకున్నప్పుడు, ఐ బిలీవ్ ఇన్ యూనివర్స్. ఓకే, ఎండ్ ఆఫ్ ది డే ఐ బిలీవ్ యూనివర్స్ అండ్ టైమ్, దట్ విల్ హెల్ప్ యూ, మోటివేట్ యూ. సో ఎప్పుడైతే మనకి కొంచెం డ్రాబ్యాక్ అవుతుందో, సమ్ విల్ ట్రై టు యాడ్ వాల్యూ టు దట్, ఒక పాజిటివ్ అనేది వస్తుంది. సో ఆ టైంలో నాకు వచ్చిన పాజిటివ్ ఏంటంటే, ఒకటి మా సీనియర్స్ పుష్ ఒకటి, అండ్ అప్పటికి కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ మై డిఎస్సీలు అడిగి ఒక ఇద్దరు కొత్త ఫ్యాకల్టీ వచ్చారు. అది కూడా యంగ్ బ్లడ్. మా 10th ఓకే. లోనే, జస్ట్ బిఫోర్ బోర్డ్ ఎగ్జామ్స్. వాళ్ళకి అప్పుడు ఏం తెలీదు, ఏం చెప్పాలో తెలీదు, మా బ్యాక్గ్రౌండ్ ఎలా ఉందో తెలీదు. బట్ వాళ్ళు మాకు ఏం చేశారంటే, మీరు 10th అయిపోయిన తర్వాత ఇలా ఉంటుందిరా మీ స్టైల్, మీకు ఇలా ఇలా గ్రూప్స్ ఉంటాయి అని కొంచెం హింట్ ఇచ్చారు మాకు. సో ఇంకొకటి ఏంటి అడ్వాంటేజ్, మనం అప్పటి నుంచి దాకా విలేజ్ నుంచి బయటకు వెళ్ళలే. నేనా హైదరాబాద్కి వెళ్ళి చదవలేము. అప్పట్లో ఒకటి వస్తుండే నాకు, టీవీ పెడితే ఒకటి రెండు 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 నారాయణ, శ్రీ చైతన్య అని వస్తుండే. అదొక బిగ్ థింగ్ నాకు అసలు. రియల్ గా నారాయణలో చదివితే చాలా ఉంటదంట, అట్లా డ్రీమ్. నారాయణలో చదవాలనేది నా డ్రీమ్ యాక్చువల్లీ. ఆ టైంలో, ఆ 10th స్టాండర్డ్ లో అసలు అంటే ఏందో కూడా తెలియదు నారాయణ అంటే. ఒక బికాజ్ అంత యాడ్స్ ఇస్తారు కదా, సో ఆ టైంలో అనుకునేవాడిని. సో మాకున్న కన్స్ట్రెంట్, ఫ్యామిలీ కన్స్ట్రెంట్ ఏంటి, మా ఫాదర్ గాని మదర్, మీరు ఎప్పుడు వెళ్ళలేదురా, మనకు తెలియదు, బడ్జెట్ పెట్టలేం. ఈవెన్ మా టౌన్ ఏంటి, నియరెస్ట్ టౌన్ ఖమ్మం. ఖమ్మంకి వెళ్ళాలన్నా కూడా డబ్బులు ఉండేవి, హాస్టల్స్ ఉండేవి కావు. కాబట్టి మా వాళ్ళు ఏం చేశారంటే, నియరెస్ట్ మా ఖమ్మం కాకుండా సూర్యాపేట అని ఒక టౌన్ ఉంటది, అవును. విచ్ ఈస్ లైక్ 30 కిలోమీటర్స్. ఖమ్మం ఏమో 40, సూర్యాపేట ఏమో 30. లక్కీగా సూర్యాపేటలో ఏంటంటే అప్పుడు ఎడ్యుకేషన్ బాగా కాంపిటీషన్ గా ఉంటుండే. సో వాళ్ళు ఏం చేసేవాళ్ళు, కాలేజీలో కాంపిటీషన్ ఉండటం వల్ల రేట్ అనేది తగ్గిపోయి ఉండే. సో అప్పటికి అది ఎక్కువే, బట్ స్టిల్ వాళ్ళు కాంపిటేటివ్ గా ఉండే. సో అప్పుడు మాకేం చేశారంటే, విత్ ఇన్ ద లిమిటెడ్ బడ్జెట్ లో ఉన్న మీడియం కాలేజీలలో ఒక 8,000 10,000 పర్ హాస్టల్ 1 year. ఇమాజిన్, 10,000 కి నీకు 1 year హాస్టల్ ఎడ్యుకేషన్ ఈ రోజులలో స్కూల్లో కూడా రాదు. ఐఎమ్ ఎష్యూర్ దట్. అసలు ఎడ్యుకేషన్ ఓకే, రాదు. స్కూల్లో ఎడ్యుకేషన్ రాదు, అసలు ఫస్ట్ ఎడ్యుకేషన్ రాదు. నర్సరీ కూడా రాదు. ఓకే, ఆ, సో ఆ. బికాస్ ఆఫ్ కాంపిటీషన్ లక్కీగా ఏంటంటే, నేను గవర్నమెంట్ స్కూల్లో చదివినా కూడా సమ్హౌ, ఐ డోంట్ నో వెదర్ ఇట్స్ గాడ్ ఫార్చ్యూన్ ఆర్ సంథింగ్, ఐఎమ్ ఏబుల్ టు అచీవ్ 70% 80% స్కోర్. దట్ ఈస్ అడ్వాంటేజ్. 10th లో 10th అలాంటి లో 80%. సిచ్యువేషన్స్ లో కూడా. ఓ గ్రేట్, ఎస్, గ్రేట్. అలాంటి సిచ్యువేషన్స్ లో 80% అచీవ్ చేయగలిగాం మేము. సో వాళ్ళు ఓ కాలేజీలు వస్తారు కదా, మా విలేజ్ కి వచ్చేసి, మేము ఫ్రీగా చెప్తాము, డిస్కౌంట్ ఇస్తాము, మీరు మంచి స్టూడెంట్ ఉన్నారు అవునవును కదా వస్తారు. గవర్నమెంట్ స్కూల్ నుంచి. సో అలా వచ్చినప్పుడు నాకు డిస్కౌంట్ లో ఆ ఆఫర్ దొరికింది, లైక్ 8,000 per year. అలా నేను ఇంకా ఆ, ఏమంటారు, 2 years లైక్ ఎంపీసీ గ్రూప్ తీసుకున్నాను. సో మీరు విత్ అడిగిన క్వశ్చన్ ఆన్సర్ 8,000 ఏంటంటే, హాస్టల్ ప్లస్ ఎస్, ఎడ్యుకేషన్ 1 year 1 ఎడ్యుకేషన్. year. దట్ టు యూ విల్ గెట్ ద స్కాలర్షిప్ ఆల్సో. 2,000 to 3,000 స్కాలర్షిప్ వచ్చేది. యా. సో నాకున్న గ్రూప్ ఏంటి, నేను డాక్టర్ అవ్వాలంటే బైపీసీ తీసుకోవాలి. సో నేను అప్లికేషన్ లో బైపీసీ అని ఫిల్ చేశాను. సో డెస్టినీ ఎలా చేంజ్ అయిందంటే, నేను జాయిన్ అయ్యి బైపీసీలో ఒక 2 days కూర్చున్నాను. కూర్చున్నాక అదే కాలేజీలో అనుకోకుండా మా సీనియర్స్ ఒక ఇద్దరు జాయిన్ అయ్యారు. సో వాళ్ళు ఏం చెప్పారంటే, అరే నువ్వు చాలా, ఐ వాజ్ గుడ్ ఎట్ మ్యాథ్స్ బేసికల్లీ, నేను మ్యాథ్స్ బాగా చేసేవాడిని. సో వాళ్ళంతా ఏం చెప్పారంటే, నువ్వు మ్యాథ్స్ బాగా చేస్తావు కదా, లాజికల్ థింకింగ్ నీ దగ్గర బాగుంటది కదా, ఉన్న దాంట్లో బైపీసీ పోతే మొత్తం డాక్టర్ రిలేటెడ్, గుర్తు ఎక్కువ పెట్టుకోవాలి, మెమరీ పవర్ ఎక్కువ యూజ్ చేయాలి బైపీసీలో, లాజికల్ గా ఉంటది కదరా, నువ్వు ఆలోచించుకో అని నాకు కొంచెం సజెషన్స్ ఇచ్చారు. బట్ అగైన్ ఇంకొకటి నేను ఆలోచించింది ఏంటి, బైపీసీ చదవాలంటే ఎంబీబీఎస్ వెళ్ళాలి. ఎంబీబీఎస్ వెళ్ళాలంటే అమౌంట్ బాగా పెట్టాలి, మన వాళ్ళకి అంత కెపాసిటీ లేదు, మన ఫ్యామిలీని మనం అంత స్క్వీజ్ కూడా చేయలేము. మన పేరెంట్స్ మనకి హెల్ప్ చేస్తారు, బట్ అప్ టు సర్టన్ ఎక్స్టెంట్ టైంలో నేను ఆలోచించింది ఏంటి, ఇవన్నీ కన్సర్న్స్ మైండ్ లో పెట్టుకొని, ఒక ఎంపీసీ అయితే తక్కువలో అయిపోతుంది, ఇమీడియట్ గా ఇంటర్మీడియట్ అయిపోయినాక డిగ్రీ చేసుకొని ఏదో ఒక పార్ట్ టైం జాబ్, మైండ్ సెట్ అదే, సింపుల్ మైండ్ సెట్, పార్ట్ టైం జాబ్ చేయాలి, లేదంటే ఏదన్నా ఒక నెలకు ఒక 10,000 వచ్చే జాబ్ దొరికితే చాలు, సెటిల్, నా లైఫ్ సెటిల్. ఇదే థాట్ తో ఇంటర్మీడియట్ కి వెళ్ళా. ఇంటర్మీడియట్ సూర్యాపేట సాయి గౌతమి కాలేజ్ పేరు. సో దాంట్లో హాస్టల్
ఇంకా లైఫ్ 2 ఇయర్స్ అక్కడ అలా అలా జరిగిపోయింది. ఇంకా హాస్టల్లో లైఫ్ తెలుసు కదా ఇంకా ఎలా ఉంటుందో. సో సమ్ టైమ్స్ అయితే ఇంకా ఏడ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి, ఎందుకంటే నేను ఎప్పుడు విలేజ్ వెళ్ళలేదు. ఫుడ్ దొరకదు, ఐఎమ్ ఫుడ్ ఆల్సో. ఓకే, హాస్టల్లో ఫుడ్ దొరకదు. ఇంకా చాలా డిసప్పాయింట్ గా డిప్రెస్ గా కూడా ఉండేది. ఎందుకు మనం ఈడున్నాం, ఎందుకు ఇన్నాం, ఎందుకు మిగతా వాళ్ళు లేకుండా పోయినాం. ఎందుకంటే అలా సడన్ గా ఊర్లో ఉన్న విలేజ్ వేరు. సూర్యాపేట చిన్న టౌనే, బట్ లిటిల్ బిట్ గుడ్ దాన్ యువర్ విలేజ్ కదా. సో ఆబ్వియస్ గా కాంపిటీషన్ అప్పుడు చూడటం మొదలు పెట్టాను నేను. విలేజ్ లో అప్పటిదాకా నాతో పాటు ఫ్రెండ్స్ అందరూ సేమ్ మింగిల్ అయిపోయాం 10 years దాకా. ఎప్పుడైతే నేను ఇంటర్మీడియట్కి వెళ్ళానో ఐ చూజ్ ఇంగ్లీష్ చూజ్ చేసుకున్నాను, మీడియం. వెరీ గుడ్. సో ఇంగ్లీష్ మీడియం. అందరూ ఇంగ్లీష్ స్విచ్ అయ్యాను. అందరు ఏంటి ఇంగ్లీష్ లో బాడుతున్నారు, టీచర్స్ అడిగితే చెప్తున్నారు, నాకేమో తెల్ల మొహమేసాను, ఇది తెలుస్తలేదు, అర్థం కావట్లేదు. అప్పుడు ఒకలాంటి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాం లిటరల్ గా. ఎందుకంటే మనకు అనేబుల్ టు కాంపిటీషన్ పక్కన పెడితే నాకు అర్థం కూడా కావట్లే. సార్లేమో మన్నే లేపుతారు, ఏంటి అని అంటారు. మనమేమో విలేజ్ నుంచి వచ్చాం కాబట్టి మనకి ఎలా ఒకలాంటి బెరుకు, భయం కూడా కాదు, బెరుకు ఉంటది. అందరిని చూసినా కూడా ఒకలాంటి బెరుకు ఉంటది. సో ఆ టైం ఎన్విరాన్మెంట్ లో అక్కడ ఉన్నాను. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, మనకి కెమిస్ట్రీలో ఒక అటామిక్ స్ట్రక్చర్ అనేది ఒక టాపిక్ ఉంటది. అటామిక్ స్ట్రక్చర్ ఆ ఇంగ్లీష్ మనకి రాక ఆ స్ట్రక్చర్ బదులు నేను ఇంకేదో రాసేది, నాకు ఇప్పటికీ గుర్తురాట్లే. అప్పుడప్పుడు అది వర్డ్ గుర్తొస్తా ఉంటది. సో ఒకనొక టైంలో నేను డిప్రెషన్కి వెళ్ళిపోయాను చెప్పాలంటే. హాస్టల్లో ఒక సైలెంట్ కూర్చొని కొన్నిసార్లు నాకు వాయిస్ రాకపోయేది ఇమీడియట్ గా, మైండ్ లో రన్ అవుతా ఉండేది, అనేబుల్ టు స్పీక్ బికాస్ ఆఫ్ దట్ డిప్రెషన్. సో బట్ ఏంటంటే కొంచెం నేను ఇంకా మా ఫ్రెండ్స్ కూడా కొంచెం ఎలా చేశారంటే, అరే వీళ్ళు ఇంగ్లీష్ రావట్లేదు కదా, కొంచెము ఏమంటదని డిక్షనరీ, ఇప్పుడు గూగుల్, అప్పుడు డిక్షనరీ, హ్యాండ్ డిక్షనరీ, 100 rupees డిక్షనరీ ఉండేది. ఏదైతే రాదో డిక్షనరీ ఓపెన్ చేసుకొని ఓకే ఇది మీనింగ్, ఇది మీనింగ్, ఇది మీనింగ్, అట్లా ఫస్ట్ ఒక 6 months స్ట్రగుల్ అయ్యాను సంతోష్. బట్ 6 months తర్వాత కొంచెం ఒక 20% కరువు ముందుకు వెళ్ళింది, ఇంకొక 20% డౌన్ ద లైన్ అట్లా. బట్ క్లాస్ లో ఎప్పుడు మనం మాట్లాడకపోయేది, సైలెంట్ వినేది, రాసేది అంతే. ఎందుకు మాట్లాడలే, ఎక్కడ తప్పు అంటారో నన్ను, ఎక్కడ నేను మాట్లాడేది తప్పు. అప్పటిదాకా విలేజ్ లో మనం తోపు, అసలు మనం మాట్లాడిందే కరెక్ట్, మన మీడియము, మన ఎవ్రీథింగ్. బట్ ఒకసారి మన సిటీకి వచ్చాక ఇంకా బ్యారియర్స్ ఏర్పడ్డాయి. నా పాయింట్ ఏంటంటే బ్యారియర్స్ ఏర్పడ్డాయి నాకే, మై సెల్ఫ్. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్ యాక్చువల్ గా. మనం 10th class లో వరకు విలేజ్ లో ఎవరు ఉంటారు కిడ్స్, వాడు అప్పటికి స్కూల్ ఫస్ట్ ఉండొచ్చు, వాడు మంచి క్లవర్, వాడు బాగా చదువుతారని పేరు ఊర్లో. అప్పుడు తెలుగు మీడియం, సడన్ గా ఆబ్వియస్లీ మంచి మార్క్స్ వస్తాయి, ఈ చుట్టుపక్కల వస్తారు, కాలేజ్ వాళ్ళు వస్తారు, వచ్చేసి మా కాలేజ్ చదవండి అంటారు, తీసుకెళ్తారు. తీసుకెళ్ళిన తర్వాత మనలాంటి వాళ్ళు అక్కడ చాలా మంది ఉంటారు. ఎస్పెషల్లీ ఈ కప్పుడు మనకి ఎక్కడ ఈ పిల్లలకి, మనకి ఎక్కడ ఈ వీళ్ళకి ఈ గ్రూప్ ఎక్కడ కాన్ఫిడెన్స్ లో అయిపోద్ది అంటే, ఈ అవతల పిల్లల వాళ్ళు కొంచెం ఫాస్ట్ ఉంటారు, ఇంగ్లీష్ లో మాట్లాడుతూ ఉంటారు. అండ్ ఎస్పెషల్లీ సిటీ పిల్లలు ఏంటంటే కొంచెం ఈవెన్ వాళ్ళు బాగా చదువుతారు, కొంచెం వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎక్కువ ఉంటాయి, వాళ్ళు యాక్టివ్గా ఉంటారు. మనం ఇప్పటిదాకా ఎవరైతే మన ఊర్లో తోపు అని ఫీల్ అవుతామో మనం, అంటే అనుకుంటారో తోపు అంటే తోపు, ఆబ్వియస్లీ అక్కడ సిచ్యువేషన్ కి వాడు ఫస్టే నాలెడ్జ్ కూడా బాగానే ఉంటది, బట్ ఈస్ ఫ్రమ్ తెలుగు మీడియం, అక్కడికి వెళ్ళగానే కైండ్ ఆఫ్ డౌన్ అయిపోతారు, డౌన్ అయిపోతారు, ఇంకా దాంతో బ్యాక్వర్డ్ అయిపోతూ ఉంటారు, మాట్లాడలేరు. ఆబ్వియస్లీ ఈ 6 months అనేది మళ్ళీ స్విచ్చింగ్ టు ఇంగ్లీష్ మీడియం చాలా స్ట్రగుల్ అవుతారు. అప్పటికి ఆ ఏజ్ లో, ఎస్పెషల్లీ ఆ టీనేజ్ లో ఎలా అంటే, నేను అరే మొన్నటి దాకా నేను మా ఊర్లో ఇలా ఉంది కదరా, నేను ఇలా చదువుకున్నాను, నన్ను ఇలా ఫస్ట్ అని వాళ్ళు ఇక్కడికి వచ్చేసరికి నేను చదవట్లేదు, వీళ్ళు ఎవడో ఫస్ట్ వస్తున్నాడు, ఇది ఎక్కువైపోతుంది, మనకే ఒకలాంటి ఇది ఎక్కువైపోద్ది. అరే ఇప్పుడు నేను ఎలాగా ఎక్కువైపోతా ఉంటది. ఆ ఏజ్ లో యాక్చువల్ గా చెప్పే వాళ్ళు ఉండరు. ఆబ్వియస్లీ మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లో చదువుకుని ఉండరు కాబట్టి అది చాలా వెళ్ళిపోతారు. డీప్స్ వేరే సిచ్యువేషన్ లోకి వెళ్ళిపోతా ఉంటారు. ఆ సిచ్యువేషన్, అమ్మో నా వల్ల కావట్లేదు, వాళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు, నేను నా పరుగు పోతున్నా, ఏంటో సంథింగ్ కైండ్ ఆఫ్ ఆ జోన్ లో వెళ్ళిపోతాను. నేను చెప్పిన డిప్రెషన్ యూస్ చేస్తాం కదా, ఆ డిప్రెషన్ వర్డ్ లోకి వెళ్ళిపోతాం. బట్ అక్కడ ఆ టైంలో ఎవరన్నా, ఇప్పుడు ఉన్న మన మెచ్యూరిటీకి ఆ టైంలో ఎవరన్నా గైడ్ చేసేవాళ్ళు, లేకపోతే వీడియో ఎవరన్నా చూస్తున్నా, మేబీ ఇంటర్మీడియట్ పిల్లలు చూడకపోవచ్చు కానీ, బట్ ఇఫ్ మీరు మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఫ్రెండ్స్ ఎవరన్నా గబ్బుకుని ఇంతవరకు విలేజ్ సపోర్ట్ ఇవ్వాలి, 10th వరకు తెలుగు మీడియం చదివి అప్పటి వరకు కూడా బాగా చదివి సడన్ గా వాళ్ళకి ఒక మంచి కాలేజ్ లో ఆబ్వియస్లీ మంచి మార్క్స్ తెచ్చుకుంటే వాళ్ళు కొంచెం స్పాన్సర్షిప్ చేస్తారు కాబట్టి వెళ్తే ట్రై చేయండి, వాళ్ళు ప్రిపేర్ చేయడానికి ట్రై చేయండి. బాబు నువ్వు ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తున్నావు, సో యూ విల్ ఫేస్ ది స్ట్రగుల్, నీకు మార్క్స్ తక్కువ రావచ్చు, నీకు అర్థం కాకపోవచ్చు, నీకు కొంచెం ఫాస్ట్ ఉన్న కిడ్స్ ఉండకపోవచ్చు, నువ్వు ఒక 3 to 6 months స్ట్రగుల్ అవుతావు,
కామన్ ప్రాసెస్ అది. మెంటల్ గా ప్రాసెస్ ప్రిపేర్, నువ్వే కాదు, కామన్ ప్రాసెస్. నువ్వు ఎవరైనా ఆ ప్రాసెస్ లో వెళ్ళాల్సిందే. సో మెంటల్ గా ప్రిపేర్ ఎవ్రీవన్ చేసి ఎవ్రీవన్ పంపండి, లేకపోతే హెల్ప్ చేయండి, మీకు కరెక్ట్. తెలిసిన వాళ్ళు వెళ్తుండే, ఇది మాత్రం ఒకటి మంచిది, హెల్ప్ చేసి ఎగ్జాక్ట్లీ. పంపండి. ఎందుకంటే హీ విల్ గో టు కంపల్సరీ ఒక కాంప్లికేటెడ్ ప్రాసెస్ వెళ్తాడు వాడు ఆ సిచ్యువేషన్ లో. అదే బిగ్ చేంజ్ యాక్చువల్ ఎస్. గా, బిగ్ చేంజ్. ఓకే, సో బిగ్ చేంజ్ ఫ్రెండ్స్ యాక్చువల్గా. చెప్పారు, సరే, ఫ్రెండ్స్. సంతోష్ నువ్వు కరెక్ట్ గా చెప్పినట్టు జస్ట్ వాంట్ టు యాడ్ వన్ మోర్ పాయింట్. మీరు కరెక్ట్ పాయింట్ చెప్పారు ఇక్కడ. సో యాక్చువల్ గా ఇప్పుడు మీరు అన్న పాయింట్ కనుక నాకు ముందు ఆల్రెడీ మా పేరెంట్స్ లేకపోతే మా సీనియర్స్ ఎవరైనా చెప్పున్నారనుకోండి, నాకు ఓకే ఈ ట్రోమా ఉంది, ఈ ట్రోమాలో వెళ్తున్నాం అన్నట్టు నేను ఆ ట్రోమాలోకి వెళ్ళక ముందుగా బయటకు వచ్చేవాడిని. ఎందుకంటే నాకు చెప్పారు ఆల్రెడీ ఇలా జరుగుతుంది, ఇలా రెడీగా ఉండు, బీ రెడీ, బీ కాషియస్ అది అంటే నేను బయటకు వచ్చాను. కానీ ఇప్పుడు మీరు అన్న పాయింట్ వ్యాలిడ్ పాయింట్, నాకు బాగా నచ్చిన పాయింట్ ఏంటంటే మనం ముందు కనుక మన జనరేషన్ చెప్తే అది ఎవ్రీ వన్ హాస్ టు గో త్రూ ద ప్రాసెస్. అప్పుడు అది మనకు ఒకలాంటి ఓకే ఇది కామనే కదా, మన వాళ్ళు చెప్పారు ఇది కామనే కదా, లెట్ మీ ఫేస్ ఇట్. సో ఆ ట్రోమాలకు వెళ్ళవు, మేబీ తక్కువ ఉండొచ్చు, ట్రోమాలకు వెళ్ళకుండా ఉంటావు. సో దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు యాడ్ ఇట్ హియర్ యాస్ వెల్. సో యా, దట్స్ ఎ గుడ్ పాయింట్ సంతు. యా, థ్యాంక్స్ కృష్ణ. కొంచెం వీడియో ఏమంటారు స్లో అవుతుంది, ఫ్రీ లేదు మూమెంట్, వాయిస్ ఓకే, వాయిస్ ఫైన్. ఓకే, ఎనీవేస్ విల్ గో త్రూ. మనకి ఇన్ఫర్మేషన్ కంటెంట్ ఇంపార్టెంట్. మీ వీడియో కనిపిస్తుంది బట్ మూమెంట్ ఇస్ కొంచెం స్లో ఉంది వీడియో, బట్ వాయిస్ ఇస్ క్లియర్. ఓకే, సో సక్సెస్ఫుల్ అయిపోయింది. సో యూ ఫేస్ 6 months స్ట్రగుల్ అయ్యారు మొత్తానికి. అక్కడ మొత్తానికి ఇంటర్మీడియట్ అయితే ఇంగ్లీష్ మీడియంలో ఎంపీసీ, దట్ ఫ్రెండ్స్ చెప్పారు గుడ్ ఎట్ మ్యాథ్స్ అని, అది అయిపోయింది. ఇంటర్మీడియట్ కూడా అయిపోయింది. బట్ ఇక్కడ యాక్చువల్గా ఇంటర్మీడియట్ ఒకటి స్ట్రగుల్ అయితే, ఎస్పెషల్లీ మనలాంటి వాళ్ళకి, ఎస్పెషల్లీ గవర్నమెంట్ కాలేజ్ నుంచి, గవర్నమెంట్ స్కూల్లో చదివి ఈ కొంచెం మార్క్స్ బాగా తెచ్చుకొని తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంకి షిఫ్ట్ అయ్యి, ఆ కార్పొరేట్ కాలేజ్ ఏదో కొంచెం హాస్టల్ ఫీ వాళ్ళు తగ్గిస్తారని చెప్తే, అది అక్కడ మనకున్న ఫైనాన్షియల్ ఏదో హాస్టల్లో చదువుకుంటూ కంప్లీట్ గా అప్పుడే విలేజ్ నుంచి బయటకు వచ్చి చదివి, అది ఒక హెడ్ఏక్ అయితే, ట్రాన్స్ఫరింగ్ టు 6 months 1 month. అప్పుడు ఇంకొక ప్రెషర్ ఏంటంటే, ఆబ్వియస్లీ సెకండ్ ఇయర్కి వెళ్ళగానే ఎంసెట్ అని, ఎంసెట్, అది ఎంసెట్ అనే కాన్సెప్ట్ ఇంజనీరింగ్ అదేమైనా ఉందా కాలేజీలో? మీరు చెప్తే నమ్మరు. బేసిక్ గా నువ్వు ఎంసెట్ అనే కాన్సెప్ట్ లేని కాలేజ్ అది. ఓకే ఓకే, మీరు ఎంసెట్ అనే కాన్సెప్ట్ లేని కాలేజ్ అది. బికాస్ ఎంసెట్ అనే కాన్సెప్ట్ ఉంటే వాడు ఫీజు 8,000 చెప్పాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 8,000 కూడా అగ్రీ చేయడు. సో మాకు యాక్చువల్ గా కాలేజ్కి వెళ్ళిన తర్వాత ఎంసెట్ ఒకటి ఉంటది అని నాకు సెకండ్ ఇయర్ లో వేరే వాళ్ళు చెప్తే తెలిసింది. అంతేగాని ఎంసెట్ ఉంది, మనం ప్రిపేర్ అవ్వాలి, దెర్ ఇస్ నో కాన్సెప్ట్, అలాంటి కాన్సెప్టే తెలియదు మనకి. ఓకే, కాకపోతే మా సీనియర్స్ ఆల్రెడీ ఎంసెట్ వెళ్తున్నారు, తెలిసింది ప్రాసెస్ ఉందన్న కాబట్టి నాకు తెలిసింది. బట్ మా కోచింగ్ కానీ ప్రిపరేషన్ కానీ అలాంటి ఏం లేవు కాలేజీలో. సో కాకపోతే నేను చెప్పిన కదా, టైం కొన్నిసార్లు మనకి హెల్ప్ చేస్తుంది అన్నట్టు. అదే టైంలో నాకున్న ఒక అడ్వాంటేజ్ ఆర్ ఒక పాజిటివ్ సైన్ ఎలా దొరికింది అంటే, అప్పటికి మా సిస్టర్స్ మ్యారేజ్ అయింది. మా సిస్టర్ అప్పటికి మాకు లైక్ ఎల్డర్ సిస్టర్ అన్నట్టు, తనకి మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయితేనే ఎవరైతే మా బావగారు ఉన్నారో తను మ్యాథ్స్ రిలేటెడ్ టీచర్ ఇన్ కాలేజ్, జూనియర్ కాలేజెస్. సో తనకి కొంచెం ఐడియా ఉంది కాబట్టి జూనియర్ రిలేటెడ్ గా తను చెప్పాడు. మా బ్రదర్ కూడా చెప్పాడు. మా బ్రదర్ ఏంటంటే అప్పటికి ఇంకా ఫ్యామిలీ సిచ్యువేషన్ బాగాలేక హైదరాబాద్ వెళ్ళేసి అక్కడ చదువుకుంటున్నాడు పాలిటెక్నిక్. సో బికాస్ వాళ్ళు అక్కడికి వెళ్ళారు కాబట్టి వాళ్ళు ఏం చెప్పారు, బాబు నువ్వు ఇంటర్మీడియట్ తర్వాత దిస్ ఈస్ ద వే పాత్, ఇలా వెళ్తే నీకు బెటర్ గా ఉంటుంది. ఎంసెట్ అంటే ఎంసెట్ చదివిస్తారు. అప్పటికి ఫీజ్ ఫ్రీ కాదు అట్ మై టైం, 25,000 per year. సో అట్లా వేసుకున్నా కూడా ఇట్స్ ఎ బిగ్ అమౌంట్. సో దట్టు మళ్ళీ సిటీలోకి వెళ్ళాలి. ఇక మనకి ఎలాగో ఎవరు చదివారు. మా బావగారు తెచ్చి ఎంసెట్ ఫామ్ ఫిల్అప్ చేసి ఆయన ఫిల్ చేసి నాతో సైన్ పెట్టించాడు అంతే. అప్పుడు నాకు తెలుగు కూడా తెలియదు. ఫామ్ ఆయన తీసుకొచ్చి ఫిల్ చేసేసి ఆయన అప్లై చేశాడు నా బదులు. సో ఇంకా నేనేం చేశాను, సార్ అప్లై చేస్తే చేయని అని చెప్పేసి చేసేసారు, అయిపోయింది. నేను ఎలాగో రాదని చెప్పేసి ఖమ్మం టౌన్కి వెళ్ళి కవిత కాలేజీలో ఎంపీసీ గ్రూప్ ఒక సీటు, ఎంపీఈ గ్రూప్ ఒక సీటు వేసేస్తాం. నాకు మ్యాథ్స్ ఎలక్ట్రానిక్స్ ఇంట్రెస్ట్ ఉండే అని చెప్పి 120 రూపీస్ పెట్టి 2 గ్రూప్లో 2 సీట్లు తీసేసుకున్నాను. ఎందుకు, డామ్ షూర్ మన ఎవడు చదివాడు ఎంసెట్. ఎందుకంటే మనకు అంత అమౌంట్ పెట్టము, మనకు ర్యాంక్ రాదు, మనం చదవలేదు, మన ఎగ్జామ్ ఫీజు కట్టలేదు. సో అప్పుడు మా ఎల్డర్ బ్రదర్ ఏంటంటే హైదరాబాద్ వెళ్ళారు కదా, డిగ్రీకి తీసేసుకున్నావు కవిత కాలేజీలో? తీసేసుకున్నా, పెట్టేసా, ఆల్రెడీ అప్లికేషన్ పెట్టేసా. ఇది ఎంసెట్ ఎగ్జామ్ రాయకముందే రాసిన తర్వాత
రాసిన తర్వాత ఎంసెట్ ఎగ్జామ్ రాసా, ఇక అప్లై సో చేశాను కాబట్టి రాశాను. ఎంసెట్ ఎగ్జామ్ అనేది వితౌట్ ప్రిపరేషన్ ఏదో వెళ్ళి అటెండ్ అయ్యాడు అంతే. ఎస్, ఎగ్జాక్ట్లీ, వితౌట్ ఓకే. ప్రిపరేషన్ అనేది అటెండ్ అయ్యాను. మా బ్రదర్ ఏం చెప్పాడంటే, ప్రిపేర్ అయ్యేటప్పుడు అట్లీస్ట్ ఒక 10 days అన్న కొంచెం ప్రిపేర్ అవ్వు అది అని చెప్పేసి తెలిసిన వాళ్ళ దగ్గర ఉంటే బుక్స్ తెప్పించాడు. మా బ్రదర్ హెల్ప్ తో ఆ బుక్స్ చదువుకొని నేను ఇంకా కొన్ని టిప్స్ అలా ఫాలో అవుతూ చదివాను, రాశాను, అయిపోయింది. సరే వచ్చినా రాకపోయినా మన వాళ్ళు చదివారు, డబ్బులు మన వాళ్ళు ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి నేను కవిత కాలేజీలో ఖమ్మం వెళ్ళేసి 2 గ్రూపులకి 2 సీట్స్ వేసాను. ఫిక్స్ అయిపోయా మెంటల్ గా, ఇదే మన స్టాండర్డ్ ప్రాక్టీస్. అన్న తర్వాత లక్కీగా రిజల్ట్ డే వచ్చింది. రిజల్ట్ డే ఐ గాట్ ఎ ర్యాంక్ ఆఫ్ 22,000 బేసిక్ గా ఆ టైంలో. 22,000. సో మ్యాథ్స్ లో ఫిజిక్స్ లో బాగానే వచ్చాయి, 22,000 వచ్చింది. ఇంకా మా బ్రదర్ అప్పుడు, మా బ్రదర్ శాలరీ మంత్లీ 2,500 హైదరాబాద్ లో. 2,500. మా ఫాదర్ ఇన్కమ్ అంతకు లేదు, వాళ్ళు సపోర్ట్ చేయలేరు, ఇయర్లీ అంత బడ్జెట్ పెట్టలేరు. ఇంట్లో నుంచి బేసిక్ లేదు హైదరాబాద్ లో. అదే ఆయన ఎక్స్పెన్సెస్ పోవాలి, ఇవన్నీ చూసుకోవాలి. ఆయన సెటిల్ 2005. 2005. ఓకే. 2005 నా ఇంటర్మీడియట్ పాస్ అవుట్, 2005 ఎగ్జాక్ట్ గా. సో ఇంకా ఆబ్వియస్ గా ఏమంటారు, మా బ్రదర్ కి ఏమో బికాస్ ఆయన చదివించే స్తోమత లేక ఆయన చదువుకోలేదు, పాలిటెక్నిక్ తో ఆపేశారు. బికాస్ ఫైనాన్షియల్లీ ఎఫర్ట్ చేయలేరు కాబట్టి. సో ఆయనకి ఎడ్యుకేషన్ వాల్యూ తెలుసు కాబట్టి ఆయన నన్ను పుష్ చేస్తున్నా అన్నట్టు. సో నేను ఎలాగో చేయలేకపోయాను కాబట్టి నేను చదివిస్తాను, నేను డబ్బులు పుష్ చేస్తాను అని అతను ముందుకు వచ్చాడు. సో బట్ ప్రాబ్లం ఏంటి, 2,000 మంత్లీ పెట్టుకొని హైదరాబాద్ లో లివింగ్ ఇద్దరు వండుకుంటూ, ప్యాకేజ్ వచ్చేసేమో మనం ఫీజు కట్టాలి 25,000 ప్లస్ నాకు స్కూల్ కాలేజ్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ ప్లస్ ఫ్యామిలీ నుంచి సపోర్ట్ రాదు అని నేను డ్రాబ్యాక్ అయ్యాను. యాక్చువల్లీ నేను అన్నాను ఖమ్మంలో జాయిన్ అవుతాను, నాకు ఓకే, నేను ఖమ్మంలో డిగ్రీ చేస్తాను, స్టాండర్డ్ ప్రాక్టీస్ పోదాం మనము, మనకి ఇది తెలియని కూడా మన బ్యాక్గ్రౌండ్ మన ఊర్లోనే లేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలిసి నా టైంలో బీటెక్ చేసిన వాళ్ళు నాకంటే ముందు ఐ డోంట్ థింక్ సో, ఒకళ్ళిద్దరు ఉన్నారో లేదో తెలీదు, బట్ నాకు తెలిసి అయితే లేరు. బీటెక్ చేసిన వాళ్ళు, ఎస్ నాకు తెలిసిన డిగ్రీ చేసిన వాళ్ళు ఉన్నారు, పాలిటెక్నిక్ చేసిన వాళ్ళు ఉన్నారు, డిగ్రీ ఎస్ఐ ప్రిపేర్ చేసిన వాళ్ళు, కానీ బీటెక్ అప్రోచ్ అనేది లేదు, ఎవరికి లేదు, నాకు తెలిసిన 99% లేదు. సో ఇంకా అప్పటికి మా బ్రదర్ ఉంటే లేదు నేను ఏదో ఒక చేస్తాను అది ఇది అంటే, బికాస్ ర్యాంక్ కూడా మంచిగా వచ్చింది కదా, సో ర్యాంక్ కూడా బాగానే వచ్చింది. సో ఇంకా ఆ టైంకి మేము కౌన్సిలింగ్కి వెళ్ళాము. కాలేజ్ వచ్చింది నాకు, విచ్ ఇస్ టాప్ 10 కాలేజ్, జేబిఐటి, మన బీటెక్ చదివిన కాలేజ్ పేరు. సో జేబిఐటి ఈజ్ ఎ టాప్ 10 కాలేజ్ దట్ టైం. అండ్ లక్కీగా నాకు ఎందుకు వచ్చిందంటే గ్రూప్ కూడా నేను ఎలక్ట్రికల్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ క్వైట్ ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఏంటంటే, అప్పటికి సాఫ్ట్వేర్ ఉంది, సాఫ్ట్వేర్ వాజ్ బూమ్. మనకి సాఫ్ట్వేర్ అంటే జీరో, నిల్లు నాలెడ్జ్, పర్టికులర్ నాకైతే నిల్లు నాలెడ్జ్. ఎందుకంటే విలేజ్ దాటి ఎంసెట్ నే తెలియదు, విలేజ్ నుంచి దాటి మనకు కంప్యూటర్ అంటే తెలియదు. లిటరల్ గా మన 10th క్లాస్ లో దాన్ని ఏమో గణన శాస్త్రం, దట్ ఈస్ ద కంప్యూటర్ లాంగ్వేజ్, గణన శాస్త్రం ఉండేవాళ్ళు. సో అప్పటిదాకా మన కంప్యూటర్ నా లైఫ్ లో చూడలేదు అసలు, ఐ డెంట్ సీ మై కంప్యూటర్, ఇంతవరకు చూడలేదు అప్పటి వరకు. సో ఇంకా నేను ఫస్ట్ టైం ఎప్పుడైతే కాలేజీలో అడ్మిషన్ తీసి కాలేజ్కి వెళ్ళానో, ర్యాగింగ్ అవన్నీ పక్కన పెడితే, హైదరాబాద్ ఎగ్జాక్ట్లీ జేబిఐటి అంటే హైదరాబాద్ చిలుకూరు పక్కనే ఉంటది, నియర్ టు 1 kilometer అది. అప్పట్లో టాప్ కాలేజీ. అండ్ టాప్ 10 అంటే ఏంటి, సిటీ స్టూడెంట్ చాలా మంది ఉంటారు, ఆబ్వియస్లీ సిటీలో అంత లోకల్ అమీర్పేట్ సిటీ నుంచి వచ్చిన వాళ్ళు, అంత పాష్ కాలేజ్ ఉంటది. అవుట్ ఆఫ్ 60 స్టూడెంట్స్ లో నాన్ లోకల్ నుంచి 20 వస్తే మిగతా 40 స్టూడెంట్స్ ఉంటారు. ఇక వాళ్ళ వే ఆఫ్ కల్చర్ తెలుసు కదా, అప్పట్లోనే కార్లు, వాళ్ళ వే ఆఫ్ స్టైల్, వాళ్ళ ఇంగ్లీష్ మీడియము. నేను అప్పటికే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాకరవాయ నుంచి సూర్యాపేట రావడమే డ్రాస్టిక్ చేంజ్ నా లైఫ్ లో. అదే నేను అనేబుల్ టు టాలరేట్. అక్కడ కొంచెం ఓకేరా 2 years బయటపడ్డాను అని ఇమ్మీడియట్ గా హైదరాబాద్ కి రాగానే అయోమయం, గందరగోళం. ఓకే, వాష్ కాలేజీ, నో దెరిస్ ఇంగ్లీష్, తెలుగు ఎవడు మాట్లాడట్లేదు, తెలుగు మాట్లాడరా అసలు, తెలుగు మాట్లాడట్లేదు. ఇక ఐ వాంట్ టు షేర్ వన్ క్వైట్ ఇంట్రెస్టింగ్, ఇప్పటికి నేను తలుచుకుంటే ఐ ఫీల్ ప్రౌడ్ మై సెల్ఫ్. బికాజ్ ఎందుకంటే ల్యాబ్ లో తీసుకెళ్లారు, సిఎస్సి ల్యాబ్ ఉంటుంది కదా, ల్యాబ్ లో తీసుకెళ్లి కంప్యూటర్ ఆన్ చేయండి అని చెప్పారు. అందరి కంప్యూటర్లు ఉన్నాయి. నేను మా పక్కన చూసి
అన్న ఇది ఎట్లా ఆన్ చేయాలన్నా, ఎక్కడ నొక్కాలన్నా అని అడిగిన. దిస్ ఇస్ ఫస్ట్ క్వశ్చన్. అంటే మన స్టాండర్డ్ ఎలా ఉంది, కంప్యూటర్ ఎక్కడ ఆన్ చేయాలి, ఏ స్విచ్ నొక్కాలో కూడా మనకు తెలీదు. వాడు నాకెళ్ళి ఒక చిన్న స్మైల్ నవ్వేసి, బాబు మానిటర్ స్విచ్ ఆన్ చేసుకో, కింద ఆన్ చేసుకో, ఇక్కడ రెడ్ బటన్ ఉంటుంది, ఎర్ర బటన్, వాడు ఇట్లే చెప్పిండు, ఎర్ర బటన్ ఉంటది. ఆబ్వియస్లీ విలేజ్ నుంచి వచ్చినాం, మనకేం తెలుసా అన్న. ఇంకొకటి తెలుసా, అలా నొక్కగానే విండోస్ ఇలా పోద్ది కదా, ఇలా పోద్ది కదా. నేను భయపడిపోయినా, అమ్మ సిస్టమ్ కి ఏమైపోయిందేమో, క్రాష్ అయిపోతుంది, ఏమైపోయింది అన్న ఎమ్మటే వాడిని పిలిచి పక్కన, అన్న ఏమైతుందన్న షాక్ అయితే. వాడు, బ్రదర్ కూల్, ఏం కాదమ్మా, అది ఆన్ అవుతుంది, కొంచెం ఓపిక పట్టు. దిస్ ఈస్ ద ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఐ హ్యాడ్ డన్ ఇన్ మై హైదరాబాద్. సో ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ డీలింగ్ విత్ n number of softwares now. n number of softwares. So that is I mean we will feel proud. So మనకు ప్రౌడ్ గా ఫీల్ అవ్వాల్సిన మూమెంట్ అది. ఎందుకంటే ఎక్కడో మనకు అసలు ఎలా బటన్ ఆన్ చేయాలో కూడా తెలియని స్థితి నుంచి మనం ఒక 10 మందికి ఇప్పుడు చెప్పగలుగుతున్నాం, బాబు ఈ కోర్స్ ఇలా చేయండి, ఇది లూప్ హోల్స్ ఉన్నాయి, ఇలా నేర్చుకుంటే మంచిది అని మనం చెప్పగలుగుతున్నాం. సో ఆబ్వియస్లీ దట్ ఈస్ మై సెల్ఫ్ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ వెన్ ఎవర్ ఐఎమ్ లుకింగ్ ఇన్ టు పర్టికులర్ దట్ ఇన్సిడెంట్. సో అలా బీటెక్ లో ఇంకా సో మెనీ థింగ్స్ హ్యాపెండ్ బికాస్ మనం బ్యాక్గ్రౌండ్ విలేజ్ వచ్చినప్పుడు బీటెక్ లో హైదరాబాద్ లో అడ్జస్ట్ అవటం అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. బస్ లో ఎక్కడ సిటీ బస్ లో ఎక్కిన ఉత్తర్రో చెత్తడ్రో అని ఆ హిందీ మీరు సగం గోల్ అర్థం కాదు, సగం హిందీ ఉంటది, తెలుగు వచ్చినా మాట్లాడు, లేకపోతే ఇంగ్లీష్ మాట్లాడతారు. మనకేమో ఒకలాంటి భయము, బెరుకు బాగా, వీళ్ళు ఏమంటారో ఏం చేస్తారో, ఇవన్నీ చాలా వెరీ డిఫికల్ట్ యాక్చువల్లీ. బట్ యూ హ్యావ్ టు మెంటల్లీ స్ట్రెంగ్థెన్ యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ టు మోటివేట్ యువర్ సెల్ఫ్. టఫ్ ప్రాసెస్ కంపల్సరీ ఎవరికైనా. యాక్చువల్గా మనకి మీకు కాకరవాయి అనే చిన్న విలేజ్ నుంచి ఖమ్మం సూర్యాపేట వస్తేనే కైండ్ ఆఫ్ అడ్జస్ట్ అవ్వడం కష్టము, అక్కడ ఎన్విరాన్మెంట్ కి. అవును, అడ్జస్ట్ అవ్వడం కష్టము, ఆ ప్రాసెస్ అవ్వడం, అక్కడ స్టూడెంట్స్ తో కంపీట్ చేయడం కష్టము కదా. అక్కడ ఎడ్యుకేషన్ ప్రాసెస్ కష్టం, ఫేస్ చేయడం కష్టము, అదంతా ఫేస్ చేసిన దాని తర్వాత నుంచి మళ్ళీ ఇమీడియట్ గా కైండ్ ఆఫ్ జేబిఐటి కాలేజీ, టాప్ 10 కాలేజీ, అది హైదరాబాద్, క్యాపిటల్ ఆఫ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. మొత్తం మళ్ళీ ఎక్కడైనా మనలాంటి స్టూడెంట్స్ ఉంటారా అంటే రేర్ కేస్. ఇప్పుడు నార్మల్ కాలేజ్ అయితే ఉండొచ్చేమో, బట్ అది టాప్ 10 కాలేజ్ కదా. ఆబ్వియస్ గా సిటీ డొనేషన్లకు చదివి మేనేజ్మెంట్ కోటా ఉంటుంది కదా సంతోష్. సో మేనేజ్మెంట్ బికాస్ టాప్ 10 కాబట్టి మేనేజ్ కోటా వాళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళు. మేనేజ్ కోటా అంటే ఆబ్వియస్ రిచ్ పీపుల్ ఉంటారు, అంటే లైక్ ఎక్కువ అమౌంట్ పెట్టి జాయిన్ వాళ్ళు ఉంటారు. సో ఇంకా మనకి సినిమాలో చూపించినట్టు కార్లు వేసుకొని వస్తారు, ఫాస్ట్ స్పోర్ట్స్ బైక్ వేసుకొని వస్తారు. మనమేమో ఆ డొక్కు బస్సు 90 రూపీస్ తీసుకొని రావాలి. ఒకటే బస్ పాస్, 2 డ్రెస్సులు మనకి, ఒకటి దండం మీద, ఒకటి ఇంట్లో. నాకు రియల్ గా టిల్ మై బీటెక్ అయిపోయేదాకా కూడా అదే లైఫ్ స్టైల్, 3rd ఇయర్ వరకు అదే లైఫ్ స్టైల్. 2 ఉండేది, ఒకటి కాలేజీకి వెళ్తే ఇంకొకటి ఇంట్లో ఉంటది అంతే. ఇంకా మనకి క్యాంటీన్ లో తినే స్టామినా అంత లేదు అప్పటికి. సో ఎందుకంటే ఎవ్రీథింగ్ ఐ డిపెండ్ అపాన్ మై బ్రదర్. ఓకే, మై బ్రదర్ సపోర్ట్ చేసినా నేను ఎంతగానో స్క్వీజ్ చేయగలను తను మాత్రం. అప్పటికి నాకు ఐ హ్యాడ్ టు లైఫ్ లాంగ్ నేను అతనికి రుణపడిపోయి ఉంటాను చెప్పొచ్చు. సో బియాండ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టాడు నాకు. సో నేను మా అన్నయ్య గ్రేస్ఫుల్ సూర్యనారాయణ. సో హీఈస్ లైక్ సూర్యనారాయణ. నౌ హీస్ ఇన్ ఎ వెరీ 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 ఓకే. సో యా, అదే చెప్తున్నాను. మా అన్నయ్య గురించి ఏంటంటే లక్కీగా తన సపోర్ట్ ఉంది కాబట్టి నాకు హైదరాబాద్ ఎలా ఉంటుంది, ఎలా బిహేవ్ చేయాలి ఏంటి అనేది కొంచెం తన నుంచి నేర్చుకున్నాను. సో దో అప్పటికి తను లైక్ 2000 శాలరీ ఉన్నప్పటికీ హీస్ అకామిడేట్ ఆఫ్ మై ఆల్ స్కూల్ బీటెక్ అంటారు కదా, బీటెక్ అన్ని ఫీజు కూడా తన 22,000 అప్పటికి ఫస్ట్ టైం. జస్ట్ లైక్ ట్యూషన్ ఫీ ఇంకా అది. దాని తర్వాత నువ్వు మన ఇవి డైలీ ఎలవెన్స్ ఉంటాయి కదా, డైలీ మనకంటే ఎలవెన్స్ ఇన్ ద సెన్స్ మనకి ఖర్చు కానీ రూమ్ రెంట్స్ ఇవన్నీ కూడా అపార్ట్ ఫ్రమ్ దట్ 22.5 ఈజ్ జస్ట్ బుక్స్, ల్యాబ్స్ ఇవన్నీ కాకుండా. సో దట్ ఈస్ ద రీజన్ నేనేంటంటే లైఫ్ లో ఇంకా అతనికి రుణపడిపోయి ఉంటాను. సో ఏం చేస్తున్నారు ఇప్పుడైనా? నేను చెప్పాను కదా ముందే, తను ఆల్రెడీ చదువు కంప్లీట్ చేయలేకపోయాడు బీటెక్ గ్రాడ్యుయేషన్ అని, డిప్లొమాతో. యాక్చువల్ గా నాకు తెలిసి సో నీ జర్నీ అయితే ఎలా ఉందో నాకు తెలిసి మీ అన్నయ్య జర్నీ కూడా గ్రేట్ జర్నీ అయి ఉంటుంది.
ఆసమ్. ఒకసారి కుదిరితే మనం ఇంకెందుకంటే మాట్లాడదాం అన్నయ్యతో షూర్. కంపల్సరీ. అది కూడా గ్రేట్ జర్నీ, గ్రేట్ లెర్నింగ్, చాలా మందికి మోటివేషన్ కూడా ఉంటుంది. అంటే ఆసమ్. ఎందుకంటే నేను ఇన్ జనరల్ తను కెరియర్ పరంగా ఏ స్టేజ్కి వెళ్ళాడో నాకు తెలుసు. ఈజ్ ఇన్ గుడ్ సిచ్యువేషన్ నో. బట్ ఎక్కడంటే యాక్చువల్గా ఇన్ జనరల్గా ఇప్పుడు బ్రదర్స్ ఉన్నారు, చిన్న ఉన్నాడు, పెద్ద ఉన్నాడు. అతను అప్పటికే నాకు తెలిసి మీ బ్రదర్ పాలిటెక్నిక్స్ చేసి మన ఫ్యామిలీ సిచ్యువేషన్ బాగాలేదని చెప్పేసి మనం చదువు ఎఫోర్డ్ చేయలేమని చెప్పేసి ఆపేసి ఏదో 2000కి ఒక హైదరాబాద్ వచ్చి కదా, 2000 జాబ్ కి హైదరాబాద్ నుంచి తనకి ఆ 2000 లో యాక్చువల్ గా ఒక పర్సన్ 2005 ఈవెన్ 2005 అయినా కూడా అది హైదరాబాద్ లో మేబీ ఒక పల్లెటూరు లాంటిది ఒకటి మేబీ ఏబుల్ టు మేనేజ్. బట్ హైదరాబాద్ లో 2005 లో వచ్చి 2000 కోసం వచ్చి తన ఎక్స్పెండిచర్ తీసుకుంటూ ఎంతో కొంత తక్కువ ఇంటికి పంపించడము, తన మేనేజ్ అవ్వడం ఆ 2000 కి. ఆ వయసులో మేబీ ఆబ్వియస్లీ పాలిటెక్నిక్ అంటే హార్డ్లీ నాకు టీనేజ్ కూడా ఏజ్ మేబీ 4 years elder than me. 4 years ఆయన ఏజ్ హార్డ్లీ నాకు తెలిసి 20 years కూడా ఉండొచ్చు. ఆయన ఏజ్ ఆ టైంకి ఆయన ఏజ్ నాకు తెలిసి పాలిటెక్నిక్ అంటే ఆఫ్టర్ ఇంటర్మీడియట్ 10th క్లాస్ తర్వాత అనుకుంటా కదా. ఆఫ్టర్ 10th క్లాస్ లో 10th అంటే 15 3-4 years తిప్పి కొడితే 20 years లోపే ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకొని హైదరాబాద్ వచ్చి ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అర్థం చేసుకొని అది ఒక్క ఎత్తు అయితే అట్ ద సేమ్ టైం తమ్ముడికి ఎంసెట్ ర్యాంక్ వచ్చింది, వెరీ గుడ్ ర్యాంక్, తనకి భవిష్యత్తు ఉంటుంది. బట్ మనం ఆబ్వియస్లీ ఎఫోర్డ్ చేయలేం ఇన్ జనరల్ గా. ఆ టైంలో ఎవరైనా ఉన్నా కూడా ఆ సిచ్యువేషన్ లో మేబీ డబ్బు అప్పుడే మీ అన్నయ్య కొంచెం బాగా జాబ్ చేసి ఎర్న్ చేస్తే ఆ కాల్ తీసుకోవడం అనేది వేరు. ఇది రారా పర్లేదు 25,000 కదా, నేను ఒక per month 1,00,000 చేస్తున్నాను కదా, మన ఇయర్ కి 1,00,000 వస్తుంది కదా, సో లెట్స్ హ్యావ్ రారా చదువుకుందు అనడం వేరు. బట్ ఎర్న్ చేసేదే మంత్ కి 2,000 కదా, 2,000 అది హార్డ్లీ 24,000. అలాంటి టైంలో రారా ఏం కాదు అంటే ఆయన ఏం ఆలోచించాడు అని ఆ టైంలో. అంటే మన ఫీజే 24,000 అవుతున్నప్పుడు తన ఎర్నింగే 24,000 అవుతున్నప్పుడు ఇంకో పర్సన్ తీసుకొచ్చి హైదరాబాద్ లో ఉంచి రూమ్ లో ఉంచి నీకు కాలేజీకి రానుకుని డబ్బులు ఇవ్వాలి, తన ఎక్స్పెండిచర్స్ చూసుకోవాలి, మళ్ళీ ఎక్స్ట్రా ఇన్కమ్ చేయాలి, ఫుడ్ చూడాలి, చాలా టఫ్. బట్ అంత ఆ కాల్ అని తీసుకున్నాడంటే చాలా గట్స్, ధైర్యం, తన మీద చాలా నమ్మకం. లెట్స్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ లెట్స్ అంటే యాక్చువల్గా ఎవరైనా ఆ ఏజ్ లో యాక్చువల్ అంత మెచ్యూరిటీ ఉండడం కూడా చాలా రేరు. మెచ్యూరిటీ ఉండదు ఇంత అంటే అదే పోతే బాబా అదే చేసుకుంటాడు, నేను సెటిల్ అవుదాం, నేను చూసుకుందాం ఫస్ట్, తర్వాత చూసుకుందాం టీమ్ స్టడీ అక్కడ దాకా కూడా వెళ్ళాం మనమైతే ఆ థింక్ కూడా చెయ్యం. అంత దూరం ఆలోచన అనేది మీ అన్నయ్య అసలు యాక్చువల్ మీ అన్నయ్యకి అసలు హ్యాండ్స్ అప్. యాక్చువల్గా ఆ కాల్ తీసుకోవడం అనేది హ్యాండ్స్ అప్. అంత సరే లెట్స్ స్ట్రగుల్ అసలు అంత ఆలోచించాలంటేనే ఐ కాంట్ ఇమాజిన్ తీసుకుందాం అనే ఉద్దేశంతో తీసుకొని ఒక 2 years నన్ను అలా ఒకటే రూమ్ లో ఉంటూ. సో ఇంకొకటి ఏంటి, ఇప్పుడు బికాజ్ అతను అంత స్టెప్ తీసుకున్నాడు కాబట్టి మా కాలేజ్ ఎక్కడో చిలుకూరు దగ్గర, నేను ఉండేది ఎక్కడో ఉప్పల్. సో ఎంత డిస్టెన్స్, ఇట్స్ ఆల్మోస్ట్ ఎంత డిస్టెన్స్ అంటే అప్పట్లో ఉప్పల్ నుంచి మెహదీపట్నం వెళ్ళాలి, మీరు సిటీ ట్రావెల్ బస్ పెట్టుకొని మళ్ళీ మెహదీపట్నం నుంచి మళ్ళీ చిలుకూరు వెళ్ళాలి. సో ఇట్ టేక్స్ 2 hours జర్నీ ఫర్ మీ, 2 hours డైలీ మార్నింగ్ అండ్ 2 hours డైలీ ఈవినింగ్. సో 4 hours డేలో 4 hours నీకు ట్రావెలింగ్ కి ఎక్కువ అయిపోతుంది. అది కూడా యూ షుడ్ ఓన్లీ గో విత్ ద గవర్నమెంట్ బస్సెస్, బికాస్ బస్ పాస్ అనేది మనకి ఆబ్వియస్ గా ఓన్లీ 1 way. అప్పుడు 90 rupees మంత్లీ ప్యాకేజ్. మీరు ఆటోలు పెట్టుకొని అఫోర్డ్ చేసుకునేంత లేదు అప్పటికి మనకి, కరెక్ట్. సో అప్పుడు మనం ఆ ఛాయిస్ కూడా తీసుకోలేము. సో అందుకని నేను వేరే దగ్గర పోయి, నేను మెహదీపట్నంలో ఉంటాను దగ్గర అంటే హాస్టల్ ఫీ పే చేయాలి. సో మా బ్రదర్ సపరేట్, నేను సపరేట్ అంటే నాట్ అఫోర్డబుల్ అగైన్. సో మేమున్న రూమ్ లోనే, అదే ఉప్పల్ రూమ్ లోనే, దట్ వాస్ ద రెంట్ ఆఫ్ 800, 2 rooms 800. సో అదే రూమ్ లో మేము ఉండేసి అదే ఎక్స్పెన్సెస్ షేర్ చేసుకొని ఆ జర్నీ నేను బేర్ చేసేవాడిని టిల్ మై 4 years. Till my 4 years I had done the journey like 2 hours. ఇంకా మార్నింగ్ 5కి లేసి కుక్ చేసుకొని ప్రిపేర్ చేసుకొని 6:30 బాక్స్ పెట్టుకొని 7 o'clock గెట్ ఇన్. సో అక్కడికి వెళ్ళేసరికి 9:30. మై కాలేజ్ యూజ్ టు స్టార్ట్ at 9. సో నేను 9:30, 10 లోపు వెళ్ళేవాడిని. సో అక్కడ కూర్చొని మళ్ళీ అక్కడ 3:30కి వెళ్ళిపోతే అప్పటికి ఇంకా ఫుల్ రష్ కదా, అప్పట్లో ఇంత ట్రాన్స్పోర్టేషన్ కూడా లేదు. సో ఆబ్వియస్ గా మళ్ళీ అక్కడ నేను 3:30, 4కి ఎక్కితే ఇంటికి వచ్చేసరికి 7. మళ్ళీ కుక్ చేసేసుకొని తినేసుకొని ఇంకా హోంవర్క్స్ గేమ్వర్క్స్ ఎలా ఉంటే ఓకే, అప్పుడు టైర్డ్ గా ఉంటే ఓకే, లేదంటే మళ్ళీ నెక్స్ట్ డే అగైన్. దిస్ అ రొటీన్ ప్రాసెస్. సో యూ హ్యావ్ టు దట్ స్ట్రగుల్.
ఓకే. ఇది ఒక సిట్యుయేషన్. ఒక పార్ట్ ఆఫ్ హ్మ్. గోయింగ్ త్రూ బీటెక్. ఓకే. హ్మ్. 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 మన ఇది మనకి ఎవరికి చెప్పలేము, చెప్పుకోలేము. చెప్పినా ఆఫ్ కోర్స్. కైండ్ ఆఫ్ అర్థం కూడా కాదు. అవును. బట్ ఇట్స్ ఓకే. అవును. ఇట్ వెంట్ త్రూ. మనం ఎవరికి ఆన్సర్ కూడా చేయక్కర్లేదు. మనం ఎవరు కూడా చెప్పుకోక్కర్లేదు. ఇది అంటే మనం ఎక్కడికి అవును. వెళ్తున్నాము, ఎంత తింటున్నాము, ఏ అవసరం జర్నీ చేస్తున్నాము, అవును. ఇది ఓకే. బట్ అవును. ఇప్పుడు నువ్వు చదువుకున్న జేబీఐటి కాలేజీ కొంచెం అంతా హ్మ్. పార్ష్ పిల్లలే ఉంటారు. ఫ్రెండ్ సర్కిల్ కొద్ది అవును. గొప్ప కానీ సంహవ్ ఎంత లేదన్నా దే విల్ బి ఫ్రెండ్స్. అవును. మన ఫ్రెండ్స్ ఉంటారు. ఫ్రెండ్స్. యాహ్! ఆ యెస్. ఆ యెస్. యెస్. బీటెక్ లో ఆబ్వియస్లీ బీటెక్ లైఫ్ హ్మ్. కైండ్ ఆఫ్ థింగ్ పీపుల్ ఎలా ఉంటారంటే ఆ జోన్ లోకి వచ్చిన తర్వాత హ్మ్. అట్లీస్ట్ హ్మ్. కొన్ని ట్రిప్స్ అని, ఏదైనా పార్టీస్ హ్మ్. అని, హ్మ్. మూవీస్ హ్మ్. కని, హ్మ్. ఎస్పెషల్లీ మూవీస్, బీటెక్ హ్మ్. అవును. అవును. మూవీస్కి వెళ్ళడము, క్యాంటీన్స్ లో తినడము, అవును. ఇలాంటివి వస్తాయి. ఇప్పుడు నువ్వు ఆబ్వియస్లీ ఫ్రెండ్స్ అయితే అవుతారు, ఫర్ ఫ్యూర్ ఫ్రెండ్స్ అయితే అవుతారు. అవును. ఆ ఫ్రెండ్ అవును. లో అవును. ఇప్పుడు ఒక అభ్యస్ మూవీకి వెళ్దామని కొంతమంది అంటారు, లేదా అవును. సంహవ్ అవును. పార్టీ అవును. అంటారు, ఏదైనా ట్రిప్కి వెళ్దాం అంటారు కదా. హ్మ్. ఇవి హ్మ్. ఎక్స్పెన్సెస్ మనము ఆబ్వియస్లీ ఆ సిచ్యువేషన్ లో ఐ థింక్ వీ కెనాట్ బేర్, మనం చేయలేం అసలు బేర్. సో చేయలేం. అలాంటి యాహ్! సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు హౌ టు స్కిప్ అవడమా, మేనేజ్ చేయడమా, హౌ 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 డిడ్ యూ గో త్రూ ఇట్? సో ఇది ఏంటంటే ట్రిక్కీ యాక్చువల్‌గా. మీరన్నట్టు కొన్నేమో షేర్ చేసుకోలేము. కొన్ని షేర్ చేసుకున్నా దాని రిజల్ట్ అవ్వదు. సో మీరన్నట్టు ఏంటంటే కొన్ని సిట్యుయేషన్స్ ఏంటంటే నేను యాక్చువల్‌గా ఫ్యామిలీ దాకా వెళ్ళనిచ్చేవాడిని కాదు. ఫ్యామిలీ, బ్రదర్ దాకా వెళ్ళనిచ్చేవాడిని కాదు. సో ఎందుకంటే జరగదు. సో వాళ్ళకి చెప్పి వాళ్ళు జరగదని డిస్టర్బ్ వాళ్ళు ఫీల్ అయ్యి, మనం ఫీల్ అయ్యి ఎందుకని లైక్ ఇప్పుడు లెట్స్ సే మీరు క్యాంటీన్ అన్నారు. సో డైలీ జనరల్‌గా ఏం చేస్తారు? మా మా టాప్ కాలేజ్‌లో వి యూజ్డ్ టు హావ్ 4 క్యాంటీన్స్. బికాజ్ ఇట్ ఈస్ ఎ టాప్ కాలేజ్. 4 క్యాంటీన్‌లో డిఫరెంట్ డిఫరెంట్ క్యాంటీన్స్‌లో పిల్లలు తింటుండేవాళ్ళు. మనం ఏంటి లంచ్ అవర్‌లో మనం అంత ఎఫర్ట్ చేయలేము. అప్పుడు లైక్ 40, 50 ఉండేది ఈచ్ ప్లేట్ ఆఫ్ మీల్స్ సంథింగ్ లైక్ దట్. సో మనం అంత చేయలేం కాబట్టి ఆబ్వియస్‌గా మన సర్కిల్‌లో ఒకళ్ళిద్దరు మన ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి మా కాలేజ్ బయట డెడ్ డెడ్ అపోజిట్. ఇప్పుడు కూడా నేను ఈవెన్ ఆ రూట్‌లో వెళ్తా ఉంటే ఆ మెమోరీస్ అన్ని చూసుకుంటూ ఉంటాను. సో అక్కడ ఒక చిన్న డబ్బా కొట్టు ఉంటుండే. జస్ట్ స్మాల్ డబ్బా కొట్టు. అక్కడేంటంటే ఒక టీ లైక్ ఆ టైంలో లైక్ 1 ½ రూపీ అండ్ దెన్ సమోసా విచ్ ఈస్ ఆఫ్ 2 రూపీస్. అది ఇస్తుండే మనకి. సో అంటే మీరు హార్డ్లీ ఒక 3-4 రూపీస్ స్పెండ్ చేస్తే ఐ యూజ్డ్ టు హావ్ మై లంచ్ దేర్. దాంతోనే ఇంకా క్లోజ్. దాంతోనే యూ డోంట్ హ్యావ్ టు స్పెండ్ లైక్ 40-30 రూపీస్. సో ఒక సమోసా తిన్నావా, ఒక టీ తాగావా, ఫ్రెండ్స్ ఒక 2 నిమిషాలు మాట్లాడావా, మళ్ళీ క్లాస్కి వెళ్ళిపోయా ఆఫ్టర్నూన్. దట్స్ ఇట్. ఇంక అంతే. అది నువ్వు అంటే నా క్వశ్చన్ యాక్చువల్లీ, నా హ్మ్. క్వశ్చన్ ఏంటంటే, ఫ్రెండ్స్ హ్మ్. అన్నాక, హ్మ్. హ్మ్. కాలేజ్ అన్నాక ఇవి జరుగుతూ ఉంటాయి కదా, ఈవెంట్స్ అని, అవును. ట్రిప్స్ అని, అవును. మూవీస్ అవును. అని అడుగుతారు కదా. అప్పుడు ఆబ్వియస్లీ కృష్ణ సినిమాకి వెళ్తున్నారా, లెట్స్ ప్లాన్ మూవీ, లెట్స్ ప్లాన్ ట్రిప్ అవును. అన్నప్పుడు ఆబ్వియస్లీ ద అమౌంట్ అవును. విల్ బి మోర్, రైట్? రైట్. 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 అండ్ అప్పుడు అలా ఆ సిచ్యువేషన్ సింపుల్ గా ఇలాంటి ఆబ్వియస్లీ వీ డోంట్ సిట్యుయేషన్స్ నో ఆర్. ఫైనాన్షియల్ థింగ్స్ యాజ్ వెల్ మనం డిస్కస్ కూడా చేయము ఆబ్వియస్ గా. సో మేబీ ఒకళ్ళిద్దరు మన క్లోజ్ ఫ్రెండ్స్ అనుకున్న తెలిస్తే, బట్ ఓవరాల్ గా మీరు అన్నట్టు ఇప్పుడు బ్యాంక్ లో బ్యాచ్ లో ఉన్నప్పుడు అరే ఆడికి వెళ్దాం రా ఇడికి, అప్పటికే జస్ట్ లైక్ ఆ టైంలోనే పబ్ కల్చర్ యాక్చువల్ గా జస్ట్ లైక్ గ్రోయింగ్ అప్ ఇన్ హైదరాబాద్. సో పబ్ మా కల్చర్. ఫ్రెండ్స్ ఏంటంటే అక్కడ దాకా అంటే లైక్ అలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నారు కదా, వెళ్దామంటారు. మనం ఒకసారి డినై చేస్తాం, 2 సార్లు డినై చేస్తాము. ప్రతిసారి డినై చేస్తే వీడు ఏమనుకుంటారు, అరే వీడేంటి దేనికి రాడు, వీడు కలవడు లేకపోతే దీంతో అది జాయిన్ అది అవ్వడు అది అని అది అది చెప్తారు. అది కరెక్టా? సో మన సిచ్యువేషన్ మనం వాళ్ళకి చెప్పలేము. బట్ ఎండ్ ఆఫ్ ది డే అట్లా అని చెప్పి మనము వాళ్ళ కోసం వీళ్ళ కోసం మనం అఫోర్డ్ కూడా ముందుకెళ్ళి అంత చేయలేము. ఎక్సైజ్ చేయలేము. సో నేనేం చేసేదంటే లక్కీగా నేను అగైన్ మళ్ళీ సేమ్ పాయింట్ రిపీట్ చేస్తున్నా. యూ హావ్ టు బిలీవ్ ఇన్ యూనివర్స్ అండ్ టైమ్. సో సమ్ టైమ్స్ ఏమవుతుందంటే డిస్కస్ కొన్ని చేసినప్పుడు ఫ్రెండ్ సర్కిల్‌లో ఒకళ్ళిద్దరు డెఫినెట్‌గా మనకు క్లోజ్ ఫ్రెండ్స్ కానీ నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు ఆబ్వియస్ గా. సో అలా నాకు ఒకళ్ళిద్దరు ఫ్రెండ్స్ దే హావ్ గుడ్ ఫ్రెండ్స్ ఆఫ్ మీ. సో వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే నాకు అప్పటికి లేకున్న ఆ ఏజ్ లోనే దే సపోర్టెడ్ మీ. లైక్ ఎస్ ఎస్ ఫుల్ ఫైనాన్షియల్ కాకపోయినా మా బ్రదర్ తో అదే. మాట్లాడాలి, వీడికి వెళ్ళాలని ఉంది, మా బ్రదర్ దగ్గర తీసుకెళ్లేవాళ్ళు, నేను తీసుకెళ్ళాను కాబట్టి. సో మా మ్మ్. బ్రదర్ అరే నువ్వు ఎందుకు డిస్కస్ చేయలేదు నాతో, వై ఆర్ యూ డిస్కసింగ్, నువ్వు ఎందుకు డిస్కస్ చేయకుండా ఆగిపోయావు, ఫైనాన్షియల్ థింగ్స్ నేను చూసుకుంటాను కదా, దిస్ ఈస్ ద మ్మ్. టైమ్ యూ హావ్ టు గో విత్, కాలేజ్ టూర్ ఉంది, ట్రిప్ ఓ. జరిగింది. సో దట్ ఈస్ లైక్ లైఫ్ లాంగ్ అచీవ్మెంట్ ఫర్ యూ. అంతే కదా. సో దానికి మేము వెళ్ళేటప్పుడు 5,000 పడుతుంది ఒక 10-12 డేస్ కి, 12 డేస్ కి. మ్మ్. 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 సో అది పెద్ద బిగ్ అమౌంట్ ఫర్ మీ ఆ నిజమే టైంలో. సారీ నేను షూర్. అందుకని అసలు ఆ డిస్కషన్ ఇనిషియేట్ చేయలేదు నేను ఇంట్లో. మ్మ్. మ్మ్. బట్ మ్మ్. మా ఫ్రెండ్ నువ్వు రావాలని చెప్పి నాకు తెలియకుండా డిస్కస్ ఇనిషియేట్ చేసి ఇట్లా తమ్ముడికి ఇలా ఉంది అది ఇది అని చెప్తే ఇంకా అది నాకు వచ్చి డిస్కస్ చేసి ఆయన ఎక్కడో అడ్జస్ట్ చేసి నన్ను పుష్ మ్మ్. చేసి, సో అందుకే నేను చెప్తున్నాను కదా. సో ఐ హ్యాడ్ గుడ్ అమౌంట్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ మై బ్రదర్.
సో అది నేను అక్కడ ఎప్పటికీ కూడా అక్కడ కూడా సో ఎప్పటికి కూడా యాక్చువల్గా సో నేను ఐ ఈ షుడ్ బి. క్వశ్చన్ రేజ్ చేయడానికి రీజన్ ఏంటంటే, అంటే ఈ క్వశ్చన్ ఏంటంటే, అదే మనమేమో యాక్చువల్గా స్కూల్ కాలేజ్ ఫీయే అఫోర్డ్ చేయలేము, ట్రూ. బట్ ఆబ్వియస్లీ అక్కడికి అవును. వెళ్ళిన ఫ్రెండ్ సర్కిల్ ఉంటుంది. నువ్వు చదువుకున్న జేబీఎడ్ కాలేజీ చాలా పార్షబుల్ ఉంటారు, పార్టీస్ అనో మూవీస్ అనో ఇలా ట్రిప్స్ అనో అవును. అవును. అడుగుతారు. అడిగినప్పుడు అవును. ఆబ్వియస్లీ మనమేమో ఈ ఫినాన్షియల్ కండిషన్ వాళ్ళకి చెప్పుకోలేము, వాళ్ళకి అర్థం కాదు, అలా అని ఎస్, చెప్పేసి మనం చెప్పలేము. వెళ్ళలేము. అయితే అది మనకి ఫస్ట్ నుంచి ఒక అంటే ఫస్ట్ ట్రిప్ సెకండ్ ట్రిప్ మనకి అర్థమైపోద్ది, మన సిచ్యువేషన్స్ లో అవును. క్లియర్ అర్థమైంది. అరే మనం వీళ్ళతో తోగలేము, మింగిల్ వీళ్ళ మింగలేము. కైండ్ ఆఫ్ లైఫ్ యా, స్టైల్ మింగిల్ కూడా మెయిన్ మింగిల్ అవ్వలేము. సో మింగిల్ మింగిల్ అవ్వలేము. అదే అవ్వకుండా ఏం చేస్తాం, మనమే స్టెప్ బ్యాక్ తీసేసుకుంటాం. సపరేట్ సెపరేట్ సపరేట్. తీసుకుంటాం. ఈ సెపరేట్ అవ్వడం వల్ల ఎగ్జాక్ట్లీ. ఇంకో డిసడ్వాంటేజ్, తెలియకుండానే మనకు సిచ్యువేషన్ మనం ఎందుకు స్టెప్ అవుట్ అవుతున్నాము, స్టెప్ బ్యాక్ తీసుకున్నామో తెలుసు కానీ మిగతా వాళ్ళు వాళ్ళకి ఎలా తెలీదు. చూస్తారంటే, వీళ్ళు ఎలా చూస్తారంటే వీడు కొంచెం డిఫరెంట్ రా, వీడు మనతో కలవడరా, ఆ ఈ సిచ్యువేషన్ కూడా గో త్రూ అవ్వాల్సి వస్తుంది. ఎస్పెషల్లీ ద పీపుల్ హు ఆర్ ఎగ్జాక్ట్లీ. ఫినాన్షియలీ వీక్, స్టడీయింగ్ ఐ గుడ్ గాన్ త్రూ. కాలేజెస్, యా, గుడ్ యా. కాలేజ్ అండ్ బీటెక్ లాంటి చదివినప్పుడు వాళ్ళు ఇంకా వీడు కొంచెం అన్ఫార్చునేట్లీ తేడా ఇట్ ఇస్ ట్రూ కొంచెం తేడా రా, జస్ట్ లీవ్ హిమ్, అనేస్తారు. ఇగ్నోరెన్స్ కూడా అయిపోతారు, ఇగ్నోర్ కూడా చేస్తారు మనల్ని. జడ్జిమెంట్ అనేది పాస్ చేస్తారు. జడ్జిమెంట్ జడ్జ్మెంట్ ఈజీ పాస్ నో. చేస్తారు. సో లైఫ్ జడ్జ్మెంట్ లో జడ్జిమెంట్ అనేది ఈజీ. సో ఆ ఫేస్ ఎలా ఉంటదంటే, ఫీల్ అవుతున్నోడికి చాలా న్యూన్యత భావం అంటాం చూసా తెలుగులో, న్యూన్యత భావం ఒకలాంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. నువ్వు చెప్పలేవు, డిస్కస్ చేయలేవు, అట్లానే ఒకసారి పోతే పోలేవు. బేసిక్ గా యూ కాంట్ గో బియాండ్ యువర్ లిమిట్స్. అలా వెళ్ళిపోతున్నప్పుడు ఏమవుతుందంటే, నువ్వు బయటకు వెళ్తున్న ప్రతిసారి పక్కనోడు వచ్చేసి నేను పుష్ చేస్తా ఉంటాడు. ఇంకా వీని అడగటం వేస్ట్, వీడు ఒక ఐటమ్ క్యాండిడేట్, లిటరల్ గా అది ఐటమ్ అనే వర్డ్ వాడతారు. ఓకే, తేడా, ఐటమ్ క్యాండిడేట్, వీడు కొంచెం తేడా, తేడా, ఇంకా వీడి వీడు తేడా. వేస్ట్. సో యూ హ్యావ్ టు టేక్ దట్. ది సిచ్యువేషన్ మనం అట్లా అని మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము. నేను కూడా చేశాను. బట్ కొంతమందికి మేబీ సర్కిల్ కొంచెం ఒకరిద్దరు, మేబీ అందులో అందరూ ఆబ్వియస్లీ ఐఎమ్ 80% నాట్ సేయింగ్ ఎవ్రీ వన్. ఎవ్రీ వన్. మన సో వేవ్ లెంత్ మ్యాచ్ అయిన వాళ్ళు కొంతమంది ఉంటారు, లేదా మనకన్నా ఉంటారు. ఫినాన్షియల్ స్టేటస్ ఉన్న వాళ్ళు, అంటే మన గ్రూప్ చిన్నగా అయిపోద్ది. అంటే కైండ్ అవును. ఆఫ్ అవును. ఈ మన గ్రూప్ చిన్నగా ఉంటది, నాట్ పార్టిసిపేషన్ అంటే మనం కూడా అప్పుడు ఎలా చేస్తాం అంటే, ఓకే మన రేంజ్ ఫ్రెండ్స్, మనల్ని అర్థం అవును. చేసుకున్న అవును. వాళ్ళు, మన కైండ్ ఆఫ్ జోన్ లోనే వెళ్దాము, మనం కరెక్ట్. జోన్ లోకి వెళ్ళిపోతూ ఉంటాము. బ్యాచెస్ కాకపోతే ఉంటాయి ఏంటంటే ఆబ్వియస్లీ. ఆ, సంతోష్, ఇక్కడ పాయింట్ ఏంటంటే, కాలేజ్ అన్నప్పుడు ఎవ్రీ వన్ మ్యాటర్స్. ఓకే, నువ్వు ఎప్పుడైతే ఎలా సెగ్రిగేట్ అవుతావో, నీ లిమిటేషన్స్ అనేది నువ్వు బౌండరీస్ పెట్టుకుంటున్నావు కదా. ఆ బౌండరీస్ పెట్టుకోవటం వల్ల ఏంటంటే, కొన్ని నీ దాకా రావు. ఆపర్చునిటీస్ కూడా చెప్తున్నాను, ఆపర్చునిటీస్ కూడా కొన్ని నీ దాకా రావు. నీ దగ్గరికి రాకుండా అక్కడక్కడే వాళ్ళు డిస్కస్ కూడా చేయరు నీతో. బేసిక్ గా ఒకే వీడు రాడు, ఆబ్వియస్లీ వీడు ఇంకా చెయ్యడు. రాడు. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ అనుకుందాం అనుకో, సంపుల్ ఒక ప్రాజెక్ట్ ఉంది, యాక్చువల్ అది మంచి ప్రాజెక్ట్, నువ్వు క్యాపబుల్, నిన్ను పిలవాలనుకుంటారు, కానీ వీడు రాలేడరా అనేసి ఇంకా నేను అక్కడ దాకా రానియరు. అంటే నేను ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, అదే ఏజ్ లో మేబీ నువ్వు పాయింట్ వచ్చింది కాబట్టి ఐ వాజ్ టు పాయింటింగ్ అవుట్. ఎగ్జాంపుల్ ఏంటంటే, పేపర్ ప్రెజెంటేషన్ అనేది కామన్ ఎవ్రీ బీటెక్ గ్రాడ్యుయేషన్ కాలేజ్ లో. ఓకే, మనం అసలే ఇంగ్లీష్ మీడియం రాదు మనకి. పేపర్ ప్రెజెంటేషన్ ఓ పెద్ద కాలేజీలో వెళ్ళి ఇవ్వాలి, అది కూడా మన కాలేజ్ కాదు. సో అప్పుడు కాంపిటీషన్ జరుగుతున్నాయి, అందరు కాంపిటీషన్ ఇస్తున్నారు, అందరు సర్టిఫికేట్ తీసుకుంటున్నారు. సో మనకు కూడా ఉంటుంది కదా, ఏదో రెజ్యూమ్ లో పెట్టుకోవాలి, లేకపోతే ఇంకోటి చేయాలి. సో ఆ టైంలో ఏంటంటే, నాకు ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఐ వాజ్ గోయింగ్ అవుట్, బ్యాక్ వెళ్ళిపోతున్నాను. నేను ఎందుకు వేరే కాలేజీలోకి వెళ్ళి మనం చెప్పాలి అందరి ముందు, డాష్ ముందు, అసలే మనకి రాదు. మళ్ళీ క్వశ్చన్స్ అడుగుతారు వాళ్ళు, నువ్వు చెప్పిన ప్రాజెక్ట్ మీద యూ హావ్ టు ఆన్సర్ వెరీ కేర్ఫుల్లీ, అదర్వైజ్ యూ డిస్క్వాలిఫై. సో ఆ టైంలో ఇండియన్ లెవెల్లో ఒక ఫెస్ట్ వచ్చింది అన్నట్టు. సో మా వాళ్ళు ఏంటంటే నన్ను పుష్ చేస్తున్నారు, ఓకే నువ్వు కొంచెం చెయ్యి, ఐ వాజ్ ఇంట్రెస్టెడ్ టువర్డ్స్ కోర్ సబ్జెక్ట్ కదా, ఎలక్ట్రికల్ ఉంది కదా, చెయ్యి అని చెప్పారు. నేనేంటి పుష్ బ్యాక్ అవుతా ఉన్నాను. సో అప్పుడు మీరు అన్న ఇప్పుడు ఈ పాయింట్ చూసారా, మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో యాక్చువల్ గా వాళ్ళు నా దగ్గరకు రానియట్లేదు ఆ విషయాన్ని. వీడిని పుష్ చేసినా వీడు అవ్వడు, ఇంకా వీడు రాడు. ఎందుకంటే అడ్మిషన్ ఫీ కట్టాలి. కరెక్ట్, ఎండ్ ఆఫ్ ది కాంపిటీషన్ అడ్మిషన్ ఫీ కట్టాలి. సో నా రీజన్ ఏంటి, ఒకటి అడ్మిషన్ ఫీ కట్టాలి, ఇంకొకటి నేను ఫేస్ చేయగలుగుతానో చేయలేను ఫియరెన్స్ అంతా బయటకి వెళ్ళిపోయాను. అలా ఉన్న లో కాన్ఫిడెన్స్. ఎగ్జాక్ట్లీ. సో సమ్హౌ నాకు కొంచెం ఫ్రెండ్స్ పుష్ చేయడం వల్ల కట్టేశాను. ఇంకా ద ప్రెజెంటేషన్ వాజ్ గివెన్ ఇన్ బెంగళూరు. అప్పట్లో బెంగళూరు వెళ్ళి ప్రెజెంటేషన్ ఇవ్వాలి విత్ అవర్ ఓన్ ఎక్స్పెన్స్. సో నేను మా ఫ్రెండ్ ఇంకొకరిని వెళ్ళాము. ఇట్ వాజ్ ఆల్ ఇండియా కాంపిటీషన్, చాలా ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి వచ్చారు. సో ఐ గేవ్ ద కాంపిటీషన్ ఆన్ జియో థర్మల్ ఎనర్జీ అని ఒక ప్రెజెంటేషన్. అప్పట్లో ల్యాప్టాప్ లో పెన్ డ్రైవ్ పెట్టి కాంపిటీషన్స్ లేదు. అప్పట్లో ప్రెజెంటేషన్ అంటే ప్రొజెక్టర్ ఉండేది, ఒక వైట్ పేపర్ ఉండేది, గుర్తునే లేవు, ఒక వైట్ పేపర్ ఉంటది, దాని మీద మార్కర్ పెట్టి రాసుకోవాలి నువ్వు పాయింట్స్ ఏమని చెప్తావు నువ్వు. అవి ప్రాజెక్ట్ కింద పెడితే ప్రాజెక్ట్ స్లైడ్ అవుతుంది. ఇప్పట్లో లాగా పీపీటీ చేసుకొని చేయటం లేదు అప్పట్లో.
సో అవన్నీ ఒక రోజు ఒక 1 వీక్ రాసుకొని నేను మా ఫ్రెండ్ డిస్కస్ చేసి ఫస్ట్ హాఫ్ నువ్వు ఇది చెప్పరా, సెకండ్ హాఫ్ ఇది నేను చెప్తాను డిసైడ్ అయ్యి వెళ్ళి సమ్హౌ ప్రెజెంటేషన్ ఇచ్చాము. ఇట్ వాస్ తుమ్కూర్, బెంగళూరులో. కాలేజ్ పేరు కూడా ఇది సిద్ధంగా, ఇట్స్ టాప్ కాలేజ్ దేర్. సో అవుట్ ఆఫ్ 20-25 అడ్మిషన్స్ లో వి వన్ ద ప్రాజెక్ట్. వి వన్ ద నేషనల్ ప్రాజెక్ట్. అమౌంట్ కూడా ఇచ్చారు. అమౌంట్ ఇట్ వాజ్ 5,000 దట్ టైమ్. ఇట్స్ బిగ్ అమౌంట్ దట్ టైమ్. ఓకే, సర్టిఫికెట్ అండ్ ఎవ్రీథింగ్. సో అంటే నేను ఎందుకు చెప్పానంటే ఆ పర్టికులర్ ఆప్షన్ నా దగ్గర రానియలేదు మై క్లాస్మేట్స్, బట్ సమ్వన్ ఒకళ్ళిద్దరు ఉంటారు కదా మనకు బ్యాచ్ తగ్గట్టు, వాళ్ళు పుష్ చేయటం వల్ల మనకు లేకున్నా, బికాస్ మనకు స్కిల్ ఉండొచ్చు, బట్ యూ హ్యావ్ టు బిలీవ్ యువర్ సెల్ఫ్. సో పుష్ సమ్వన్ టు పుష్. సో అది ఉన్నప్పుడు ఇంక అక్కడికి వెళ్ళి ప్రెజెంటేషన్ ఇచ్చి వాళ్ళు అడిగిన డౌట్స్ తీర్చి జియోథర్మల్ ఎనర్జీ అంటే ఏంటి, ఎలా వస్తుంది, ఇండియాలో ఎలా ఉంది అని చెప్పి ఆ ప్రైజ్ వచ్చిన తర్వాత, అది తీసుకొచ్చిన తర్వాత ఇంకా కైండ్ ఆఫ్ ఇంకా దానికి ఒక 1,000 ఎక్స్ట్రా సెలబ్రేషన్ చేసామనుకోండి, దట్స్ డిఫరెంట్ స్టోరీ బికాస్ ఫ్రెండ్స్ అడుగుతా ఉంటారు. సో యా, దట్ ఈస్ లైఫ్ లాంగ్ మెమరీ ఫర్ మీ యాజ్ వెల్. సో యా, ఇట్స్ ఎ గుడ్ ఇన్సిడెంట్. యాక్చువల్లీ నేను మీరు అడుగుతుంటే ఐ మీan recollecting. I never thought all these happened in my life. That's what the first paycheck story is. It's not about what the first paycheck is. It's about how did you go through your complete journey. I think enjoying the story actually. Every step. That's why our videos are too long, but it's okay. I want to keep genuine stories only. I want to post whether some people watch or not. ఓకే, థ్యాంక్స్ ఫర్ దట్. ఓకే. సో నాకు అండర్స్టాండ్ అయింది. ఓకే, బీటెక్ కూడా అయింది, సమ్హౌ మేనేజబుల్ అంతా. సో వాట్ అబౌట్ నెక్స్ట్? డిడ్ యూ గెట్ ఎనీ ప్లేస్మెంట్ అండ్ బీటెక్ లోనే లేకపోతే నెక్స్ట్ వాట్? సో మీరు అన్నట్టు నా బ్యాచ్ పాస్ అవుట్ 2009, విచ్ ఈస్ వెరీ రాంగ్ పాస్ అవుట్. ఓకే, వెన్ ఐ సే రాంగ్ పాస్ అవుట్ ఎందుకంటే రెసిషన్, బిగ్ రెసిషన్. అసలు నో వన్ యుఎస్ నుంచి ఆలోచిస్తే బిగ్ రెసిషన్, క్రాష్, మార్కెట్ క్రాష్, సాఫ్ట్వేర్ అనే కాన్సెప్టే లేదు. ఓకే, ఇంకొకటి ఏంటి, కొన్ని చెప్తే మేబీ ప్రౌడ్ గా చెప్తున్నాం అనుకుంటారు ఈ టైంలో, బట్ ఆ టైంలో చాలా సాఫ్ట్వేర్ కోర్సులు, సాఫ్ట్వేర్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనే లేవు. సో అప్పటికి ఇంకా మేమేం చేసేవాళ్ళం అంటే, అండ్ ఇంకొకటి మనకి ఒకలాంటి విలేజ్ బ్యాంక్ వచ్చిన వాళ్ళకి ఏముంటే సాఫ్ట్వేర్ అంటే ఇంగ్లీష్ రావాలి ఫస్ట్, ఫర్గెట్ కోడింగ్ అంతా ఇంగ్లీష్ రావాలి, మనకి ఎలాగో లేవు. అందుకని నేను మెంటల్ గా ఏం ప్రిపేర్ అయ్యాను, నాకు ఈ ఫీల్డ్ వద్దు, నేను గవర్నమెంట్ ఆఫ్టర్ బీటెక్ ఐ స్ట్రాంగ్లీ డిసైడ్ ఇన్ మై మైండ్. నేను ప్రిపేర్ అయిన కాక నా ఫ్రెండ్స్ కూడా ప్రిపేర్ చేయించాను. వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. సో మనకి ఇది కాదు, మనకి సెట్ అవ్వదు, బికాస్ మనం ఈ మీడియాలో ఉండలేము, ఎవడు మాట్లాడుతారు ఇంగ్లీష్, మనకి రాదు, మనం సక్సెస్ పోయినా 1 year ఉంటావు, లైఫ్ లాంగ్ కెరీర్ లీడ్ చేయాలంటే ఎవరు చేస్తారు అని చెప్పేసి మోటివేట్ చేసి వి యూజ్ టు గెట్ ఇన్ టు గేట్ కోచింగ్. దట్స్ వేర్ వి టర్న్ ఇన్ టు గేట్ కోచింగ్. ఏది 4th year ఎండింగ్ లో, 4th year నాకు అర్థమైపోయింది మాకు ప్లేస్మెంట్స్ రావు. 4th year ఎండింగ్ లో గేట్ కోచింగ్ పోయాము. అప్పట్లో గేట్ కోచింగ్ ఫీజు 6,000, ఇప్పట్లో అయితే 30-40 ఉంది, అప్పట్లో 6,000. అబిట్స్ లో ఉండే ఏస్ కాలేజ్, వెరీ ఫేమస్ కాలేజ్. సో బట్ అగైన్ ఇక్కడ ఛాలెంజింగ్ ఏంటి, ఏస్ కాలేజ్కి వెళ్ళాలంటే బ్యాచెస్ ఐదర్ మార్నింగ్ అని ఉంటాయి, ఈవినింగ్ అని ఉంటాయి, మన కాలేజ్ రెగ్యులర్ గా వెళ్ళిపోవాలి. సో మేమేం చేసేవాళ్ళము, నేను మార్నింగ్ 6 o'clock బ్యాచ్ ఉండేది ఏది అబిట్స్ లో, నేను ఉండేది ఉప్పల్లో. సో 5 o'clock లేసి 5:30కి ఆ 115 బస్సు పట్టుకుంటే, అది కూడా ఒకటే బస్సు ఉంటది, దానికి టైంకి పట్టుకుంటే అబిట్స్ లో దిగేసి అక్కడ అబిట్స్ సర్కిల్, చర్మ సర్కిల్ లో వెళ్ళేసి, అది పెద్ద రూమ్స్ ఉంటాయి, 120 members ఉంటారు, వాడు మైక్ పెట్టుకొని చెప్తారు. సీటు ముందు దొరకకపోతే వెనకాల కూర్చుని వినిపించదు, అదొక ప్రాబ్లము. ముందెళ్ళాలి, ముందెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి 8 o'clock క్లాస్ అయిపోతే 8 నుంచి మళ్ళీ కాలేజ్కి వెళ్ళాలి. ఇక్కడ మళ్ళీ బస్ పట్టుకొని మేదీపట్నం తర్వాత మళ్ళీ చిలుకూరు వెళ్ళిపోతే 9:30 క్లాస్కి వెళ్ళిపోతే 3:30కి అయిపోద్ది కదా. మళ్ళీ ఇక్కడ ఈవినింగ్ 5 o'clock జాయిన్ అవ్వాలి, 5 to 7 మళ్ళీ అక్కడి నుంచి మేదీపట్నం నుంచి ఇక్కడికి వచ్చే 7కి అయిపోతే 7కి మళ్ళీ 115 ఎక్కితే ఇంటికి వెళ్ళేసరికి 9. ఈ టైంలో యూ షుడ్ నాట్ ఆస్క్ ఏం తిన్నావు, ఎలా తిన్నావు, ఎక్కడ తిన్నావు అడగొద్దు, ఎందుకంటే దట్ ఈస్ వాట్ హియర్ ఇస్. సో నీకే తెలీదు నువ్వేం తింటావు ఏం తినది. నాకు ఇంకా గుర్తుంది, అబిట్స్ లో ఇప్పుడు ఎదురుగా బాంబే బేకరీ అని ఉండేది, నౌ ఇట్ రీమోడల్ బ్లూ కేఫే చేశారు. ఇవన్నీ చాలా ఇన్స్పైరింగ్ ఎందుకుంటాయంటే, మనం వి గాన్ త్రూ దట్. ఆ బ్లూ కేఫేలో 3 rupees ఇస్తే ఇంత పెద్ద బన్ ఇచ్చేవాడు, ఒక టీ ఇచ్చేవాడు. మేమందరం కూడా ఆ బన్ను టీ తీసుకొని ఆర్ లంచ్ ఇస్ బిన్ డన్ దేర్, ఎందుకంటే యూ కాంట్ ఎఫర్ట్ దట్ టైం. సో అలా కంటిన్యూస్ గా 6 months జర్నీ అయింది మాది, కంటిన్యూస్ లైక్ మార్నింగ్ టు ఈవినింగ్. ఇంకా 3 o'clock టైం సరిపోదు, ఇంకా నువ్వు ఎలాగో కాలేజ్కి వెళ్ళాలి, అటెండెన్స్ కావాలి, 75% లేకపోతే ఏం చేస్తారు, పేమెంట్ అడుగుతారు కాలేజీలో.
మళ్ళీ అదే అగైన్ మనకి భారము. సో అలా జరిగినప్పుడు ఇంకా ప్లేస్మెంట్స్ లేవు మీరు అడిగిన క్వశ్చన్స్ కి. సో ఇంకా మా బీటెక్ అయిపోయిన తర్వాత నాకు ఒక్క ప్లేస్మెంట్ వచ్చింది. ప్లేస్మెంట్ అంటే ఆఫ్లైన్ క్యాంపస్ జాయిన్ అయ్యాం మినిమం ఫ్రెండ్. రిటర్న్ టెస్ట్ క్లియర్ అయింది, వాడు ఇంటర్వ్యూకి రమ్మన్నారు ఐగేట్. ఇప్పుడు ఐగేట్ క్యాబ్ జెమ్ని కొనేసింది అనుకోండి లాంగ్ బ్యాక్. ఐగేట్కి వెళ్ళినప్పుడు వాళ్ళు పిలిచారు ఇంటర్వ్యూ అన్నప్పుడు, ఎందుకు వచ్చారు అని అడిగారు. నేనైతే అదే చెప్తున్నా కదా, ప్రౌడ్ గా చెప్తానేమో ఫీల్ అవుతారు, పార్ట్ టైం నాకు డబ్బులు కావాలి అందుకే వచ్చా అని చెప్పాను వాళ్ళకి. ఇదే ఆన్సర్ ఇంటర్వ్యూలో. అంటే అంటే నా పాయింట్ ఏంటి, ఐ డోంట్ వాంట్ టు బి దేర్ ఇన్ సాఫ్ట్వేర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. నాకు వద్దు అసలు ఇది. నేను ఊరికే రాసిన, అటెంప్ట్ చేసిన, ఇంటర్వ్యూ క్వాలిఫై అయినా, వాళ్ళు పిలిచారు. మరి ఏమేంటి, ఐ వాంట్ టు డూ ఇన్ ఎంటెక్ ఇన్ ఐఐటి కాలేజెస్ కానీ, ఐ వాంట్ టు సెటిల్ ఇన్ కోర్ సైడ్. ఎందుకు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నాకు ఇష్టం అని బోలటం కాదు, నాకు ఇది ఇంగ్లీష్ రాదు. రాదు, నేను ఇంకోటి చూజ్ చేసుకోవాలి, నాకు ఓ ఆప్షన్ లేదు. మా వాళ్ళంతా ఫ్యామిలీ ఏమడుతారు, అరే నువ్వు ఇటు వెళ్ళొచ్చు కదా, అటు వెళ్ళొచ్చు, యూఎస్ వెళ్ళొచ్చు కదా. అరే బాబు, నా ఫీలింగ్ నాకు తెలుసు కదా, నాకు ఇది రాదు బాబు, నేనేం చెప్పగలుగుతాను అని అట్లా కావాలని చెప్పిన ఐగేట్ ఆన్సర్ లో. వాడేం చెప్తాడు, బాబు నువ్వు వెళ్ళిపోవచ్చు, ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పారు అప్పుడు. సో అలా నేను ఒక 1 year స్ట్రగుల్ అయిపోయాను, గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ కావటము, ఇంకా ఖాళీగా ఇంట్లో అంటే కూర్చోటము. ఆఫ్టర్ బీటెక్ తర్వాత 2 years అలా గ్యాప్. 1 year 1 year గ్యాప్. 1 year గ్యాప్ వచ్చింది. ఈ లోపల మన పేరెంట్స్ ఏమంటారు, ఆబ్వియస్లీ బికాస్ యూర్ కమింగ్ విలేజ్. మా డాడీ ఏమన్నారంటే, ఇంకెన్ని రోజులు నీకు డబ్బులు వేరే వాళ్ళు పంపించాలి, సో పార్ట్ టైం ఇవి ఉంటాయి సో సేల్స్. నీకు ఐడియా ఉందో, వాక్యూమ్ క్లీనరు యూరోపియన్ అనేది ఉంటుంది చూడు, ఒక బ్రాండ్ అప్పట్లో ట్రెండ్ లో ఉంటుండే. ఆ వాక్యూమ్ క్లీనర్ రోడ్ మీద పెట్టి అమ్ముకుంటా ఉంటారు అన్నట్టు. సో అది చేయమని నన్ను ఫోర్స్ చేశారు అన్నట్టు. ఓకే, ఎందుకు 2000 అని వస్తుంది నీకు ఎక్స్పెండిచర్ అని. నేను రెడీగా ఉన్నా, యాక్చువల్ గా నేను లిటరల్ రెడీగా ఉన్నా, నాకు కూడా ఉండే ఓకే, నేను కూడా ఎంతకని వేరే వాళ్ళ మీద డిపెండ్, చూద్దాం ఇది చూసుకుంటూ చేద్దాం అది ఇదని. అప్పటికి ఇంకా మా బ్రదర్ కి ఈ విషయం తెలిసినాక మా ఫాదర్ మీద సీరియస్ అయ్యారు. వాడు చదువుకున్నాడు, ఎందుకు నువ్వు అంత పుష్ చేస్తున్నావు, నేను ఉన్నాను కదా, నేను సపోర్ట్ చేస్తాను, లెట్ హిమ్ ట్రై గవర్నమెంట్ అయితే గవర్నమెంట్ ఏదైతే. అట్లా హీ గేవ్ మీ అండర్ 6 months. ఆ 6 months లో ఇంకా నేను ఆఫ్ క్యాంపస్ ఆన్ క్యాంపస్ సాఫ్ట్వేర్ లేదు, ఇంకా కోర్స్ ట్రై చేస్తున్నప్పుడు లక్కీలీ ఐ గాట్ సెలెక్టెడ్ ఇన్ విక్టరీ ఎలక్ట్రికల్స్. దట్ ఈస్ అ కోర్ సైడ్ ఓన్లీ. నేను ఏదైతే కావాలనుకున్నానో అందులో రిటన్ టెస్ట్ క్లియర్ అయ్యాను, ఆల్ ఓవర్ ఏపీ లెవెల్ కంబైన్డ్. ఫైనల్ గా 22 members లో ఒకళ్ళు షార్ట్ లిస్ట్ చేశారు. అవుట్ ఆఫ్ 2000 members లో నుంచి 22 members తీసుకున్నారు. 22 లో నేను కూడా ఒకరిని. అలా ఇంకా విచ్ వాజ్ ఇన్ జీడి మెట్ల, దట్ టైం కోర్ సైడ్ కాబట్టి ఆ జీడి మెట్లలో ఇంకా నేను జాయిన్ అయ్యాను. అప్పటికి మనకు సేమ్ అదే భయము, అదే ఇంకా ఇది అదే ఫీలింగ్, ఇంగ్లీష్ మాట్లాడాలా ఏంటా అది ఇదని. ఇంటర్వ్యూ అయిపోయింది, లక్కీగా అలా సెలెక్ట్ అయ్యాను, అలా చేసుకుంటూ వెళ్తున్నాను. ఇక ఆబ్వియస్ గా మ్యానుఫ్యాక్చరింగ్ అంటే సాఫ్ట్వేర్ లాగా పాష్ గా ఉంటది కాబట్టి ఇంగ్లీష్ పెద్దగా అవసరం ఉండదు, అవసరమైనంత వరకే. అది నీ ఫస్ట్ జాబ్ అనుకుంటా, అక్కడికి వద్దాము. నాకు ఇది కావాలి, బీటెక్ చదివావు, బీటెక్ అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీటెక్ అయిన తర్వాత ఎండింగ్ లో రెసిషన్ వచ్చేసింది 2008 2009. అప్పుడు ఈ సాఫ్ట్వేర్, అప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ నాకు వీక్, నేను ఈ సాఫ్ట్వేర్ నా వల్ల కాదు అని చెప్పేసి ఆ గేట్ అది జాయిన్ అవ్వడము, ఆ బీటెక్ కూడా అయిపోవడము, ప్లేస్మెంట్ ఏదో ఐగేట్ రావడం, అది కూడా ఏదో పార్ట్ టైం జాబ్ కావాలి, పార్ట్ మనీ కావాలంటే అప్పుడు నువ్వు ఇంకా మైండ్ పర్ఫెక్ట్ గా అంటే కంప్లీట్ ఫిక్స్ అయిపోయింది, నేను ఇంక సాఫ్ట్వేర్ వైపు వెళ్ళను అని. వెళ్ళలేను, నా వల్ల కాదు అని ఫిక్స్ అయిపోయింది. బీటెక్ కూడా అయిపోయింది, బీటెక్ అయిపోయింది, మళ్ళీ మధ్యలో గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవ్వడము, ఏదో ఇంకా ఆఫ్లైన్ ఏది ఇంటర్వ్యూస్ అవి అటెండ్ అవ్వడము, ఇదంతా ఉంది కదా. ఇదంతా గో త్రూ అవుతున్నప్పుడు ఎక్కడైనా నీ ఫ్రెండ్స్, నీతో చదువుకున్న వాళ్ళు, బెటర్ ఆల్రెడీ సమ్హౌ ఆ రెసిషన్ లో కూడా మంచి జాబ్ తెచ్చుకున్న వాళ్ళు, ఎందుకంటే జేపీఐటి గుడ్ కాలేజ్ వాళ్ళు మంచి జాబ్ తెచ్చుకోవడము, లేదా గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవడము, సమ్హౌ దే హ్యావ్ గాట్ దేర్ జాబ్ అండ్ దే ఆర్ గుడ్ పొజిషన్ లో వెళ్ళారు. మీన్స్ అప్పుడు ఎంటర్ అయినా కూడా దే ఆర్ ఇన్ బెటర్ గుడ్ జాబ్ తెచ్చుకోవడం లాంటి సిచ్యువేషన్ లోకి వెళ్ళారు. సో అలా వెళ్ళినప్పుడు వాట్ యూ ఫీల్, అంటే నీకేమనిపించేది అనమాట ఆ టైంలో? యాక్చువల్లీ ఎస్, ఇట్స్ అ గుడ్ క్వశ్చన్. ఎందుకంటే ఆ టైంలో రిసెషన్ ఉన్నప్పటికీ 3 sources ఉన్నాయి బేసిక్ గా. చాలా మంది ఏం చేశారంటే ఎంఎస్ ఈజ్ ఏ మేజర్, బికాస్ మోస్ట్లీ మై కాలేజ్ టాప్ కాలేజ్ కాబట్టి అంత పాస్ట్ స్టూడెంట్స్ దేర్ ఎయిమ్ ఈజ్ టు సెటిల్ సమ్వేర్ ఇన్ ఫారిన్ కంట్రీస్ ఆబ్వియస్లీ. సో వాళ్ళు జాబ్ వచ్చినా కూడా చేసేవాళ్ళు కాదు. అలాగా ఇంకా రిసెషన్ ఉంటే వాళ్ళు ఏం చేశారు, జిఆర్ఈ టోఫెల్ గో టు ఎంఎస్. సో దట్ ఈస్ ద ఆల్మోస్ట్ 30% స్ట్రెంత్ అక్కడ అయిపోయింది.
ఇంకొక 30% స్ట్రెంత్ లో 20% ఏంటంటే వాళ్ళ బ్రదర్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉండటము, వాళ్ళ ఫ్యామిలీ కొంచెం సెటిల్డ్ ఉంటారు కదా, సెటిల్డ్ హైదరాబాద్ లో అంటే సెటిల్డ్ చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళు వాళ్ళకి రిలేటెడ్ గా కొంచెం పుష్ చేసుకొని ఫ్రెషర్ గా వెళ్ళిపోవటము అలా అయిపోయింది. ఇంకొంతమంది లాంగ్ టర్మ్ గేట్ కోచింగ్ వెళ్ళటము, పైసలు పెట్టుకొని ఒక 1 year, కొంతమంది ఇంకో ప్రిపేర్ అవటం. ఇక మన సిచ్యువేషన్కి వచ్చేసరికి నువ్వు లాంగ్ టర్మ్ ఎఫర్ట్ చేయలేవు, నీ మైండ్ సెట్ కి నువ్వు ఎంఎస్ వెళ్ళలేవు, జిఆర్ఈ టోఫెల్ అంతకన్నా రాయలేవు, నీ దగ్గర ఉన్నాయి జాబ్ ఎట్ ఎనీ పాస్ట్ ఆఫ్ పాయింట్ యూ హ్యావ్ టు డూ. అది ఇంత చిన్న జాబా పెద్ద జాబా డిఫరెంట్ స్టోరీ, యూ హ్యావ్ టు డూ సమ్ జాబ్. ఇక మన మెంటల్ కండిషన్ ఎట్లుంటది, మన ఇంట్లో వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్, మన ఇంట్లో మన రిలేటివ్స్ బీటెక్ అయిపోయింది, నెక్స్ట్ ఏంటి, జాబ్ రాలేదా, వాడికి వచ్చింది, లేకపోతే వీడికి వచ్చింది, లేకపోతే ఇంకేంటి, ఇంకెన్ని రోజులు అడుగుతావు ఇంట్లో డబ్బు. ఇంటెన్షనల్ లో అన్ఇంటెన్షనల్ చెప్పను, బట్ ఎలా ఫేస్ చేసావు, ఎలా ఫేస్ చేసావు? మెంటల్లో చాలా, నాకు కూడా ఒకలాంటి డిప్రెషన్ కూడా అనను, ఒకలాంటి వేరే వాళ్ళు అనకముందు నాకే అనిపించేది ఫస్ట్ ఆఫ్ ఆల్, అరే వేరే వాళ్ళు పాయింట్అవుట్ చేయముందుకే నాకు నేను పాయింట్అవుట్ చేసుకుని, నిజమే కదా ఇప్పుడు నేను ఈ స్టేజ్ వరకు వచ్చాను, ఇంతవరకు సపోర్ట్ చేశారు కదా, ఇంకా నేను ఏం అడగను, ఇంకెంత సపోర్ట్ అడుగుతాను, నేను చాలా ఫీల్ అయ్యేవాడిని. అందుకని ఏదో ఒకటి ఇక కసిగా ఏదో ఒకటి చేయాలి, అది టెంపరీగా అయినా కానీ అన్నట్టు. కొన్నిసార్లు నేను టెంపరీగా వెళ్ళిపోతామని ఫిక్స్ అయిపోయాను, కొన్నిసార్లు రాలేదు, లక్కీగా వస్తే చేసేవాడిని ఏమో అప్పటికి, ఇంకా టెంపరీగా వస్తే ఐ వాజ్ రెడీ టు డూ ఎనీథింగ్. అమౌంట్ కోసం ఏమన్నా చేద్దాం, ఇంకా ఫ్యామిలీకి సపోర్ట్ చేద్దాం, ఇంకా ఇంతవరకు ఇది అయిపోయింది. ఇంకా ఆ టైంలో ఏంటంటే మా ఫ్యామిలీలో కొన్ని ఇష్యూస్ అయిపోయాయి, ఫ్యామిలీ బికాస్ ఆఫ్ సమ్ అదర్ ఫైనాన్షియల్ క్రైసిస్ అటు ఇటు వెళ్ళిపోయారు. సో ఐ హావ్ టు సపోర్ట్, ఆ టైంలో అలా ఉండే అన్నట్టు. సో ఇంకా అలా వెళ్తున్నప్పుడు ఇంకా అనుకోకుండా ఈ పర్టికులర్ ఆఫ్ క్యాంపస్ అనేది ఒక ఆపర్చునిటీ ఫర్ మీ, గేట్ అనేది అలా జరిగింది. విజయ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్. ఓకే, దట్ ఈస్ ఆల్సో కోర్ కమ్యూనికేషన్స్ కాబట్టి అనిపించింది కాబట్టి, ఓకే సమ్హౌ. సో సెలెక్ట్ అయిపోయారు. అది సెలెక్ట్ అయిపోయిన తర్వాత, సో ఈస్ దాట్ యువర్ ఫస్ట్ చెక్, అంటే ఫస్ట్ జాబ్ ఆఫ్టర్ స్టడీ ఎడ్యుకేషన్ తర్వాత కంప్లీట్. సో హౌ మచ్ యాక్చువల్లీ, సారీ టు స్టాప్ యూ, యాక్చువల్లీ మీ ఫస్ట్ చెక్ ఏంటంటే నేషనల్ టెక్నికల్ ప్రెజెంటేషన్ అచీవ్ అయినాక 5,000, అది మై ఫస్ట్ చెక్. ఐడియల్ గా ఆఫ్టర్ దట్ జాబ్ పర్పస్ అయితే విక్టరీ ఎలక్ట్రికల్స్ లో దట్ వాజ్ ద ఫస్ట్ చెక్ ఆఫ్ సాలరీ, జిఈటి ట్రైనింగ్ 15,000. దట్ ఈస్ ఎ గుడ్ డీసెంట్ అమౌంట్ దట్ టైం. డీసెంట్ అమౌంట్. ఈవెన్ అప్పుడు సాఫ్ట్వేర్ కన్నా కూడా బీటెక్ 25 అలా ఇచ్చేవాళ్ళేమో, కోరులో 15,000 డీసెంట్ అమౌంట్ అప్పటికి. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ. సో దట్ ఈస్ ద ఫస్ట్ చెక్ ఐ రిసీవ్డ్ ఇట్. అప్పట్లో ఏటీఎంసీ ఇలా ఉండేటి కాదు కదా, ఇంకా రిమెంబర్ బాలనగర్ ఎస్బీఐ బ్రాంచ్ ఉండేది. ఆ చెక్ నిజంగా చెక్కే ఇచ్చారు, మీరు పే చెక్ ఇచ్చారు, పే చెక్, అది కూడా పే ఇన్ టర్మ్స్ శాలరీ అకౌంట్ కూడా కాదు, పే చెక్ ఇచ్చారు. ఆ చెక్ తీసుకొని నేను శాలరీ బాలనగర్ దగ్గర నిలబడితే 2 kilometer లైన్, ఎందుకు అది క్లియర్ చేసుకోవడానికి. లిటరల్లీ అప్పుడు ఏటీఎంస్ ఉన్నాయి అప్పటికి, కానీ చెక్ క్లియర్ చేసుకోవాలంటే ఆన్లైన్ అంతా ఇది లేదు. ఇండస్ట్రియల్ ఏరియా కదా, అది ఇండస్ట్రియల్ బ్రాంచ్ బేసిక్ గా, అందరికి అదే స్పాన్సర్. సో నిలబడ్డా తీరా ఎస్బీఐ బ్యాంక్, గవర్నమెంట్ బ్యాంక్ కదా, తీరా ఫైనల్ కి వెళ్ళాక దీని మీద సైన్ లేదు, ఇది మీ మేనేజర్ ఇచ్చిన, మీ ఎండి ఇచ్చిన గ్యారంటీ ఏంది, నువ్వు ఎక్కడన్నా దొరికించుకున్నావు అని అంటారు. అరే నేను ఎంప్లాయీని, నేను ఇది నాకు ఐడి కార్డు రాలేదు అంటే వాటితో ఆర్గ్యుమెంట్. సో సమ్హౌ చాలా టఫెస్ట్. మా ఫాదర్ వచ్చాడు, ఫాదర్ ఉన్నాడు వెనకాల అప్పుడు, ఏదో హైదరాబాద్ వేరే పర్పస్ లో వచ్చాడు, ఆ చెక్ రిసీవ్ చేసుకోవడానికి మా ఫాదర్ వచ్చాడు. సో ఇంకా నాకు అది చాలా ఎక్సైటింగ్ మూమెంట్ అన్నట్టు. సో ఫైనల్ గా 15,000 ట్రై చేశాను, మా ఫాదర్ హ్యాండ్ ఓవర్ లో పెట్టాను. ఇక్కడ ఒక క్వశ్చన్ అడగడం మర్చిపోయా. ఓకే, 2 క్వశ్చన్. ఒక ఫస్ట్ క్వశ్చన్ నేను ఆఫ్టర్ లాస్ట్ ఆఫ్ స్ట్రగుల్ ఆల్మోస్ట్ నాకు తెలిసి 4 or 5 or 6 years, అంటే అప్పుడు మేబీ బీటెక్ నుంచి మీ అన్నయ్య కదా, సూర్య అన్నయ్య మొత్తం నీకు చూసుకుంది, ఎక్స్పెండిచర్ మొత్తం తీసుకుంది, సపోర్ట్ తీసుకుంది. తర్వాత నీకు జాబ్ కూడా రాలేదు, క్యాంపస్ ప్లేస్మెంట్ కూడా రాలేదు. ఎప్పుడన్నా సూర్య మీ అన్నయ్య అరే అరే ఏంట్రా అందరికి వస్తుంది నీకు ఎందుకు రావట్లేదు అన్న అంటే చీదరించుకోవడం, అసహనం అంటే అంటారు కొంతమంది. ఇప్పుడు ఇంట్లోనే పేరెంట్స్ కూడా అప్పుడప్పుడు వచ్చి ఏం రావట్లేదు అన్న ఫీలింగ్ లోకి వెళ్తా ఉంటారు కదా. ఎప్పుడన్నా అలాంటి సిచ్యువేషన్ మీ అన్నయ్య ఎక్కడన్నా ఎప్పుడన్నా?
బై గాడ్ గ్రేస్ మా ఫాదర్ 1-2 సార్లు లైట్ గా ఇన్ డిఫరెంట్ డిప్లొమాటిక్ గా అన్నాడేమో గానీ మా బ్రదర్ అనలేదు. ఇంకా అనకపోగా నేను చేసిన ఒక వరస్ట్ థింగ్ ఏంటంటే ఐ రిగ్రెట్ దట్ మూమెంట్. సో నేను అప్పటికి బీటెక్ అయిపోయి ఖాళీగా మీరు అన్న 1 ఇయర్ పీరియడ్ ఉంది కదా, మెహదీపట్నం వెళ్ళేసి నేను రామంతపూర్ లో ఉండేవాడిని. బట్ ఎండ్ ఆఫ్ ది డే అప్పుడప్పుడు మా కాలేజ్ అంతా మా బ్యాచ్ మొత్తం అబ్వియస్ మెహదీపట్నం ఉంటది కాబట్టి ఒక రోజు నైట్ వెళ్ళేసి పైన డాబా పైకి వెళ్ళేసి ఫ్రస్ట్రేషన్, డిప్రెషన్, ఇంకేం రావట్లేదు, ఏం చేయలేకపోతున్నా అని దే ఫోర్స్ మీ టు బూస్ట్ సంథింగ్. ఓకే, దే ఫోర్స్ టు బూస్ట్ సంథింగ్. ఐ హ్యావ్ డన్ కైండ్ ఆఫ్ న్యూ ఇయర్ December 31st అనుకో. సో ఐ టుక్ దట్ అండ్ దెన్ అప్పట్లో టిల్ దట్ పాయింట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫోన్. బీటెక్ 4th ఇయర్ అయిపోయి నేను జాబ్ లో జాయిన్ అయిన దాకా కూడా నాకు ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫోన్. కమ్యూనికేషన్ లేదు. కమ్యూనికేషన్ చేయాలంటే మా బ్రదర్ మా ఫ్రెండ్ కి కాల్ చేస్తాడు, నేను అక్కడ ఉంటే అతనికి ఇస్తారు, లేదు అంటే లేదు, ఇంటికి వస్తే మా బ్రదర్ కి వేరే వాళ్ళు ఫోన్ చేస్తారు తప్ప ఇంక ఇన్ బిట్వీన్ కమ్యూనికేషన్ లేదు, ఫోన్ లేదు కాబట్టి. సో ఇంకా నేనేంటి అవుట్ ఆఫ్ మై డిప్రెషన్ తో మా బ్రదర్ కాల్ చేశాను. ఇట్ వాస్ 12:30 December, ఆ ఇయర్ గుర్తురాట్లేదు, 2010 ఐ కుడ్ బి. కాల్ చేసేసి ఇంకా అవుట్ ఆఫ్ కండిషన్ కదా, బూజింగ్ అంటే అవుట్ ఆఫ్ కండిషన్స్ లో ఉండి నేను జాబ్ చేయట్లేదని ఫీల్ అవుతున్నావు అదా ఇదా. నేనే నా ఏమంటారు ఇన్ఫియారిటీ, నాకు ఇన్ఫియారిటీ, వాళ్ళు ఏమనలేదు నన్ను. నేనే అనుకుంటున్నావా నేను ఇచ్చేయను, నేను అది చేస్తాను, నువ్వేమనుకుంటున్నావు నా గురించి అని నాకు నేనే ఫోన్ లో మాట్లాడేసి అది చేసి ఇది చేస్తే అంటే మా బ్రదర్ ఫోన్ తీసుకుని నాకు అర్థం అయిపోయింది, ఒక వీటి ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నాడు అని అర్థమై ఫస్ట్ ఒకటే అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఏం తాగావు అంటే మా పక్కన ఫ్రెండ్ ఉండి సో ఏం తాగావు అంటే బియర్ అన్నాను. అయిపోయింది. ఇంకా అప్పటిదాకా తెలియదు, నేను కూడా అప్పటిదాకా పెద్దగా ఐ డెంట్ టేక్ ఇట్ యాక్చువల్, లేదు అలవాటు కూడా లేదు. సో చేసిన తర్వాత ఇంక సెకండ్ క్వశ్చన్, తాగితే తాగు, మంచిది తాగు, ఏది పడితే తాగమా, సింపుల్. సెకండ్ క్వశ్చన్ అన్నయ్య, సర్ప్రైజ్. నెక్స్ట్ థర్డ్, ఇప్పుడు నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు, ఐ వాజ్ లిటరల్ క్రయింగ్ ఇన్ ద ఫోన్, క్రై చేసుకుంటే మాట్లాడుతున్నాను. నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు, నేను జాబ్ చేయమని అడిగారా, ఇంట్లో వాళ్ళు అడిగారా, నాకు చెప్పు, నేను మాట్లాడతా. నేను నిన్ను అడిగానా, అడగలేదు కదా. టేక్ యువర్ టైం, నో ప్రాబ్లం, ఇంకో 1 year తీసుకో, ఐ సపోర్ట్, గెట్ ఏ గుడ్ జాబ్. ఆ 3 మాటలు అయిపోయినాక ఐ స్లెప్ట్ డాబా పైన. ఇంకా నీకు ఇంకొక జోక్ ఏంటంటే అది జూనియర్ ఎన్టీఆర్ ఇంటి పక్కనే మెహదీపట్నంలో. ఇప్పుడు లేడు అక్కడ జూనియర్ ఎన్టీఆర్, అప్పట్లో గౌతమి అపార్ట్మెంట్స్ అని, అపార్ట్మెంట్స్ పక్కనే మాది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. పైన పడుకున్నాం. అప్పటికి ఇంకా తెల్లారి 9 o'clock అయిపోయింది. నాకు అప్పుడు రియలైజ్ అయ్యాను నైట్ ఏం జరిగింది అనేది. నేను ఎంతకంటే మా బ్రదర్ తో అంత సీరియస్ టోన్ లో ఎప్పుడు మాట్లాడను నేను ఇంతవరకు కూడా లైఫ్ లో. అప్పుడు ఈ అవుట్ ఆఫ్ కండిషన్ ఫ్రెషన్ లో మాట్లాడిన తర్వాత నెక్స్ట్ టైం ఫోన్ వచ్చింది, మా ఫ్రెండ్ ఫోన్ వస్తుంది మా అన్నయ్య నెంబర్ నుంచి. మా వాడు ఏం చేస్తాడు, నీకు ఇదిగో మీ అన్నయ్య ఫోన్ చేస్తున్నా, నేను ఐ డోంట్ వాంట్ టు లిఫ్ట్ ద ఫోన్, పడిపోతుంది నాకు ఆల్రెడీ లిటరల్ గా. ఎందుకు ఏమంటారు నైట్ ఇలా జరిగింది అలా జరిగిందని. సో మా ఫ్రెండ్ నువ్వే మాట్లాడరా, నేను లేనని చెప్పి మాట్లాడలేదని స్పీకర్ లో పెట్టాడు మా వాడు. ఇంకా మాట్లాడి, లేచారా తమ్ముడు, మీరు లేచారా, మా వాడు లేచాడా అంటే లేచానన్నా. ఏం చేశారమ్మా నైట్ ఏంటా, ఏం లేదన్నా చిన్న పార్టీ, న్యూ ఇయర్ కదా అది. సరే జరిగింది, మా వాడికి చెప్పు, కంగారు పడొద్దు, అది పడొద్దు అని, కూల్ గా ఉండండి, మీరు కావాలంటే నాతో మాట్లాడినా నెక్స్ట్ టైం సాయంత్రం ఇంటికి రమ్మనండి. సో ఇది జరిగింది. సో మీరు అడిగిన క్వశ్చన్ కి ఏమన్నా చిరాకు పడ్డారా అంటే నెవర్ ఎవర్. ఆ యాంగిల్ నుంచి నో. ఓకే, ఇంకోటి ఈ కన్వర్జేషన్ లో నాకు వచ్చిన క్వశ్చన్ కాదు, ఇట్స్ కైండ్ ఆఫ్ అచీవ్మెంట్ దట్ యు మేడ్ అనేది నేను జస్ట్ అడిగి చెప్పాలనుకుంటున్నా. ఏంటంటే 4th year ఇన్ జనరల్ ఫోన్ అనేది ఆ టైంలో ఉండేది, చాలా మందికి ఉండేది. మొబైల్ ఈస్ 2005 కైండ్ ఆఫ్ లో ఉండేది నాకు తెలిసి, ఉండే చాలా మంది స్టూడెంట్స్ దగ్గర చాలా ఉండేది. బీటెక్ లో ఆల్మోస్ట్ అయిపోయి కూడా ఫోన్ లేదు కదా మీ దగ్గర, నీ దగ్గర అసలు ఫోన్ లేదు కదా. నేను జస్ట్ జర్నీ చెప్పాలనుకుంటున్నా. సో యు ఆర్ కాన్విన్స్ యు ఆర్ నాట్ అఫోర్డబుల్ అట్ దట్ టైమ్. ఆ బీటెక్ లో 2009 లో కూడా యూ కాంట్ బై ఎ స్మాల్ ఫోన్, అది మన ఫినాన్షియల్ స్టేజ్. ఇప్పుడు కరెంట్ స్టేజ్ లో ఇఫ్ ఐఎమ్ నాట్ అబుల్, ఐ థింక్ యు ఆర్ క్యాపబుల్ ఆఫ్ బయింగ్ ఐఫోన్, రైట్? If you want, if you are not, if you're not interested, absolutely, yeah. Okay, that's a journey. I'm just saying that's a journey. It's hardly a journey I want to say. And if I want to buy, I'm in a situation to buy. Yes, without EMI also you can buy. That's the situation now you are. That's the success story, success path that you went through. Correct. That's I wanted. Okay.
సెకండ్ ఏంటంటే జాబ్ స్ట్రగుల్ అయ్యావు, జాబ్ వచ్చింది ఎలక్ట్రానిక్స్ నీ కోర్ డిపార్ట్మెంట్ లో. సో ఫస్ట్ వచ్చినప్పుడు డిడ్ యూ వెన్ మీ అన్నయ్యకి చెప్పినప్పుడు మీన్స్ ఏంటి అంటే ఏంటి రియాక్షన్ ఏంటి? రియాక్షన్ ఈ ఫెల్ట్ వెరీ హ్యాపీ. దాని తర్వాత ఏంటంటే అప్పట్లో మేబీ ఆయన మైండ్ సెట్ ఎలా ఉండేది అంటే నాకు అర్థమైనంత వరకు, బికాస్ అప్పట్లో సాఫ్ట్వేర్ ట్రెండ్, ఆబ్వియస్లీ సాఫ్ట్వేర్ లో సాలరీస్ బాగుంటది, లైఫ్ స్టైల్ బాగుంటది, పే ఎక్కువ పే వస్తుంది. కోర్ సైడ్ ఏంటంటే మాన్యువల్ గా చేయాలి, బాగా స్ట్రగుల్ అవ్వాలి, సాలరీస్ ఉండవు, ఇలాంటి సినారియో. సో ఆల్రెడీ ఆయన అదే ఈజ్ ఇన్ టు మెకానికల్ కోర్ సైడ్, ఆల్రెడీ కోర్ లో ఉన్నాడు కాబట్టి తనకు తెలుసు. తనకు తెలుసు. సో యాక్చువల్ నువ్వు ఇంత చదువుకున్నావు కదా, ఎందుకు ఇట్ సైడ్ వద్దాం అనుకున్నావు అని ఫీలింగ్. బట్ హీ రెస్పెక్టెడ్ మై డెసిషన్. ఓకే, సాఫ్ట్వేర్ ని వెళ్ళను అంటే ఎప్పుడు కూడా పుష్ చేయలేదు, సజెషన్ చేశాడు, 2-3 సార్లు అడిగాడు. సో చెయ్యి బాగుంటుంది అని అడిగాడు. బట్ ఎండ్ ఆఫ్ ది ఈ రెస్పెక్టెడ్ మై డెసిషన్. నేను కూడా ఏమనలేదు. సో చెప్పినప్పుడు ఈ ఫెల్ట్ వెరీ హ్యాపీ. చూసుకో, కంపెనీ ఎక్కువ రోజులు ఉండ మాకు, అది మంచిగా నీకు రోల్ ఎలా ఉంది, డిజిగ్నేషన్ ఎలా చూసుకో, సబ్జెక్ట్ నేర్చుకో, అండ్ దెన్ ఇఫ్ యూ వాంట్ టు మూవ్ ఐ కెన్ హెల్ప్ యూ అనేది తన కాన్ఫిడెన్స్. ఈ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో యా. ఓకే ఓకే. సో ఇంకో క్వశ్చన్. సో ఇన్ జనరల్ కామన్ గా నీకు ఇది రెగ్యులర్ క్వశ్చన్ దట్ ఐ వాంట్ టు ఆస్క్ ఎవ్రీ. సో అంటే యాక్చువల్గా ఇది డిఫరెన్స్ వస్తుంది అనమాట. ఇక్కడ ఫినాన్షియల్గా స్ట్రాంగ్ ఉన్న పీపుల్కి, ఫినాన్షియల్ స్ట్రాంగ్ లేని పీపుల్కి ఇక్కడ కొంచెం డిఫరెన్స్ వస్తూ ఉంటుంది. సో ఆ డిఫరెన్స్ ఆల్రెడీ నా లాస్ట్ వీడియోలో కూడా అడిగాను భీమేష్ని ఫస్ట్ ఇంటర్వ్యూ. సో ఫస్ట్ పే చెక్ వచ్చినప్పుడు డూ యూ హ్యావ్ ఎనీ ప్లాన్స్ అంటే ఫ్యామిలీలో ఎవరికన్నా ఏమన్నా కొనివ్వాలి, ఏదన్నా గుర్తుండి 50,000 15,000 బ్యాంక్ తీసుకున్నప్పుడు ఎనీ ప్లాన్స్ అలాంటి సర్ప్రైజ్ మీరు నాన్నగారు ఉన్నారు చేతిలో పెట్టావు, బట్ అంతకన్నా ముందు అన్న ప్లాన్స్ ఏమైనా ఉండేనా? ప్లాన్స్ కాదు, యాక్చువల్ గా అమౌంట్ పెట్టాను. బట్ దాని తర్వాత నేనంటే మా ఫాదర్ నుంచి కొంచెం అమౌంట్ తీసుకున్నాను, ఖర్చులకు కావాలి అది ఇది అని చెప్పి. ఆ అమౌంట్ తీసుకున్న తర్వాత దాంతో నాకు ప్లాన్స్ ఉండే. సో మా మదర్ కి ఒక శారీ కొన్నాను, అదే ఉప్పల్లో, మ్యాగ్నా. ఇఫ్ యూ రిమెంబర్ దట్ మ్యాగ్నా బ్రాండ్ ఉండే అప్పట్లో, సుబ్బారావు కంపెనీ వాళ్ళది, ఇప్పుడు లేడు, టీవీ సుబ్బారావు ఉంది కదా, తనది యాక్చువల్ అప్పట్లో సూపర్ మార్కెట్ చైన్. లైక్ మ్యాగ్నాలో విచ్ ఇస్ కాస్ట్ ఆఫ్ అరౌండ్ 1,000-1,500 కైండ్ ఆఫ్ శారీ. స్టిల్ ఇట్ ఈస్ దేర్ విత్ మై మామ్. సో అది హ్యాండ్ గిఫ్ట్ ఇచ్చాను. బట్ ఆ టైంలో ఏంటంటే నేను ఇప్పటికీ ఒక రిగ్రెట్ ఏంటంటే మా ఫాదర్ కి అమౌంట్ ఇచ్చాను అండ్ మా మదర్ కి శారీ ఇచ్చాను యాజ్ ఏ ట్రిబ్యూట్, నాకు కావాలనుకున్నది ఇచ్చాను. నేనేంటంటే మా బ్రదర్ కి ఏదో ఒకటి చేయాలన్న ఇంటెన్షన్ లో ఉండే ఆ టైంలో, ఏదో ఒకటి ఇవ్వాలి అనే టైంలో. కానీ ఆ బ్యారియర్ ఎక్కడ ఉండిపోయిందంటే మేమిద్దరం ఒకటే దగ్గర ఉండేవాళ్ళం, ఒకలాంటి ఇప్పుడు నీకు సిరిమల్ల సీతమ్మ చెట్టు ఉంటుంది అలా ఉండే మా ఇద్దరు రిలేషన్ అలా ఇప్పటికీ కూడా. ఓకే, ఒకలాంటి తిన్న లేయర్ ఉంటది అన్నట్టు. సో ఇస్తే ఎలా అనుకుంటారో, ఇవ్వకపోతే ఎలా అనుకుంటారో అని ఇద్దాం అనుకున్నా. బట్ సమ్హౌ ఐ కుడెంట్ డూ దట్ టైం మేబీ. అది రిగ్రెట్ ఉండిపోయింది నాకు ఇప్పటికి. రిగ్రెట్ అంటే అది ఇచ్చుంటే బాగుండేమో, ఇచ్చుంటే బాగుండేమో. బట్ యా నాకు అనిపించింది అన్నట్టు. సో అది కొంచెం అలా అనిపించింది. బట్ మా మదర్ కి అయితే ఇచ్చాను. దాంతో ఆ ఫస్ట్ పేజ్ చెక్ తో ఇచ్చేసాను ఇన్స్టెంట్. ఓకే కృష్ణ అయితే ఓకే. ఆబ్వియస్లీ సో ఫస్ట్ సాలరీతో అమ్మగారికి శారీ గిఫ్ట్. ఓకే, ఒక రిగ్రెట్ అయితే ఉంది అన్నయ్యకి ఏమని ఇవ్వాలని. బట్ ఆబ్వియస్లీ ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి హైదరాబాద్ లో కైండ్ ఆఫ్ అవ్వలేదు. దట్స్ ఫైన్. ఓకే, సో ఎన్ని ఇయర్స్ ఆ కంపెనీలో? సేమ్ కంపెనీలో లైక్ 1.5 year చేశాను. 1.5 year చేసిన తర్వాత ప్రాబ్లం ఏమైందంటే కంపెనీ ఐపీఓకి వెళ్ళారు ఆ టైంలో. ఇట్స్ స్మాల్ కంపెనీ బట్ గ్రోన్ చేసేసి ఐపీఓకి వెళ్దాం అనుకున్నారు. ఆ డ్యూరింగ్ ఐపీఓ జర్నీలోనే మమ్మల్ని జీఈటీసీని స్టాండర్డ్ ప్రాక్టీస్ తీసుకున్నారు. బట్ ఏమైందంటే డ్యూరింగ్ ద ఐపీఓ జర్నీ ఎవ్రీ జర్నీ హ్యాస్ ఎ దెన్ ఓన్ రిస్క్ కదా. ఆ రిస్క్ బేర్ చేయలేక ఇట్ ఈస్ అబౌట్ టు కొలాప్స్ అన్నట్టు. అంటే లైక్ అనేబుల్ టు బేర్ ఇట్ దట్ ఐపీఓ చార్జెస్ రిస్క్ చేసుకోలేక ఇట్ ఈస్ అబౌట్ టు షట్ డౌన్ బేసికల్లీ. సో దట్ వీ హ్యావ్ సెన్స్డ్ అవుట్ ఆఫ్ 22 people ఒక 15 people లెఫ్ట్ ఓవర్ వెళ్ళిపోయారు ఆఫ్టర్ లైక్ 3 months 6 months అండ్ సో ఆన్.
సో ఇంకా నాకేంటంటే ఐఎమ్ లుకింగ్ ఓన్లీ కోర్ కదా, సాఫ్ట్వేర్ వెళ్ళదలుచుకోవట్లేదు. బట్ కోర్ దొరకడం అనేది వెరీ టఫ్ ఇప్పుడైనా అప్పుడైనా ఎప్పుడైనా, బికాస్ ఎప్పుడైనా. లిమిటేషన్స్ తక్కువ ఉంటాయి కాబట్టి. సో హ్మ్. అప్పుడు నేను ట్రై చేస్తున్నాను, బట్ నాకు లిమిటేషన్స్ దొరకలేదు. ఇంకా ఎప్పుడైతే అప్పటికే 1 year అయింది, ఇంక ఇది ఎప్పుడు మన జాబ్ నుంచి వెళ్ళిపోమంటారనే తెలియదు. సో వీ కాంట్ ఓహ్! టేక్స్ దట్ రిస్క్ అని ఇంకా చేస్తున్నప్పుడు ఐ గాట్ ఏ కాల్ ఫ్రమ్ వన్ ఆఫ్ ది కంపెనీ కాల్డ్ గ్లోబల్ ఈప్రిక్యూర్. దట్ ఈస్ ఏ హ్మ్. సాఫ్ట్వేర్ కన్సల్టింగ్, ఐటీ కన్సల్టింగ్ కైండ్ ఆఫ్ రోల్. సో ఓకే. నేనేంటి సర్లే ఇంకా పర్లేదని చెప్పి అప్పుడు బేగంపేటలో ఉండే ఆఫీస్ అది, బేగంపేటలో ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను. దే ఆస్ట్ అబౌట్ కోర్స్ గిర్స్ ఏం అడగలేదు, సాఫ్ట్వేర్ మనకి ఏం తెలీదు. ఎక్సెల్ తెలుసా లేదా అడిగారు, ఎక్సెల్ కొంచెం తెలిసిందే చెప్పాను. శాలరీ మనకు అప్పుడు తక్కువ కాబట్టి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అంటే ఇంత, అవి ఎంత ఎక్స్పెక్ట్ చెప్పలేదు నేను, బేసిక్గా నా శాలరీ హ్మ్. ఇంత అని చెప్పాను. వాళ్ళు ఏంటంటే డొమైన్ నాలెడ్జ్ తెలిసిన వాళ్ళు ఉంటే చాలు, ఇండస్ట్రియల్ డొమైన్ నాలెడ్జ్ అని తీసుకున్నారు. ఇంకా దే హావ్ సెలెక్టెడ్ మీ అండ్ దే ఆఫర్డ్ మీ. సో, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, నాకు తెలిసి కోర్లో ఉండేవాడివి. కోర్లో ఉండేసేసి సడన్గా ఇంకే అంటే ఆప్షన్ స్పెషల్ లేదు. కోర్సులు గీసులు నేర్చుకోలేదు కానీ, బట్ యూఆర్ లుకింగ్ ఫర్ ఎ జాబ్ బికాస్ ఆఫ్ యువర్ కంపెనీ సిచ్యువేషన్. బాగాలేదు కాబట్టి ఎగ్జాక్ట్లీ. ఏదో జాబ్ చూద్దాం ఇంకా అనుకున్నారు. ఆప్షన్. స్పెసిఫిక్గా రైట్. సాఫ్ట్వేర్ వైపు వెళ్దామని కూడా లేదు, బట్ లేదు. యూ గాట్ సమ్హౌ యూ గాట్ కాల్ రిలేటెడ్ ఫ్రమ్ ద సాఫ్ట్వేర్ అంతే. కంపెనీ. అది సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ కంపెనీ. అని కూడా తెలియదు నాకు. నాకు ఓ. ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాక కూడా సాఫ్ట్వేర్ అని తెలీదు. ఎందుకంటే అప్పట్లో మనకి ఇప్పటిలాగా కంపెనీ ప్రొఫైల్ చూసి ఇంటర్వ్యూకి పోయేంత లేదు. ఇంటర్వ్యూ అడిగాడు, పోతున్నాం. ఇంటర్వ్యూ అయిపోయాక ఆఫర్ లెటర్ రిలీజ్ చేస్తే అప్పుడు కంపెనీ ఎక్కడ ఉంది ఏంటి గూగుల్ అప్పుడు వెతుక్కోవడం మొదలు పెట్టేవాళ్ళం. సో అప్పటిదాకా నాకు ఆ కంపెనీ సాఫ్ట్వేర్ వాళ్ళు ఏం చేస్తారో కూడా తెలియదు. వాళ్ళు ఇంటర్వ్యూ అడిగాడు, చెప్పాను ఎక్సెల్ అన్నావు. అతను వాళ్ళ కంపెనీ ఏం చేస్తారో చెప్పాడు, మేము ఐటీ కన్సల్టింగ్ చేస్తా ఉన్నారు. బట్ అప్పటికి మన బుర్రకి ఎక్కదు కాబట్టి ఇంకా తెలీదు. సో నాకు ఆఫర్ లెటర్ రిలీజ్ చేసినప్పుడు బేగంపేటలో ఉంది. బట్ జాయినింగ్ టైంకి వచ్చేసరికి హైటెక్ సిటీ జయబేరి సిలికాన్ టవర్స్ లో బిల్డింగ్. సో ఆల్ ఆఫ్ సడన్ ఎక్కడ జీడిమెట్ల జడిమెట్ల ఇండస్ట్రియల్ క్యారిడర్ టు హైటెక్ హైటెక్ సిటీ జయబేరి సిలికాన్ టవర్స్. ఇట్స్ డ్రాస్టిక్ చేంజ్ అన్నట్టు. కోడితే డ్రాస్టిక్ చేంజ్. అప్పటిదాకా నా డ్రెస్, నా ఎటైర్ అంతా కూడా ఏంటి ఫార్మల్. నా ఇండస్ట్రీ అంటే ఆయిల్, డస్ట్, పీపుల్, మొహం మొత్తము మురికి మురికి, పీపుల్ తో మాట్లాడాలి, హిందీ మీడియం ఆబ్వియస్ గా, లేబర్ యూనో సుపీరియర్స్, లేబర్స్ వాళ్ళతో డీల్ చేయాలి. అంత నో ఇంగ్లీష్, ఓన్లీ కమ్యూనికేషన్ తెలుగు హిందీ అంతే. సో అక్కడే నేను హిందీ నేర్చుకున్నా. అప్పటిదాకా నాకు హిందీ రాదు బేసిక్ గా, కొంచెం కొంచెం వచ్చు. ఇంకా అప్పుడు మొత్తం బీహార్ బ్యాచ్ కాబట్టి బీహార్ వాళ్ళతో మాట్లాడుతూ మాట్లాడుతూ వచ్చి రాని హిందీతో హిందీ ఇంప్రవైజ్ అయిపోయింది సంహౌ. సో ఎప్పుడైతే నేను అక్కడ జాయిన్ అయ్యా, నేను జాయిన్ అయ్యేటప్పుడు మైండ్ సెట్ ఏంటి, బాబు ఇది సాఫ్ట్వేరా, ఓకే నేను ఓన్లీ 2-3 months ఉండాలి, ఇంకో జాబ్ దొరికింది నాకు అంతే, టైం ఓకే. బీయింగ్ అంతే. అదే మైండ్ సెట్. ఎండ్ ఆఫ్ ద డే ఐ హావ్ టు స్విచ్ ఇన్ టు కోర్ బికాస్ ఐ డోంట్ హ్యావ్ దట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ మై మైండ్. దట్ ఈస్ మై మైండ్ సెట్ దట్ టైమ్ ఆల్సో. సో వెళ్ళాను. డిఫరెంట్ బిల్డింగ్ లో, పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ బిల్డింగ్, గాజు బిల్డింగ్లు కూర్చున్నా. నాకు ఒక సీట్. అప్పటిదాకా నా రోల్ ఏంటి, నేను ప్లాంట్ ఇంజనీర్. ప్లాంట్ లో 10 మంది సూపర్వైజ్ తో మాట్లాడాలి, 100 మంది ఏమంటారు మన లేబర్స్ సూపర్వైజ్ వాళ్ళందరూ సార్ సార్ మీరు అంటారు, సార్ ఈ రోజు ప్లాన్ ఏంటి, ఈ సార్ సార్ అంటా ఉంటారు. మనం స్టోర్ డిపార్ట్మెంట్ మాట్లాడాలి, డిస్పాచ్ మాట్లాడాలి, అంత పెద్ద ఇది అయిపోయింది. ఆల్ ఆఫ్ సడన్ నేను నేను ఒక్కనే. అక్కడ దాకా ఒక బ్యాచ్ ఉంది, ఇప్పుడు నేను ఒక్కనే. ఎవ్వడు మాట్లాడతలేడు, ఎవ్వడు సాఫ్ట్వేర్ సైలెంట్ గా కూర్చుంటున్నాడు. ఆ ఫేస్ ఏదైతే ఉందో, ఆ లైఫ్ లో నేను మర్చిపోలేని ఫేస్ అంటే అదే ఫేస్. లిటరల్ గా ఒకలాంటి అంటే ఆ ఫేస్ తీసుకోలేకపోయాను నేను. అప్పటిదాకా 10 మంది జనాలతో తిరిగి అబ్బా సార్ అని అదని ఇదని, ఇక్కడేమో ఎవరు చూస్తలేడు, ఎవరి డెస్క్టాప్ మీద కొట్టుకుంటున్నారు, చూస్తున్నారు, ఎవరు చూడట్లేదు. నేను ఎవరిని మాట్లాడాలి, మళ్ళీ పేరు పెట్టి నన్ను ఒకటి సార్ అనొద్దు, నేను ఎవరిని సార్ అనొద్దు, పేరు పెట్టి పిలుస్తున్నారు, పెద్దోళ్ళు ఉన్నారు నాకంటే ఏజ్ లో. దట్ వాజ్ రియలీ టఫ్ పీరియడ్ ఫర్ మీ. అండ్ మీరు నంబరు, ఒక 6 months మనకి ఉంటుంది కదా ప్రొబిషన్ పీరియడ్. కరెక్ట్ గా 5 months నెక్స్ట్ నాది ప్రొబిషన్ అయిపోతుంది అనగా దే టోల్డ్ మీ దట్ ఇంకా నెక్స్ట్ మంత్ లో మేము తీసేస్తాం నిన్ను. దట్ ఈస్ ద తీసేస్తాం నిన్ను, ఇంకా నీ ఇంప్రొవైజ్ లేదు నీకు. ఎందుకంటే నేను జాయిన్ అయినప్పుడు ఏం చెప్పారు, నాకు ఎక్సెల్ అయిపోయిందని కూర్చోబెట్టాను నన్ను. కూర్చోబెట్టి అబ్జర్వ్ చేయండి అవతల టీం ఏం చేస్తారో, ఒక సీనియర్ పర్సన్ ఇచ్చారు, లెర్న్ ఎస్క్యూఎల్ అన్నారు. W3 స్కూల్స్, నాకు ఇంకా గుర్తుంది, W3 స్కూల్ వెబ్సైట్ ఇచ్చారు. ఇందులో ఉంటాయి, స్టేట్మెంట్ చూసుకో, సెలెక్ట్ స్టేట్మెంట్ ఎలా రాయాలి అని చెప్పారు. నేను రోజు పోయి చూసుకునే ఫేస్బుక్, అప్పట్లో ఫేస్బుక్ ఈజ్ వెరీ పాపులర్. ఒక స్క్రీన్ లో ఫేస్బుక్, ఒక స్క్రీన్ లో ఎస్క్యూఎల్ చూసుకునేవాడిని. అయిపోయింది. నాకు తెలియదు కదా అంతవరకే. అట్లా సడన్ గా 1 month 2 months అయిపోయిన తర్వాత ఏం నేర్చుకున్నావు ఎస్క్యూఎల్ లో, ఈ ప్రోగ్రామర్ అంటే జీరో. ఓకే, అట్లా
5 months తర్వాత ఇంకా దెర్ ఇస్ అబౌట్ టు సే దట్ గుడ్ బై బై నెక్స్ట్ మంత్ యు ఆర్ నాట్ గోయింగ్ టు పర్మనెంట్ అనేసరికి అంటే అప్పటికి మా మేనేజర్ గమనించాను నన్ను ఒక వన్ మంత్ చేశాక, బికాజ్ ఆయన కూడా మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చాడంట. అది నాకు పర్సనల్ గా పిలిచాడు, పర్సనల్ క్యాబిన్ పిలిచేసి, ఏంటి కృష్ణ ఏంటి ఫీల్ అవుతున్నావు, ఇలా డల్ గా ఫీల్ అవుతున్నా అంటే నేను చెప్పా, ఓపెన్ గా చెప్పా, సార్ నాకు అంతకుముందు మ్యానుఫ్యాక్చరింగ్ లో రా మెటీరియల్ తెలుసు, సర్వీస్ తెలుసు, అవుట్పుట్ తెలుసు. ఇక్కడ సిస్టమ్ కనపడుతుంది కానీ ఏది ఇన్పుట్ వస్తుందో ఏది అవుట్పుట్ వస్తుందో నాకేం తెలుస్తలేదు. ఐఎమ్ లిటరలీ కన్ఫ్యూజ్. నాకు ఎవరు మాట్లాడతలేరు, ఏం చేస్తలేరు సార్, నాకు తెలియదు, నాకు రియల్ గా నాకు తెలుసుకో. అప్పుడు ఆయన కూర్చోబెట్టి మనం ఏం చేస్తున్నాం కంపెనీకి అనేది అని చెప్పాడు, ప్రాసెస్ చెప్పాడు. అప్పుడు అట్లీస్ట్ నాకు ఓకే, మనం ఒక కంపెనీలో ఒక ప్రొడక్ట్ తయారు చేస్తున్నాం, దీంట్లో ఈ సాఫ్ట్వేర్ ఉంది, అదంతా అర్థమైపోయింది. సో అట్లా ఒక 5 months తర్వాత ఏంటంటే నాకు ఎవరైతే సీనియర్ ఉన్నారో అతను రిజైన్ చేసి వేరే కంపెనీకి వెళ్ళిపోయాడు ఆఫర్. వాడి కింద నెక్స్ట్ లెవెల్ ఆ టీమ్ లో సీనియర్ నేనే, విచ్ ఇస్ 5 months సీనియర్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఆప్షన్. దట్ టు ఆ టీమ్ ఎలాంటిదంటే ప్రీసేల్స్ టీమ్. ప్రీసేల్స్ టీమ్ అంతా యుఎస్ లో ఉంటారు, వాళ్ళతో కోఆర్డినేట్ చేయాలి, డెమోస్ ఇవ్వాలి అన్ని. అంటే మనం డెమోస్ ఇయ్యము, వాళ్ళు డెమోస్ ఇస్తుంటే ఆ డెమోస్ మీ డేటా అదే, అంటే డైనమిక్ నేచర్ ఉంటుంది వర్క్ అనేది. ఏదో స్టాండర్డ్ ఈ రోజు వర్క్ అలా ఉండదు, డైనమిక్. వాడు ఎప్పుడు కాల్ చేసి ఎప్పుడు వర్క్ అంటే అప్పుడు చెక్కన ఇమీడియట్ గా చేయాలి. అప్పట్లో పాలికామ్స్ ఉండేటి ఈ ఇప్పుడు ఆ ఇండస్ట్రీ కంప్లీట్ కొలాప్స్ అయిపోయింది, మీకు కూడా గుర్తుండొచ్చు. పాలికామ్ అని టెలికాన్ఫరెన్స్ రూమ్స్ ఉంటుండే, ఈచ్ ఫోన్. అప్పట్లో వెబ్ఎక్స్, ఈ జూమ్ మీటింగ్స్ లేవు అప్పట్లో. సో దాంట్లో కాల్ వస్తుండే మాకు ముంబై నుంచి, మాకు సేల్స్ గా యూఎస్ నుంచి కాల్ చేస్తున్నాడు, మీకు నాకు అర్జెంట్ గా ఈ వ్యూ కావాలి, ఈ డేటా కావాలి, ఈ బిజినెస్ వ్యూ కావాలి. నాకు ఎప్పుడైతే ఆ అబ్బాయి రిజైన్ చేస్తున్నాడో 15 days లో, విత్ ఇన్ 15 days లో, అప్పటిదాకా 5 months లో చేయలేని నా గ్రాఫ్ అనేది 15 days లో ఇలా వెళ్ళిపోయింది. నౌ విత్ ఇన్ ద 15 days దే పర్మనెంటెడ్ మీ. విత్ ఇన్ వాళ్ళే చెప్పాను, ఇంకొక 15 days ఈ గ్రోత్ కానీ కనిపించకపోతే మేము వెళ్ళిపోయి మనలో. బట్ వీ హ్యాడ్ సీన్ సడన్ స్పైక్. దట్ ఈస్ ద రీజన్ వీఆర్ పర్మనెంటింగ్ యూ, వీఆర్ ఆఫరింగ్ లైక్ 20,000 18,000 అప్పటికి ఇంకా ఆఫర్ చేశారు. ఆ ఫేస్ ఏదైతే ఉందో 6 months ఫేస్, ఇట్ ఇస్ టఫ్ ఫర్ మీ, లిటరలీ టఫ్ ఫర్ మీ. సో అప్పటికి నాకు అర్థమైంది, ఓకే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అంటే ఎవరు మాట్లాడరు, మన పని మనం చూసుకోవాలి. ఇలా ఉంటుంది, మనకు డబ్బా ఇస్తారు, మనకు చైర్ ఇస్తారు, పక్కన మాట్లాడు ఇటు మాట్లాడు, సో కాన్సన్ట్రేట్, లేకపోతే చూసుకో, కింద బయటకు వెళ్తే బాత్కానీ చేయాలి, సిగరెట్ అంటే ఎవరైతే ఉంటారో వాళ్ళ మనకు అప్పటిదాకా అలాంటి నేచర్ లేదు బేసిక్ గా. సో కొంచెం మెల్లిగా ఓకే ఇలా ఉంటుంది అనేది మనకు అక్కడ అర్థమైంది. ఇంకా అప్పటికే నేను చూస్తున్నాను, మీరు అడగొచ్చు అప్పటికి మీరు ప్యారలల్ గా కోర్స్ అయితే చూడట్లేదు అంటే, ఐ వాజ్ డూయింగ్ ఇట్ లిటరల్లీ, బట్ రావట్లేదు, ఆపర్చునిటీస్ అనేది రావట్లేదు. సో అట్లా ఇక్కడ 1 year అయిపోయింది కదా, 1 year లో ఇంకా నేను ఈ డొమైన్ లో కొంచెం ఫెమిలియరిటీ వచ్చేసిన తర్వాత ఇంకా చూస్తున్నాను. అప్పటికి 1-2 అటెండ్ అయ్యాను, సక్సెస్ కాలేకపోయాను కోర్స్ సైడ్. బట్ సమ్హౌ ఇంకా దీంతో పాటు ఇమీడియట్ గా ఎవరైతే మా మేనేజర్ ఉన్నాడో అతను వేరే కంపెనీకి వెళ్ళటం, నన్ను అక్కడికి పుల్ చేయటము, నీ దగ్గర బాగుందని. అక్కడ ఇంకా ఇక అక్కడ కూడా ఉండిపోవటము, ఇక ఈ డొమైన్ లో ఇంకా ఒకలాంటి దో వీక్. అప్పటికి నేను ఇంకా కమ్యూనికేషన్ వీకా కాదా పక్కన పెడితే నాకు కాన్ఫిడెంట్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మీద నాకు కాన్ఫిడెంట్ లేనప్పుడు, నీ మీద నీకు కాన్ఫిడెంట్ లేనప్పుడు నువ్వు అది ఫేస్ లో కనిపిస్తుంది. యూ షుడ్ బిలీవ్ యువర్ సెల్ఫ్ నో. సో అప్పటిదాకా కూడా ఐ వాజ్ నాట్ ఎనఫ్. నువ్వు బ్యాక్ అండ్ వర్క్ తోపు, ఇంకా నేను బ్యాక్ అండ్ వర్క్ నేను చూస్తున్నాను, మీటింగ్ లో మాట్లాడాలి, అక్కడ మాట్లాడంటే యొడ్డం, జస్ట్ ఏదో అట్లా పైన నడిపించేవాడిని. ఒకసారి నెక్స్ట్ కంపెనీకి ఎన్రిచ్ అనే కంపెనీకి వెళ్ళిపోయాక ఇంకా కొంచెం బెటర్ గా, దీనికంటే బెటర్, 10% 20% ఎక్కాను పెట్టు. సో అక్కడ ఏంటి, ఇంకా దాని తర్వాత నాకు ఒక చిన్నప్పటి నుంచి ఒక లిటిల్ ట్వీక్ ఏంటంటే, కొంతమంది కొన్ని ఉంటాయి కదా, ఆల్వేస్ ఐ ట్రై టు సీ ఇఫ్ సమ్ వన్ ఇస్ నాట్ ఏబుల్ టు డూ, ఐ వాంట్ టు అచీవ్ ఇట్. దట్ ఈస్ ద క్యూరియాసిటీ ఉండేది నా దాంట్లో చిన్నప్పటి నుంచి. ఇప్పుడు మా సర్కిల్లో మీకు కూడా తెలిసి ఉంటారు, మా జంబాలు వీళ్ళంతా స్ట్రైట్ గా నడుస్తూ ఉంటారు. మేము వెళ్ళేటప్పుడు వీళ్ళు స్ట్రైట్ గా నడుస్తుంటే నేను ఆ క్రాస్ రోడ్లు వెళ్ళేవాడిని, అక్కడ ముళ్ళులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. నాకు ఇంట్రెస్ట్ అది, వీళ్ళు ఇట్లా నడుస్తున్నాయి అటే నడవాలి, నాకు తెలుసు అక్కడ అది డ్యామేజ్ జరుగుతుంది నాకని తెలుసు. బట్ ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్, నేను అక్కడికి వెళ్ళాలి అంతే. అలాంటి క్యూరియాసిటీ నాకు చిన్నప్పటి నుంచి ఉంది. నేను అప్పుడు గమనించాం మనం అది. ఎప్పుడైతే నేను ఐటీ ఇండస్ట్రీకి వెళ్ళానో అప్పుడు గమనించాను, వేరే వాళ్ళు చెయ్యంది నేను చేసి చూసి వాడికి చూపియాలి. ఓకే దిస్ ఈస్ వాట్ ఐ డన్, యూఆర్ అన్ఏబుల్ టు డూ ఇట్, ఐ హావ్ డన్ మై సెల్ఫ్. అది సో మీరు అన్నారు ఏ ట్రైనింగ్ నేర్చుకోలే నేను, ఆన్ జాబ్, ఎవ్రీథింగ్ ఆన్ జాబ్.
అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ. సో నా పాయింట్ ఏంటంటే ఇక్కడ పీపుల్ చాలా మంది అడుగుతా ఉంటారు లైక్ మీరు ఏం నేర్చుకోలే కదా, మీరు నవ్ ఇన్ సిచ్యువేషన్ టు గివ్ ద ట్రైనింగ్ టు సమ్వన్ ఎల్స్. ఓకే, ఈ నో నన్ను ఇప్పుడు అడగొచ్చు న్యూరల్ నెట్వర్క్స్ నీకు వచ్చా అంటే ఐ విల్ సే నో, నాకు తెలీదు. గివ్ మీ వన్ డే టైమ్, ఐ విల్ లెర్న్, ఐ విల్ టీచ్ ద పీపుల్. బికాస్ ఆ కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది అంటే ఐ హావ్ దట్ క్యూరియాసిటీ విత్ ఇన్ మీ. సో ఆ క్యూరియాసిటీ నాకు ఉంది కాబట్టి ఐ కెన్ డూ ఎనీథింగ్ అన్నది ఇప్పుడు నాకుంది. ఆ కాన్ఫిడెన్స్ నేను రియలైజ్ అయ్యాను. అదే కాన్ఫిడెన్స్ నేను ఇఫ్ ఐ ఏబుల్ టు రియలైజ్ ఎట్ మై బీటెక్ టైమ్, థింగ్స్ విల్ బి డిఫరెంట్. బట్ హౌస్ దట్ ఈస్ వాట్ యువర్ లైఫ్ విల్ టీచ్, ఎవ్రీథింగ్. యూ కాంట్ డూ రియలైజ్ ఎవ్రీథింగ్. ఓకే, సో ఇంకా అప్పటికి నేను ఆన్ జాబ్ ట్రైనింగ్, ఒక ఎస్క్యూఎల్, ఆర్కిల్ బిజినెస్ ఇంటెలిజెన్స్ టూల్, డౌన్ ద లైన్. ఇప్పుడు నేను మా చాలా మంది సర్కిల్ అడుగుతారు ఎవ్రీ ఇయర్ హౌ యు ఆర్ చేంజింగ్ యువర్ డొమైన్, హౌ యు ఆర్ చేంజింగ్ ఫంక్షనల్ డొమైన్, యు ఆర్ చేంజింగ్ టెక్నికల్ డొమైన్ ఆల్ టుగెదర్. సో ఇట్ డిపెండ్స్. అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ, వన్ వర్డ్ క్యూరియాసిటీ, దట్ ఈస్ దేర్ ఇన్ మై మైండ్. సో యా, దట్స్ వేర్ నౌ. ఎస్క్యూఎల్ ఫస్ట్ అయితే ఎస్క్యూఎల్ అంటే ఐటీ షిఫ్ట్ తర్వాత ఎస్క్యూఎల్ W3 స్కూల్లో నేర్చుకోవడం ఆ లాస్ట్ 15 days బిఫోర్ ప్రొబేషన్ పీరియడ్. దాని తర్వాత మళ్ళీ ఆర్కిల్ షిఫ్ట్ అవడమా? ఆర్కిల్ అక్కడ నుంచి ఆర్కిల్ కంపెనీ, అది ఆర్కిల్ పార్ట్నర్ కంపెనీ. బేసిక్ గా ఎన్రిచ్ అనేది ఆర్కిల్ వల్ల చైల్డ్ కంపెనీ, పార్ట్నర్ కంపెనీ. వాళ్ళకి వచ్చే క్లయింట్స్ లో ఒక పర్టికులర్ డొమైన్ వీళ్ళు తీసుకొని వీళ్ళు బిజినెస్ సేల్ చేస్తారు అన్నట్టు. సో అక్కడ విజువలైజేషన్ OBIE అంటాము. ఇప్పుడు అది లేదు మార్కెట్ లో, చాలా తక్కువ మిడిల్ ఈస్ట్ లో ఉంది. సో OBIE అనేది నేర్చుకున్నాను క్లయింట్ కి. నేర్చుకోవాలని ఎవరు అడగలేదు. నేను ఫంక్షనల్ గా చేస్తున్నప్పుడు అవుట్ ఆఫ్ మై క్యూరియాసిటీతో అప్పుడు ఎలా ఉండేది అంటే టెక్నికల్ టీమ్ సపరేట్, ఫంక్షనల్ టీమ్ సపరేట్, మధ్యలో ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సపరేట్. నేనేం చేశాను, నాకు ఫంక్షనల్ కాబట్టి టెక్నికల్ దగ్గర పోయి బాబు ఇది చేయరా బాబు, నాకు డెమో ఉంది రేపు అంటే వాడు చేస్తాడు. ఎవ్రీ టైం వాడి దగ్గర పోతే వాడు యాటిట్యూడ్ చూపిస్తున్నాడు, నేను చెయ్యను, ఇది అవ్వదు. వాడు ఎప్పుడైతే ఈ టూల్లో ఇది అవ్వదు అని అన్నాడో, నేను ఎందుకు అవ్వదు టూల్లో, నేను నేర్చుకొని నేను చూస్తాను అని నేను చేసేవాడిని. వాడి దగ్గర పోయేవాడిని, నేనే టూల్లో చేసేసుకొని నేనే పబ్లిష్ చేసుకొని మా మేనేజర్ చూపించాను, హే నువ్వు చేసావా, సూపర్ చేసావా, అది ఇదని. అలా ఐ కేమ్ టు లెర్న్ దట్ పర్టికులర్ టూల్ దట్ టైం. మేబీ నేను 100% ప్రొఫిషియంట్ కాదు, బట్ ఐడియాస్ ఆర్ జనరేటెడ్. యా, సో అలా వన్ బై వన్ కదా. టెక్నికల్ కంప్లీట్ ఇప్పుడు ఫంక్షనల్ వర్క్ చేసుకుంటూ టెక్నికల్ గా వచ్చేసాం కదా. నేను అడిగేది ఇప్పుడు హౌ మెనీ టోటల్ గా ఎంత ఎక్స్పీరియన్స్ ఇప్పుడు ఐటీ మొత్తం కార్పొరేట్ మొత్తం ఓవరాల్ ఎక్స్పీరియన్స్, వర్క్ ఎక్స్పీరియన్స్? ఓవరాల్ గా 15 years. Say 15, yeah. 15. సో ఆబ్వియస్లీ నాకు తెలిసి ఐటీఏ 12-13 years దాకా కదా ఐటీ కార్పొరేట్. ఫస్ట్ 1.5 year మ్యానుఫ్యాక్చరింగ్ తీసేస్తే రిమైనింగ్ అంతా 13.5 years. ఐటీ. సో ఆబ్వియస్లీ ఈ 13 years ఎక్స్పీరియన్స్ ఐటీ, ఆబ్వియస్లీ 1.5 year లో ఓకే మనదే నడుస్తుంది కాబట్టి పెద్దగా కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరం లేదు, కాన్ఫిడెన్స్ మనోళ్ళే లేబర్ కాబట్టి వాళ్ళు బీహార్ కాబట్టి యు ఆర్ సో కాన్ఫిడెంట్ యూ డిడ్ సంథింగ్. ఫస్ట్ కంపెనీ ఆబ్వియస్లీ ఐటీలో ఎంటర్ అయ్యగానే కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ఉండాలి, ప్రెజెంటేషన్స్, మీటింగ్స్, ఇవన్నీ కదా. ఎట్ వాట్ లెవెల్ ఆఫ్ ఆఫ్టర్ గెయినింగ్ ఎక్స్పీరియన్స్ యూ బికెమ్ కాన్ఫిడెంట్? ఎస్ అంటే ఈ భయం ఎప్పుడు పోయింది? ఎగ్జాక్ట్లీ. అది నథింగ్ ఇస్ చేంజ్ ఇన్ మై లైఫ్. ఓకే, నేను ఇంగ్లీష్ నాకు బీటెక్ లో ఉన్నప్పుడు ఎంత వచ్చో జాబ్ లో జాయిన్ అయినప్పుడు అంతే వచ్చు. కాకపోతే ఆ కాన్ఫిడెన్స్ ఇంక్రీజ్ కావడం వల్ల మాట్లాడే విధానం మారింది అంతే. నేను పెద్ద వొకాబులరీ నేర్చుకునే డెవలప్ అయ్యే నో, నీకు ఉంది కానీ మాట్లాడే విధానం కాన్ఫిడెంట్ గా మారటం వల్ల పీపుల్ ఆర్ రికగ్నైజ్ దట్ ఓకే దిస్ గాయ్ ఈజ్ ఏబుల్ టు కమ్యూనికేట్ అన్న కాన్ఫిడెంట్ వాళ్ళకి రియలైజ్ అయింది. సో మీరు అడిగిన క్వశ్చన్ కి ఎప్పుడు నేను రియలైజ్ అయ్యానంటే, ఎప్పుడైతే ఎన్రిచ్ లో జాయిన్ అయ్యానో, లిటరల్ గా మా మేనేజర్ తో లైక్ పార్టీస్ లో క్వార్టర్ మీటింగ్స్ లో జాయిన్ అయినప్పుడు వాళ్ళకి ఏం చెప్పేవాడిని అంటే, నేను ఫంక్షనల్లీ ఫుల్ సాలిడ్, నాకు ప్రమోషన్ రావాలి, ఎందుకు రావట్లేదంటే వాళ్ళు అడగక ముందు నాకు నేను ఒప్పుకునేవాడిని, నేను వీక్ అబ్బాయి కమ్యూనికేషన్స్ లో, నేను వీకెండ్ నేనే మా మేనేజర్ తో ఒప్పుకుంటే నాకు ఎలా ప్రమోట్ చేస్తాడు, అతను చేయడు ఆబ్వియస్ గా. సో అప్పుడు నాకు వన్ ఆఫ్ ద కొలీగ్ ఉండేవాడు ఒక అతను నాకేం చెప్పాడంటే, అప్పుడే జాయిన్ అయ్యాడు 6 months. కృష్ణ, ప్రాబ్లమ్ నీకు కమ్యూనికేషన్ స్కిల్స్ కాదు, కమ్యూనికేషన్ స్కిల్స్ నువ్వు డౌన్ ద లైన్ నువ్వు పోతుంటే వచ్చేస్తాయి, ఎవరికి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవు, నీ కాన్ఫిడెన్స్ నీ అంతటి నువ్వే బ్యాక్ ఫైర్ అవుతున్నావు, నీ వర్క్ చాలా బాగుంది, నీకు ప్రెజెంటేషన్ బాగుంది, అంతా బాగుంది, బట్ నీకున్న కాన్ఫిడెన్స్ లేకుండా పోతుంది, సో అది నువ్వు తెచ్చుకోవాలి అని చెప్పాడు. సో అప్పుడు ఇంకా నేను స్పోకెన్ ఇంగ్లీష్ అని జాయిన్ అవుదామని చూడటము, డ్యూరింగ్ ద జర్నీయే స్పోకెన్ జాయిన్ అవుదాం, ఏదో చేద్దామని జాయిన్ అయ్యాను. వీసానా అప్పట్లో ఒక తోపు ఇన్స్టిట్యూట్ ఉండే, వీసానా
వీసా ఏమోరా అనేది మీరు. ఉంటుండే రిమెంబర్. వీసా కన్సల్టెంట్ దట్ వాస్ ద మోస్ట్ ఇంగ్లీష్ అన్నట్టు. జాయిన్ అయ్యాను, ఫీజు కట్టాను, వాళ్ళకి అడిగాను నేను. అలా అడిగితే వాళ్ళంతా గ్రామర్ చెప్తున్నారు. అరే గ్రామర్ నాకు ఎందుకు, నాకు మా ఇంగ్లీష్ మాట్లాడడం కావాలి. సో బ్యాక్ ఫైర్ జస్ట్ లైక్ 1 month జాయిన్ అయినా ఇంకా ఆపేసాను అక్కడ, వెళ్ళలేదు. యాక్చువల్గా ఇక్కడ ఆ ఇక్కడ మనం తర్స్ హైలైట్ చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఈ జర్నీ గో త్రూ అవుతున్న వాళ్ళకి, ఎస్పెషల్లీ ఐటీలోకి వచ్చిన వాళ్ళకి లేదా ఐటీ ఇంటర్వ్యూస్ ఫేస్ చేస్తున్న వాళ్ళకి, ఫ్రెషర్స్ కానీ ప్రాబ్లం ఏంటంటే మనకి వచ్చు. ఈవెన్ ఎస్పెషల్లీ తెలుగు మీడియం స్టూడెంట్స్ ఆబ్వియస్లీ ఇంటర్మీడియట్ లో ఇంగ్లీష్ లో చేసి బీటెక్ ఇంగ్లీష్ లో రాసిన వాళ్ళకి ఇంగ్లీష్ రాకుండా అంతా క్లియర్ చేయకపోవడం అని ఉండదు. బట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే, మనం రైట్ మాట్లాడుతున్నాం లేదు, మనం మాట్లాడితే తప్పేమో, మనం మనకే మాట్లాడితే అన్ని మనకే కరెక్టే, మనం మాట్లాడితే అందరూ మనం కరెక్టే మాట్లాడాలేమో, మనం మాట్లాడేది కరెక్ట్గా గ్రామటికల్గా కూడా మన గ్రామర్ కూడా పర్ఫెక్ట్గా యూజ్ చేయాలేమో, ఎక్కడ మనం పాస్ట్ టెన్స్ అగ్రి. ఫ్యూచర్ మాట్లాడి ఫ్యూచర్ పాస్ట్ టెన్స్ మాట్లాడేస్తున్నాం అన్న డౌట్ ఒకటి ఉంటుంది. బట్ ఇన్ జనరల్గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, నేను ఈవెన్ అబ్జర్వ్ చేస్తా, ఇప్పటికీ అబ్జర్వ్ చేస్తా. అంటే నేను ఐటీలో ఉన్నాను కాబట్టి నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటా. పీపుల్ విల్ టాక్ బ్లండర్ మిస్టేక్స్. వాళ్ళు వాళ్ళ దగ్గర ఇస్ పడతారు, హ్యాస్ దగ్గర హావులు పడతారు. బట్ ఓన్లీ ఇట్స్ నాట్ సేయింగ్ దట్ దే ఆర్ డూయింగ్ ద మిస్టేక్స్. ఎవ్రీ వన్, నో వన్ ఇస్ పర్ఫెక్ట్ హియర్. కమ్యూనికేషన్ స్కిల్స్, వొకాబులరీ, గ్రామర్ అనేది ఇంపార్టెంట్ కాదు. ఓకే, దే ఆర్ ఇంపార్టెంట్ సమ్ ఎట్ వర్క్, but they are not, no, 900% you should be not like that. Even 20% is a fine. 70 to 80% people will talk blunderly mistakes. But అంటే యాక్చువల్గా చూడాల్సింది ఏంటంటే, వాట్ యూ వాంట్ టు కమ్యూనికేట్, యూఆర్ ఏబుల్ టు కమ్యూనికేట్ ఆర్ నాట్. అవతలోడు నువ్వు చెప్పింది అర్థం చేసుకోగలుగుతున్నాడా లేదా, నువ్వు చెప్పాలనుకుంటుంది చెప్తున్నావా లేదా అనేది చూడాలి. లేదా నువ్వు చెప్పాలనుకున్నది అవతల వాడికి అర్థం అవుతుందా లేదా, కమ్యూనికేట్ అవుతుందా చూసుకోవడం మెయిన్. అంతే, అదే ఐటీ. నువ్వు మాట్లాడాలి అంతే. అండ్ ఈ మాట్లాడనేది కూడా ఎప్పుడు వస్తుందంటే, వెన్ యూ హ్యావ్ స్ట్రాంగ్ సబ్జెక్ట్ కూడా ఉన్నప్పుడు, అండ్ యు నో అబౌట్ వాట్ యువర్ టాకింగ్. అప్పుడంటే ఒక కోడ్ గురించి మాట్లాడుతున్నావు, ఒక ప్రోగ్రామ్ గురించి మాట్లాడుతున్నావు, ఒక ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతున్నప్పుడు కాన్ఫిడెన్స్ ఉంటుంది కాబట్టి you can go and talk with them, but don't look at you're talking a past tense or future, I'm using is that, don't check that. You ఆ go బ్యారియర్ అనేది తీసేసేయాలి. a barrier. When you are confident on that project and work you are doing, obviously you go and talk. You have to talk also. That's what work. And especially in IT, you have to talk. Let's leave about that you're talking right or wrong, that gonna fix in future. వస్తూనే ఉంటుంది మాట్లాడుతున్నా. ఇప్పుడు స్టిల్ యూ గో అండ్ టాక్. సమ్ పీపుల్ 20 years 25 డైరెక్ట్ లెవెల్ లో ఉంటారు. స్టిల్ దే ఆర్ వెరీ కాన్ఫిడెంట్, బికాస్ దే ఆర్ కాన్ఫిడెంట్ అంతే, బట్ దే ఆర్ నాట్ గుడ్ ఎట్ ఇంగ్లీష్. వాళ్ళు ఇంకా ఇంగ్లీష్ లో మిస్టేక్స్ ఉంటాయి. ఇఫ్ యూ గో అండ్ కంపెనీస్ గా పట్టుకోవాలని చూస్తే మాట్లాడుతూ ఉంటారు. సో నేను ఏం చెప్పేది ఏంటంటే, ఎవరైతే ఇంటర్వ్యూ వాచ్ చేస్తున్నారో, లేకపోతే ఎవరైతే ఇప్పుడు జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారో, ఎవరైతే ఇండస్ట్రీ ఐటీలోకి వచ్చేసి ఇప్పుడు నా కమ్యూనికేషన్ స్కిల్స్ బాగాలేవని ఉన్నారో, దట్ డోంట్ ఫీల్ అబౌట్ ఇట్. గో అండ్ టాక్ అంతే. టాక్. దాని గురించి స్పెషల్గా టైం స్పెండ్ చేసేసి ఏం లేదు. పుట్ సమ్ టైమ్, ఇట్స్ ఓకే. బట్ దాన్ని చూసి వెనకైతే డోంట్ టేక్ స్టెప్ బ్యాక్. చూడకూడదు. ఇప్పటికి నువ్వు చెప్పింది చాలా గుడ్ థింగ్. నాకు బీటెక్ లో ఎంత ఇంగ్లీష్ వచ్చో ఇప్పుడు కూడా అంతే ఇంగ్లీష్ వచ్చు. బట్ ఏంటంటే యు ఆర్ నాట్ స్పీకింగ్ అట్ దట్ టైమ్. నౌ యు ఆర్ స్టార్టెడ్ స్పీకింగ్ బికాస్ యు ఆర్ కాన్ఫిడెంట్. నౌ అట్ దట్ టైమ్ యు ఆర్ నాట్ కాన్ఫిడెంట్ అట్ ఆల్. ఎగ్జాక్ట్లీ. అంతే. ఇప్పుడు స్పెషల్ గా ఇప్పుడు లేదు. ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఆ టైంలో పేపర్ ప్రెజెంటేషన్ ఇచ్చి మనం గిఫ్ట్ తీసుకోగలిగామంటే యు ఆర్ గుడ్ ఎట్ దట్ టైం. బట్ అది రియలైజ్ కాలేకపోయాను నేను. నేను ఇంకోటి ఏంటంటే, మనకు వచ్చింది చాలా తక్కువ అని మనం ఫీల్ అవుతాం. బట్ మనకు వచ్చింది చాలా ఇనఫ్, చాలు. మనం చేయాల్సుకున్న రోల్కి, మనం చూపించుకోవాలని అనుకున్నానికి సరిపోతుంది. యూ గాట్ అ ఫస్ట్ ప్రైజ్ బికాజ్ యూ స్పోకెన్ ఇంగ్లీషే కదా. అది కూడా అప్పుడు ఇంకా కావాలంటే ఇది కాదేమో, ఇంకేదైనా కావాలేమో, ఇక్కడ ఇంకేదేమో కావాలేమో అన్న ఆలోచన ఉంటుంది తప్ప, అది మనకు మనం ఆలోచించుకోవడం తప్ప. గో అండ్ స్పీక్. నథింగ్ ఎవ్రీథింగ్ వర్క్స్ అవుట్. యూ గో అండ్ స్పీక్ అవుట్. ఓకే. సో ఈ గ్రేట్ జర్నీ యాక్చువల్గా చెప్పాలంటే, ఒక పల్లెటూరులో, చిన్న పల్లెటూరు, ఎక్కడ సరిగా టీచర్ కూడా లేరు, ఆల్ సబ్జెక్ట్లు ఒకే టీచర్ కైండ్ ఆఫ్ థింగ్. 10th క్లాస్ వరకు చెట్ల కింద కూర్చోవడము, అండ్ 10th వరకు అసలు ఊరు నుంచి బయటకు వచ్చిందే లేదు. వచ్చినా కూడా తర్వాత చిన్న సూర్యాపేట స్కూలు కదా, సూర్యాపేట స్కూలు. ఇంగ్లీష్ మీడియం సంహౌ టుక్ ద ఇంగ్లీష్ మీడియం 6 months టైం పట్టింది. అనుకోకుండా వితౌట్ ప్రిపరేషన్ ఎంసెట్ లో మంచి ఒక ర్యాంక్,
ఇట్స్ అవును. బ్రాట్ యూ ఆ టాప్ 10 కాలేజ్ జేబీఐటి కాలేజీలో సీట్ తెప్పించి రావడము. బట్ స్టిల్ అవును. నాట్ అఫోర్డబుల్ ఆఫ్ ఈవెన్ ద స్కూల్ ద కాలేజ్ ఫీ బీటెక్ ఫీ ఇయర్ ఫర్ కాలేజ్. 24,000. బట్ మీ ఎక్స్పెషల్లీ సూర్య అన్న అసలు లైక్ మార్వలెస్, ఎస్, అసలు ఎస్, అసలు ఆఫ్ కోర్స్. అది గ్రేట్ గ్రేట్ బ్రదర్ యూ గాట్. అందరు ఎస్, దట్ స్టేటస్ లో ఈస్ ఉన్నాడు. యా లైఫ్ గొప్ప లాంగ్ గొప్ప నేను మనకి యా గొప్ప బ్రదర్ యాక్చువల్ గా. చాలా అసలు అది అది అగ్రి. అసలు ఎస్. ఊహించుకోవడానికే నాకు ఐ నో somehow I mean యు I'm వాంట్ I was there in that situation. I'm not sure I can do that or not. యా యా Great. సో But ఎందుకంటే హైదరాబాద్ ఇస్ నాట్ ఏ జోక్. 2,000 శాలరీ తోటి అక్కడికి నాట్ ఎ వచ్చి జోక్. యా. ఇద్దరు ఉండి ఎస్, బతకాలి. ఎస్. అది స్కూల్ నీ ట్యూషన్ నీ కాలేజ్ ఫీ 24,000, ఈ శాలరీ గోయింగ్ టు దట్. అవును. ఆ స్టెప్ అంతే. తీసుకోవడమే అసలు ఆలోచించుకోవడానికే అసలు ప్లాన్ చేసుకుంటే ఫినాన్షియల్ ప్లాన్ చేసుకుంటే ఇట్ ఎస్. విల్ నాట్ వర్క్ ఎట్ ఆల్. అసలు అది వర్క్ అయ్యే సమస్య లేదు కదా. సో ఈవెన్ ఆ టైంలో చాలా మంది అడిగారు కూడా మా బ్రదర్ ని, నువ్వు ఈ డెసిషన్ తీసుకుంటున్నావు, ఆర్ యూ ఏబుల్ టు ష్యూర్. మా ఫ్రెండ్స్ అంటే అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ ఆ టైం నేను పక్కనే ఉన్నాను, వాళ్ళు పక్కకు తీసుకెళ్లి మాట్లాడుతున్నారు లైక్ షూరా, కొంచెం టైం తీసుకో, చేయగలుగుతామా వద్దా అని అడుగు. ఈ నెవర్ ఒక్క సెకండ్ కూడా ఆలోచించలే. హీ డిసైడెడ్, దట్స్ ఇట్. చేయగలుగుతాము, చేద్దాం అంతే, ఓకే, తర్వాత సంగతి. అదే. సో సో దట్స్ ఎ గుడ్. లెట్స్ అంటే నేను ఐమ్ ఏబుల్ టు కన్క్లూడ్ ద ఇంటర్వ్యూ. సో ఈ జర్నీ యా యా కంప్లీట్ ఒకసారి రికాల్ చేస్తున్నాను చెప్పిందంతా. సో అన్నయ్య అబ్సల్యూట్లీ. ఒప్పుకున్నాడు. అక్కడికి వెళ్ళావు, అక్కడికి వెళ్ళిన తర్వాత కాలేజ్ జాయిన్ అయ్యావు. బట్ అక్కడ అంతా ఆల్మోస్ట్ లైక్ నాట్ ఎవ్రీ వన్ అలాంటి వాళ్ళు కూడా ఉంటారు, నాట్ లైక్ కాలేజ్ వెళ్ళారు. అవును. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ లైక్ సిటీ, ఈవెన్ సిటీ నుంచి వచ్చిన వాళ్ళు కొంచెం ఫినాన్షియల్గా వెల్ సెటిల్డ్. ఆ పార్టీలు, అక్కడ ఫుడ్, క్యాంటీన్. మనకేమో నీకు ఆటలు నువ్వు చెప్పినట్టు 2 జతల బట్టలు మాత్రమే, 2 జతల బట్టలు వేసుకోవడం, ట్రావెలింగ్ 4 hours ఎవ్రీ డే ఫర్ ట్రావెలింగ్. సమ్హౌ క్లియర్ దట్ బీటెక్ కంప్లీట్ చేసిన తర్వాత B.Tech. అన్ఫార్చునేట్లీ ఆ టైంలో అన్ఫార్చునేట్లీ అంటే రెసిషన్ రావడము, మన క్యాంపస్ ప్లేస్మెంట్ రావడము, అండ్ Exactly. టాప్ ఆఫ్ ఇట్ మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ లేవనుకోవడం. ఇది అసలు వర్కౌట్ అవ్వదు. సో మన వల్ల మనం చేయలేము, అవ్వదు. మనం అవ్వదు, ఎందుకు వచ్చిన గోల, మన కోర్లోకి వెళ్ళిపోదాం అనుకోవడము. ఆ కోరులో మళ్ళీ 6 months 1 year గ్యాప్ రావడం ఆఫ్టర్ బీటెక్ కంప్లీట్ అవ్వడము కదా. ఇదంతా జర్నీ Yeah, నేను yeah. ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. తర్వాత సమ్హౌ Yes, కోర్ yes. కంపెనీలో రావడం, అక్కడ 1.5 year రావడం, ఆ కంపెనీ క్లోజ్ అయ్యే సిచ్యువేషన్ లోకి వెళ్ళిపోవడము. అంతే కదా, Yes, క్లోజ్ అయ్యే సిచ్యువేషన్ లోకి వెళ్ళిపోవడము. ఏదో ఇంటర్వ్యూకి వెళ్ళావు, నాట్ షూర్ అట్లా కోరా సాఫ్ట్వేర్ కూడా తెలియదు. బట్ సమ్హౌ తెలీదు. ఆ టైంలో యూ వెంట్ ఇంటూ సాఫ్ట్వేర్ కంపెనీ. దట్ అంటిల్ అన్లెస్ వెళ్ళి కూర్చునే దాకా నీకు తెలియదు దట్ ఐఎమ్ ఇంటూ ద సాఫ్ట్వేర్ అని. దట్ ఈస్ సంథింగ్. తెలీదు, లిటరల్ గా తెలీదు. ఐఎమ్ ఇంటూ సాఫ్ట్వేర్ అప్పటికి రియలైజ్ అవ్వలేదు నేను. ఒక జాయిన్ అయిన 1 month రిలీజ్. నువ్వు ఫస్ట్ ఇంటర్వ్యూ స్టార్ట్ అయిన కాడ నుంచి నువ్వు ఒక విషయం చెప్తున్నావు, యాక్చువల్ నువ్వు రేస్ చేయలేదు. సో యూనివర్స్ వర్క్స్ ఫర్ us, రైట్? యూనివర్స్ సంథింగ్ దట్ యూనివర్స్ వర్క్ ఫర్ యూ, ఐ థింక్, రైట్? నేను అనుకోవడం ఏంటంటే అది నీ యూనివర్స్ కన్నా, నీ స్ట్రాంగ్ బలమైన కోరిక కన్నా నాకు తెలిసి సూర్య అన్న కోరిక బలమైందేమో అక్కడ అనుకున్నా నేను అనుకుంటా. ఐ థింక్ యూ రైజ్ ఎ వ్యాలిడ్ పాయింట్. సూర్య he want me to see in software actually. When I started my BTech లో జాయిన్ అయినప్పుడే his desire, he want to see me in software. అదే అప్పటికి తను చేయలేకపోయాడు. తను ఏమైతే బీటెక్ చేయాలనుకున్నాడు, చేయలేకపోయాడు, అమౌంట్ లేదు, హైదరాబాద్ చదువుకోనుకున్నాడు. అంటే తనకున్న కన్స్టెంట్ వల్ల తనకి ఏవైతే అనుకున్నాడో అవన్నీ యాక్చువల్ గా నువ్వు యూనివర్స్ అంటున్నాడు ఏమో నాకు తెలియదు, కానీ యూనివర్స్ డోంట్ బిలీవ్ ఆల్ దాట్. దట్స్ ఆల్ సూర్య అన్న బిలీవ్డ్. సూర్య వాంటెడ్ అన్న ఈవెన్ యూనివర్స్ వర్క్ చేసిందేమో అనుకున్నా. ఐ డోంట్ థింక్ దట్ యూ అంటే మేనిఫెస్ట్ చేయాలంటారు కదా, మేనిఫెస్ట్ చేయాలి అంటారు కదా. ఐ థింక్ అది మేనిఫెస్ట్ చేసింది నువ్వు కాదేమో, సూర్య అన్న. నేను కాదు. సూర్య అన్న మేనిఫెస్ట్ చేశాడు. నేను కృష్ణ ఇడున్నాడు, సార్ లెట్స్ హిమ్ టు మేక్ ఏ BMCET రాయని, వీడు బీటెక్ చదవని, వీడు హైటెక్స్ పర్లేదు, వీడు అక్కడ చదవని. ఈవెన్ ఫస్ట్ యాప్ వచ్చినప్పుడు he was not okay, he was happy అంటే he is not completely happy, I think satisfaction. He wanted to see in software అండ్ అంతే కదా, అలా అని చెప్పని పుష్ చేయలేదు. బట్ హీ స్ట్రాంగ్లీ తనకి డిజైర్ ఉంది, మా తమ్ముడు సాఫ్ట్వేర్ లో ఉండాలి, నేను లేను మేనిఫెస్టేషన్, ఆ యూనివర్స్ వాట్ ఎవర్ యూ కాల్, దానికి బలమైన కోరిక మాత్రం ఉంది సూర్య అన్నకి. సో సూర్య అన్న కాబట్టి నీకు తెలియకుండా నేను ఒక ఇంటర్వ్యూ ఇచ్చావు, అది ఇంటర్వ్యూకి వెళ్ళావు, నీకు తెలియకుండానే ఒక ఇండస్ట్రీకి వెళ్ళావు. దట్స్ నాట్ ఏ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, దట్ ఈస్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. ఐ థింక్ సూర్య అన్న కోరిక అనుకుంటున్నా నేనైతే. ఐ థింక్ నువ్వు రైజ్ చేసినాక నాకు అనిపించింది, నేను అనుకుంటున్నా ఎన్ని రోజులు ఓకే యూనివర్స్ ఇలా అనుకుంటున్నాను కానీ, బట్ ఐడియల్లీ యు ఆర్ రైట్. హీ మేనిఫెస్టెడ్ బేసికల్లీ. ఓకే, హీ మేనిఫెస్టెడ్, హీ వాంట్ టు అంటే హీ వాంట్ టు సీ
మై జర్నీ ఆన్ హిమ్సెల్ఫ్. బేసిక్ గా తను చూసాడు నాలో యాక్చువల్లీ, తను తను నీ జర్నీ చూడాలనుకుంటున్నాడు. తను మేనిఫెస్ట్ చేశాడు, ఎగ్జాక్ట్లీ సూర్యనే మేనిఫెస్ట్ ఎగ్జాక్ట్లీ. సో చేశాడు. నాకు అదే ఐ అర్థమైంది థింక్ ఇంటర్వ్యూలో. సూర్య అసలు గ్రేట్ గుడ్ బ్రదర్ పాయింట్. యాక్చువల్లీ. యాక్చువల్లీ ఐ కుడెంట్ రియలైజ్ దిస్ వన్, బట్ దిస్ ఇస్ అ గ్రేట్ థింగ్ యూ హ్యావ్ బీన్ షోన్ మీ. నాకు కరెక్ట్, అండర్స్టాండ్ అబ్సల్యూట్లీ. అర్థమైంది. సో యా యా సో యా. ఓకే ఓకే. సో జాబ్ వచ్చింది, ఐటీ ఇండస్ట్రీలోకి వెళ్ళిపోయావు. దాంట్ ఆబ్వియస్లీ ఐటీ కార్పొరేట్ కనుక పే చెక్స్ పెరుగుతూ ఉంటాయి. ఫస్ట్ సాలరీస్ 15,000 ఓన్లీ. కరెక్ట్. అంటే ఒక జస్ట్ వాంటెడ్ వన్ ఆన్సర్ ఫ్రమ్ యూ. ఒక విలేజ్ అక్కడైతే కరెంట్ కూడా సరిగ్గా లేదు, ఎవ్రీ 2 hours వస్తుంది, చెట్ల కింద కూర్చోవడము, నాట్ అఫోర్డబుల్, ఈవెన్ స్మాల్ స్మాల్ థింగ్ కూడా ఎఫోర్డ్ చేయలేము. ఆ జర్నీ చేయలేం, నుంచి ఈ రోజు హైదరాబాద్ లో మల్టిపుల్ టెక్నాలజీస్ ఆ కార్పొరేట్ కంపెనీలో యూ కెన్ అవును. ఈవెన్ చెప్పినట్టు ఒక ఫోన్ కూడా ఎఫోర్డ్ చేయలేము టిల్ ఈవెన్ బీటెక్ ఫైనల్ ఇయర్ లో. నౌ యూ కెన్ బై ఐఫోన్ వితౌట్ అన్ ఈఎంఐ. దట్ Yes. స్టేటస్ యు ఆర్, ఇఫ్ యూ వాంట్ టు Yes, బై. if you want. Yeah. ఈ Agree. ఓప్పర్ వాళ్ళ జర్నీ చూసినప్పుడు అంటే ఏమనిపిస్తుంది నీకు? అరే ఏమన్నా అనవసరంగా ఫీల్ అయ్యామా, నేను ఎక్కడైనా ఫీల్ అయిందా, లేకపోతే వాట్ యూ వాంటెడ్ టు, ఇప్పుడు ఈ కృష్ణ ఇప్పుడున్న మెచ్యూరిటీ ఆఫ్ మైండ్కి, ఇప్పుడు ఉన్న ఎక్స్పీరియన్స్కి, ఇప్పుడున్న అంటే ఈ జీవిత అనుభవాలకి, ఇప్పుడున్న కృష్ణ ఒక ఒక కృష్ణకి, కాకరవాయిలో స్టిల్ ఆ చెట్టు కింద కూర్చొని చదువుతున్న కృష్ణకి ఒకవేళ హెల్ప్ చేయాలి తన ప్రాసెస్ లో అంటే వాట్ కైండ్ ఆఫ్ సజెషన్ యూ గివ్? I think this is a great question, I could say, because see ఇప్పుడు నువ్వు అంటే మీరు అడుగుతుంటే ఐ వాజ్ ఏబుల్ టు గో బ్యాక్ మై ఫ్యూచర్ అండ్ ట్రై టు రీకలెక్ట్ ఎవ్రీథింగ్. బట్ జనరల్ గా మనం లైఫ్ లో వెళ్తూ ఉంటే మనకు కొన్నిసార్లు కొన్ని మూమెంట్స్ మనకు గుర్తుంటాయి, కొన్ని మూమెంట్స్ గుర్తుండవు. బట్ నౌ బై సీయింగ్ ద త్రూ జర్నీ, ఎంటైర్ జర్నీ, ఎక్కడ హెల్ప్ చేయొచ్చు అంటే యాక్చువల్ గా ఎక్కడైతే నేను మూమెంట్ 1 జంప్ నుంచి ఇంకొకటి జంప్ కొడుతున్నానో, వేర్ ఎవర్ దట్ కాన్ఫిడెన్స్ ఇస్ లో, ఇఫ్ యాక్చువల్లీ యూ హ్యావ్ టు ఫేస్ ఇట్, ఎండ్ ఆఫ్ ద డే యూ హ్యావ్ టు ఫేస్ ఇట్, బట్ యూ హ్యావ్ టు బిలీవ్ ఆన్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ థింగ్, అండ్ యూ షుడ్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ మోటివేట్ దేర్ బేసికల్లీ. సమ్వన్ యాక్చువల్ గా అక్కడ ఉండగలిగితే, ఆర్ ఇఫ్ యూ బి దేర్, అక్కడ కనుక నీకు నువ్వు రియలైజ్ అయ్యి, లేకపోతే నీలో ఈ స్టామినా ఉంది, లేకపోతే ఈ పవర్ ఉందని రియలైజ్ అయ్యి ఉంటే, ఎండ్ ఆఫ్ ద డే ఎవ్రీథింగ్ ఇస్ అ లైఫ్ విల్ హ్యావ్ యూ నేర్చుకోవాల్సింది. ఒక స్టెప్ కింద పడతావు, పైన పడతావు, డిఫరెంట్ స్టోరీ. బట్ ఆ టైంలో కనుక మీరు నువ్వు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చేయాలంటే నేను ఖచ్చితంగా చెప్తాను, బీటెక్ కానీ ఇంటర్మీడియట్ లో కానీ ఐ షుడ్ హ్యావ్ బీన్ గెట్ సపోర్టెడ్ మై సెల్ఫ్. నేను ఎవరో సపోర్ట్ చేయాలని అనట్లేదు, నాకు నేను కూడా చేసుకుని ఉంటే మేబీ ఐ విల్ పుష్ లిటిల్ బిట్. ఇంత ఇక్కడ రావడానికి మేబీ ఇంత జర్నీ పట్టింది, లెట్స్ సే 15 years పట్టింది కదా. మేబీ ఇఫ్ ఐఎమ్ డూయింగ్ ఇట్ మై సెల్ఫ్, మేబీ డౌన్ ద లైన్ స్పాన్, మేబీ 10 years లోనే నేను అక్కడ ఆ లెవెల్కి వెళ్ళిపోయి ఉండొచ్చేమో. ఈ లెవెల్ ఎప్పుడైతే రీచ్ అయ్యానో ఆ లెవెల్కి వెళ్ళిపోయి ఉండొచ్చేమో అనేది నేను అనుకుంటున్నా, యాజ్ పర్ మై పర్సనల్ ఒపీనియన్. ఓకే ఓకే. ఇప్పుడు అంటే నాకు అర్థమైంది ఏంటంటే ఒక 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 ఎస్పెషల్లీ జంప్స్ జరిగినప్పుడు, విలేజ్ నుంచి సూర్యాపేటకు వచ్చినప్పుడు, వేర్ యు ఆర్ ఫ్రమ్ కంప్లీట్లీ తెలుగు మీడియం టు విలేజ్ టు ఇంగ్లీష్ మీడియంకి వచ్చినప్పుడు, ఐదర్ కొంతమందికే ఉంటుంది అది సెల్ఫ్ మోటివేషను, అంటే తెలిస్తే సెల్ఫ్ మోటివేషను, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ చేసుకోవడము, అది కొంతమందికి ఉంటుంది. ఐదర్ అదైనా ఉండాలి, లేదు ఈ జంప్ కొట్టినప్పుడు ఒక్కడైనా ఒక ఉండి వాడు మనకి బాస్ ఇది ఇలా ఉంటుంది నీకు అనేది ఆ సిచ్యువేషన్ ముందే నీకు ఎక్స్ప్లెయిన్ చేసి యూ విల్ బి గోయింగ్ త్రూ దిస్ సిచ్యువేషన్ ఫర్ షూర్ అనేది ఒకటైనా తెలిసి ఉంటే ముందే చెప్పుకుంటే, బీ రెడీ అని చెప్పిన అక్కడ ఆ సిచ్యువేషన్. మళ్ళీ ఆ సూర్యాపేట నుంచి బీటెక్ వచ్చినప్పుడు దిస్ ఇస్ బీటెక్, ఇలాంటి కాలేజీకి వెళ్తున్నావు, యు ఆర్ గోనా ఫేస్ దిస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ కదా. సో డిమోటివేట్ అవ్వకుండా ఇద్దరు మనకు అప్పుడన్నా మెచ్యూరిటీ వచ్చి ఉండాలి, లేదు అంటే ఒక సమ్ స్ట్రాంగ్ పర్సన్ హ్యాస్ టు టెల్ దట్ దిస్ ఇస్ సంథింగ్ హ్యాస్ టు గో త్రూ, యూ విల్ బి గోయింగ్ త్రూ, అండ్ దిస్ ఇస్ ఎవ్రీ వన్ గోస్ టు, డోంట్ ఫీల్ బ్యాడ్, డోంట్ ఫీల్ డోంట్ టేక్ ఎ స్టెప్ బ్యాక్, అలా స్ట్రెస్లోకి వెళ్ళొద్దు అలా అని చెప్పేసి అక్కడ ఒక్క కైండ్ ఆఫ్ ఈ సిచ్యువేషన్స్ యూఆర్ అంటే మనకు ముందే తెలిసి ఉంటే ఆ ప్రిపరేషన్ వేరే ఉంటుంది. అంటే తెలియని ప్రాబ్లంలోకి వెళ్ళి ఫేస్ చేయడం కన్నా ఇది తెలుసు మనకి, అది ఇలా జరుగుతుందనే సిచ్యువేషన్ అనేది దానికి రెడీగా ఉండడం అనేది వేరు. సో దట్స్ వాట్ దిస్ ఫస్ట్ పే చెక్ స్టోరీస్, దట్స్ వాట్ మై ఛానల్ ఈస్. ఇప్పుడు నీకు చెప్పే, ఇప్పుడు నీకు ఆ రోజు ఎవరు లేకపోయి ఉండొచ్చు కదా, మనకు మోటివేషన్ ఉండకపోయి ఉండొచ్చు, నీ స్టోరీ అయినా, నా స్టోరీ అయినా, ఇంకో స్టోరీ అయినా, బట్ ఇప్పుడు పే చెక్ స్టోరీలో మనం చెప్తున్నాము కదా,
someone who watches this, he should be aware of it. At least మీ బీటెక్ మీ అంటే మన ఆడియన్స్లో ఉన్న కజిన్స్ కానీ వాళ్ళ తమ్ముళ్ళు కానీ చెల్లెలు కానీ ఎవరైతే ఇలా షిఫ్ట్ అవుతున్నారో 10th నుంచి ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ మీడియం, ఇంటర్మీడియట్ నుంచి బీటెక్ సిటీ నుంచి విలేజ్ నుంచి సిటీకి, ఒక కార్పొరేట్ లైఫ్కి సడన్ జంప్ టు కార్పొరేట్ లైఫ్కి ఆర్ సడన్ డొమైన్ చేంజ్కి. సో అలాంటప్పుడు ఎలాంటి సిచ్యువేషన్స్ వీఆర్ గోనా ఫేస్, లెట్స్ ఫేస్ దిస్ అండ్ అనేది మన యూట్యూబ్ ఛానల్ చూస్తే అలాంటి నీ జర్నీ చూసినా, నా యూట్యూబ్లో చేసే ఇంటర్వ్యూ జర్నీ చూసినా దే విల్ గెట్ టు నో. ఓకే, దట్స్ హౌ ఇట్స్ అ నైస్ టైమ్. అసలు యాక్చువల్గా తెలియకుండానే 120 minutes వి వెంట్ త్రూ ఇట్. దట్స్ హౌ యువర్ జర్నీ. యాక్చువల్ తెలియకుండానే జస్ట్ ఒక 5-10 minutes అయినట్టుగా ఉంది. వెరీ గుడ్ జర్నీ టు ఇన్స్పైర్ యాక్చువల్గా. అండ్ చాలా నేర్చుకోవడానికి ఉంది, చాలా తెలుసుకోవడానికి ఉంది. అండ్ సో మెనీ పీపుల్ ఐ థింక్ విల్ ఫైండ్ హెల్ప్ఫుల్ ఫర్ యువర్ జర్నీ. Anyway, sir, thanks for your time. I think I'm shooting in the night. It's almost 12 o'clock. 1.5 hour, more than 1.5 hour. Yes. Thank you so much, Krishna. I should say thanks, Santosh, because I never realized that this is the life that has been gone through. Maybe I have experienced it, but I never recollected, this much time, because that's where you have been when asking questions and we are trying to interact, right? So మనం డిస్కస్ చేస్తున్నప్పుడే ఆబ్వియస్ గా లిటరల్ గా నేను ఇంకా మా చెట్ల కిందకి పోయాను, లిటరల్ గా చెప్పాలంటే. లేదా నేను ఆ బీటెక్ లో రన్నింగ్ బస్ ఎలా ఎక్కామో ఆ స్టేజ్కి వెళ్ళిపోయాను నేను when I was talking to you. Okay, so yeah. Intention is same thing. I feel like everyone's special journey is very special, very motivational. So whoever watching these videos, if they wanted to share their journey, I mean something is there in your journey. It's not like first paycheck I'm talking about, the process of journey that you go through. I need that stories more to show in my YouTube channel. If someone is interested, please message me or comment me. Just we will connect and we'll share your journeys like through. Okay, let's close this interview, and it's almost like late night, and it's more than a 1 hour 20 minutes interview. Okay, thank you, Krishna. Thanks again giving me your time. Santosh, this is a great initiative from your side as well. So absolutely Thanks. Thanks for having me here, and it's a good. It's my pleasure. Pleasure. Same here. Thank you. Okay. Thanks, man. Sure. Chalo, bye. Bye. Yeah.